మాస్టర్స్ చక్కగా కళ్ళు మూసుకుందాము. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుందాము. కాళ్ళు క్రాస్ చేసుకుందాము. సహజంగా జరిగే శ్వాసను గమనిద్దాం మాస్టర్స్. తొమ్మిది శ్వాసలు ఎరుకతో గమనిద్దాము. ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిని కట్ చేసి మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెడదాం మాస్టర్స్. తొమ్మిది శ్వాసలు ఎరుకతో. ఒక మూడు శ్వాసలు శ్వాస అంతా పొట్టులో నింపేసి బిగ్ బ్రీత్ తీసుకోండి మాస్టర్స్. తర్వాత నోటి నుంచి రిలీజ్ చేయండి స్లోగా. మూడు శ్వాసలు ఇలా చేద్దాము. డీప్ బ్రెత్. నోటి నుంచి చిన్నగా రిలీజ్ చేద్దాం. ఇన్హేల్, ఎక్స్హేల్. విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురుమాత స్వర్ణమాల మాతాజీ గారికి, మహావతర్ బాబాజీ గారికి, మన హయ్యర్ సెల్ఫ్స్కి మనం ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఇన్వైట్ చేసుకుంటూ వారి కాన్షియస్నెస్ కనెక్ట్ అయి ఉందాము. అలాగే ఏంజల్స్కి, ఆర్కేంజల్స్కి, మన స్పిరిచువల్ గైడ్స్కి, ప్లైడియన్స్, ఆర్క్టూరియన్స్, సిరియన్స్, ఓరియన్స్, ప్రకృతి మాత, యోగమాత, విశ్వమాత, భూమాత, నవగ్రహాలు, నక్షత్రమిత్రులు, సూర్యచంద్రులు, పంచభూతములు, సప్తఋషులు, ఖనిజ సంపద, వృక్ష సంపద, జంతుజాతి, మానవ జాతి, వీరందరిని ఇన్వైట్ చేసుకుంటూ వారి కాన్షియస్నెస్కి కనెక్ట్ అయి ఉందాము. అలాగే 1221 అసెన్షన్ పోర్టల్, మెటట్రాన్ క్యూబ్, ఫుల్ మూన్ ఎనర్జీస్, ద గోల్డెన్ ఫ్యూచర్ ఎనర్జీస్ అన్నింటి కనెక్ట్ అయి ఉందాము. సహజంగా జరిగే శ్వాసని గమనిద్దాము.
మన హార్ట్ సెంటర్ని గమనిద్దాం మాస్టర్స్. మన హార్ట్ సెంటర్లో గాడ్ క్వాలిటీస్ అయిన లవ్, పీస్, కంపాషన్ ఇలాంటి మంచి క్వాలిటీస్ అన్నీ ఎక్స్పాండ్ అవుతున్నట్టుగా గమనిద్దాం. బాడీలో ఉన్న ఎవ్రీ సెల్ని రిలాక్స్ చేద్దాం. మన హార్ట్ సెంటర్ ఎక్స్పాండ్ అవుతూ ఉంది. మన ఆరా కూడా ఎక్స్పాండ్ అవుతూ ఉంది. హార్ట్ సెంటర్లో వైలెట్ ఫ్లేమ్ని ఇన్వైట్ చేసుకుంటున్నాము. వైలెట్ ఫ్లేమ్ అంతా మన ఆరా చుట్టూ ఎక్స్పాండ్ అవుతూ మన ప్రతి సెల్ వైలెట్ ఫ్లేమ్ ఆఫ్ ఎనర్జీస్ని రిసీవ్ చేసుకుంటున్నట్టుగా గమనిద్దాము. ఆ డివైన్ ప్రేమ తత్వం, లవ్ ఎనర్జీస్ అంతా కూడా మన ఆరా చుట్టూ వైబ్రేట్ అవుతున్నట్టు గమనిద్దాం. వైలెట్ ఫ్లేమ్ ఎనర్జీస్ మన 7 శరీరాల్ని చక్కగా శుద్ధి చేస్తున్నట్టుగా గమనిద్దాము.
మన ఎనర్జీ బాడీలో, మన ఫిజికల్ బాడీలో ఎక్కడెక్కడైతే స్టక్ అయిన ఎనర్జీస్ ఉంటాయో, మీకు అన్‌కంఫర్టబుల్‌గా అట్లా ఫీల్ అనిపించిన ప్లేస్‌లో మన అటెన్షన్‌ని పెడదాము. వయలెట్ ఫ్లేమ్ ఎనర్జీస్, ఆ శక్తి ప్రవాహమంతా ఆ ప్లేస్‌లో వెళ్ళి హీలింగ్ జరుగుతున్నట్టుగా గమనిద్దాం. బ్లాకేజెస్ ఉన్న ప్లేస్ నుంచి ఎమోషన్స్ అన్నీ రిలీజ్ అయ్యి, అక్కడి జ్ఞానాన్ని మనం అందుకోవాల్సిందిగా మన హయ్యర్ సెల్ఫ్‌ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. అందుకు వైలెట్ ఫ్లేమ్ ఎనర్జీస్‌కి థాంక్స్ చెప్పుకుంటున్నాం. మనం గమనిస్తే, విజువలైజ్ చేసుకుంటే ప్రాసెస్ మంచిగా జరుగుతుంది మాస్టర్స్. ఎనర్జీ బాడీలో క్లెన్జింగ్ జరిగిన తర్వాతనే ఫిజికల్ బాడీలో హీలింగ్‌ని మనం ఫీల్ అవ్వగలుగుతాము. పరమ గురు మండలి మాస్టర్స్‌ని, శంబాల మాస్టర్స్‌ని, ఆస్ట్రల్ మాస్టర్స్‌ని మనకి అధిక శక్తి ప్రవాహాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. వన్ మోర్ మినిట్ మాస్టర్స్. మనకు శక్తిని, జ్ఞానాన్ని ఇచ్చిన ప్రతి ఒక్క మాస్టర్స్‌కి మనం థాంక్స్ చెప్పుకుంటున్నాము. సర్వే జనా సుఖినో భవంతు. సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. బాడీ కాన్షియస్‌లోకొచ్చి మనము 2 చేతుల్ని కళ్ళపైన పెట్టుకొని 5, 4, 3, 2, 1, 0 చక్కని చిరునవ్వుతో మన 2 అరచేతుల్ని చూసుకుంటూ ధ్యానంలోంచి బయటకొద్దాం మాస్టర్స్. ధ్యానం కంటిన్యూ చేసేవాళ్ళు చేసుకుంటూ ఉండండి. మనం ఈరోజు స్వయం గారి ఎక్స్‌పీరియన్సెస్, స్పిరిచ్యువల్ జర్నీని చక్కగా విందాం అందరము.
స్వయం వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సంగీత గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, యా మీరు స్టార్ట్ చేయొచ్చు. యా హాయ్ అండి కౌతుక్. అందరికి. ఓకే, నా స్పిరిచువల్ జర్నీ కంటే ముందు ఆమ్, చిన్నప్పటి నుంచి కూడా నాకు లార్డ్ శివ అంటే చాలా ఇష్టం. మా ఇంటి దగ్గర కూడా టెంపుల్ ఉండేది. ఆ, కొంచెం గుట్ట పైన లాగా ఉంటుంది. గుట్ట కింద మాకు స్కూల్ ఉంటుంది అనమాట. నా స్కూల్ నుంచి చదువుకునే స్కూల్ ఎలా అంటే మా ఇంటి నుంచి అలా గుట్ట పైకి ఎక్కితే శివుడు టెంపుల్, అది దిగితే స్కూల్. సో ప్రతిరోజు స్కూల్ వెళ్ళేటప్పుడు ఆయన్ని చూసుకుంటూ వెళ్ళి మళ్ళీ రావడము. ఆ, ఇంటికి వచ్చిన తర్వాత కూడా హోంవర్క్ చేసుకొని గుడికి వెళ్ళడం. 8 o'clockకి హారతి ఉంటుంది. 7కే హోంవర్క్ అంతా ఫినిష్ చేసుకొని నేను నా ఫ్రెండ్స్ వెళ్ళిపోయి అక్కడ పూజారి కూడా చాలా బాగా ఉండేవాడు అనమాట మాతో ఆయన. చక్కగా నవగ్రహాల చుట్టూ తిరిగి అక్కడ కూర్చోబెట్టి మమ్మల్ని ప్రతిరోజు ఒక దేవుడి స్టోరీ చెప్పేవారు అనమాట పూజారి. చెప్పిన తర్వాత హారతి తీసుకోవడం. ఆ, అంత చాలా చాలా బాగా ఇష్టం అనమాట నాకు అదంతా. కాకపోతే స్కూల్ అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. అంటే టెన్షన్, చదవడము, ఆ హోంవర్క్లు, ఎగ్జామ్స్, ఎప్పుడు ఇదే టెన్షన్ టెన్షన్ లో ఉంటది కదా. చిన్నప్పుడు అంతా అంతగా స్కూల్ ఎంజాయ్ చేసేదాన్ని కాదు, కానీ క్లాస్ ఫస్ట్ అయితే వచ్చేదాన్ని. మా డాడీ అంటే చాలా భయం. వినబడుతుందండి నా వాయిస్ క్లియర్గా? ఎస్ స్వయం. యా, బాగా వినిపిస్తుంది. కంటిన్యూ చేయండి. ఓకే యా. ఓకే ఓకే. సో అలా ఉండేదన్నమాట చిన్నప్పటి నుంచి కూడా. కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం డైజెషన్ ఇష్యూస్, బాగా మెడిసిన్స్ వేసుకున్నాను అనమాట ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి అలాగా. అంత పెద్దగా హెల్త్ బాగుండేది కాదు. పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ కాదు, కానీ ఈ చిన్న డైజెషన్, ఊరికే సిక్ అయిపోవడము, కొంచెం బయటికి వెళ్తే ఏటన్నా ఊరు వెళ్ళినా పార్టీ వెళ్ళినా అలా రాగానే సిక్ అయిపోవడము అలా ఉండేదన్నమాట. అంత హెల్తీ కాదు, పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు. అలాగా ఎడ్యుకేషన్ అంతా అయిపోయింది. ఇక్కడ ఒక వండర్ ఏంటంటే నేను ఎక్కడెళ్ళినా డిగ్రీలో మళ్ళీ హాస్టల్ వెళ్ళాను. అప్పటిదాకా అమ్మ దగ్గర ఉన్నాను 10th వరకి, 12th వరకి. ఆ తర్వాత డిగ్రీ చదువుకునేటప్పుడు హాస్టల్కి వెళ్ళాల్సి వచ్చింది. మా ఊర్లో ఎడ్యుకేషన్ లేదు కాబట్టి. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఒక్కటే మనకి ఆధారం ఏంటంటే చాలా భయమేసింది. అమ్మని వదిలేసి అక్కడ ఉండాలి హాస్టల్‌లో అది ఇది. మళ్ళీ నా ఫ్రెండ్స్ కూడా ఎవ్వరు రాలేదనమాట కాలేజ్‌కి. నా ఊర్లో ఫ్రెండ్స్ అందరూ కూడా ఊర్లోనే ఉన్నారు. హైదరాబాద్‌కెళ్ళిపోయారు. నేను చదువుకుంది నిజామాబాద్‌లో. ఆహ్, అక్కడ ఎలాగా మళ్ళీ నాకు చాలా షై. నేను చాలా షై. నేను ఎవరితోని మాట్లాడను. ఇంట్రోవర్ట్‌గా ఉంటాను. కొత్తగా కాలేజు, కొత్తగా ఇదంతా ఏంటి అనేది నాకసలు చాలా భయంగా ఉండేది. ఒకటే నాకు ఏం ఆధారం అంటే ఆ స్కూల్ పక్కన 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్‌లో శివ టెంపుల్ ఉందనమాట. కంఠేశ్వర శివ టెంపుల్. అదొక్కటే ధైర్యం ఇంకా. అక్కడ గూడా ప్రతి సోమవారము టెంపుల్‌కెళ్ళడము అలా జరిగేదనమాట. కాకపోతే కొన్ని రోజులైన తర్వాత ఫ్రెండ్స్ బాగా మంచిగా పరిచయమయ్యారు. చాలా బాగా ఎంజాయ్ చేశానక్కడ. ఆహ్, మళ్ళీ ఈ లెక్చరర్స్ ఉండేవాళ్ళు కాదు. మేమే చదువుకోవాలి. ఆ స్టడీ స్ట్రెస్ అంతా ఉండేది. కాకపోతే ఫ్రెండ్స్ అదంతా మాత్రం బాగా ఎంజాయ్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ మాస్టర్స్ ఎళ్ళినప్పుడు గూడా నేను ఇంకొక దగ్గర చదువుకోవాల్సొచ్చింది కరీంనగర్‌లో. అక్కడ గూడా మళ్ళీ నాకు కొత్త ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఎవరు రాలేదు. మళ్ళీ అక్కడంతా కొత్త కొత్తగా. అక్కడ గూడా కాలేజ్ పక్కనే, మా హాస్టల్ పక్కనే టెంపుల్ ఉండేది. అలా కాలేజ్ అయిపోయిన తర్వాత, మాస్టర్స్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అవ్వడము. నేను యూఎస్‌కి రావడం జరిగింది. యూఎస్‌కొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ గూడా ఎవరు ఫ్రెండ్స్ లేరు. అంతా కొత్త కొత్తగా. ఆహ్, అలా ఉండగా ఏమైందంటే నాకు ఫ్యూ మంత్స్‌లోనే ఒక మిస్‌క్యారేజ్ అయింది. అది ఒక పెద్ద టెన్షన్ అన్నమాట నాకు. ఏంటి అసలు ఇలా మనకసలు పిల్లలు పుడతారా? పుట్టరా? ఆహ్, ఇలా ఉంటే ఎలాగా? అలా అని చాలా స్ట్రెస్. ఏంటంటే చిన్నప్పటి నుంచి చాలా భయంగా పెరిగాను. అండ్ చాలా అనుమానాలు కానీ, భయాలు కానీ చాలా ఉండేటివన్నమాట నాకు. అంటే హెల్త్ కూడా అంత పెద్దగా ఉండదు కదా. అలా ఉండేసరికి ఇంకా ఫ్యూచర్ గురించి ఏదో డిజాస్ట్రస్ థాట్స్ అలా అలా ఉండిపోయానన్నమాట ఇంక అందులో. కాకపోతే నేను భగవంతుడిని బాగా నమ్ముతాను. ప్రేయర్స్ బాగా చేస్తాను. నాకింకా ఏమి వద్దు దేవుడా, ఒక్క కిడ్నీ ఇవ్వు చాలు. ఒక్కటే ఒక కిడ్నీ ఇవ్వు చాలు అని అలా ఆయన ముందు కూర్చొని నేను దండం పెట్టుకున్నానన్నమాట. నాకు ఒక 1 ఇయర్ నీ బాడీలో అసలు ఎనర్జీ లేదు. నువ్వు ఫస్ట్ మల్టీ వైటమిన్స్ ఇవన్నీ వేసుకొని ఆ తర్వాత 1 ఇయర్‌కి ప్లాన్ చెయ్యు అని డాక్టర్స్ చెప్పేసరికి అదే ఫాలో అయిపోయి ఆహ్, అలా ఆహ్, మెడిసిన్స్ పైన ఉంటూ మెడిసిన్స్ అన్నీ వేసుకుంటూ అలా చేశాను. కాకపోతే అప్పుడు నాకు ఏమన్నారంటే కొందరు ఫ్రెండ్స్, ఆహ్, "నీకు ఎనర్జీ లేదు గదా నీ బాడీలో. నీకు బ్లడ్ సరిపోక నీకిలా అయింది. సో, నువ్వు మంచిగా మీట్ తినాలి." చిన్నప్పటి నుంచి అంటే చికెను, ఎగ్ అలా తింటాం గానీ చాలా తక్కువ. వీక్లీ వన్స్. ఏదో బాధ బాధగా ఉండేది గానీ ఇంట్లో కొంచెం ఫోర్స్ చేసేవాళ్ళనమాట. "నీకు బలం ఉండదు, బలం ఉండదు" అన్నట్టుగా. ఇక్కడ మిస్‌క్యారేజ్ అయిన తర్వాత ఏం జరిగిందంటే ఇంకా నా ఫ్రెండ్స్, "లేదు నీకు బ్లడ్ కౌంట్ తక్కువుంది గదా! నువ్వు గోట్ తినాలి. గోట్ తింటే నీకు ఎనర్జీ వస్తది. అప్పుడు మిస్‌క్యారేజ్ కాదు" అని అలా ఇలా ఫ్యామిలీ అందరూ ఫోర్స్ చేయడంతో అప్పుడు నేను
ఎవ్రీ వీక్ బేబీ గోట్ తెచ్చుకొని తినేదాన్ననమాట. ఇంకా నాకు కిడ్ కావాలని చెప్పి. అలా తినడము. ఇంకా తర్వాత నాకు బేబీ కూడా పుట్టడం జరిగింది. పుట్టారు. 2 పిల్లలు పుట్టినారు. మళ్ళీ మా పాప పుట్టిన తర్వాత కూడా నాకు మళ్ళీ హెల్త్ ఇష్యూస్ అదంతా నాకు డైజెస్ట్ అవ్వలేదో ఏంటో నాకు తెలియదు గానీ, మొత్తం అంతా స్టమక్ పెయిన్ ఉండేది నా ప్రెగ్నెన్సీ మొత్తం. సివియర్ హార్ట్ బర్న్స్, అసలు వామిటింగ్స్, 5 మంత్స్ ఇంకా ఏ ఫుడ్ తీసుకున్నా నాకు డైజెస్ట్ అయ్యేది కాదు. స్మెల్ ఏది పడేది కాదు. 5 మంత్స్ అసలు ఏ ఫుడ్ లేకుండా జస్ట్ వాటర్ పైనే ఉన్నా. ఆ వామిటింగ్ మెడిసిన్స్ ఏసుకుంటే కూడా కంట్రోల్ చేసేవి. నాకు కంట్రోల్ అయ్యేది కాదు. కానీ అప్పుడు తెలియదు ఏంటి అనేది. ఏదో అలా జరిగిపోతూ ఉంది. ఆ తర్వాత మా పాప తర్వాత మళ్ళీ నాకు ఫుడ్ డైజెస్ట్ అవ్వట్లేదు. మా మమ్మీ వచ్చారు ఇండియా నుంచి. మంచిగా వంట చేసి పెడుతున్నారు. అంతా ఉంది. కానీ అది తిని అది నాకు లేదనమాట. డైజెస్ట్ అవ్వట్లేదు. ఏం తిన్నా త్రో అప్స్. టెస్ట్‌లన్నీ చేయించుకుంటే ఇంకా గర్డ్ ఉంది నీకు, సివియర్ గర్డ్. అది నీకు ఖచ్చితంగా నువ్వు బ్రేక్‌ఫాస్ట్ ముందే నువ్వు మెడిసిన్ ఏసుకోవాలి. లంచ్ అయ్యే ముందు నువ్వు మెడిసిన్ ఏసుకోవాలి. డిన్నర్ అయ్యే ముందు నువ్వు మెడిసిన్ ఏసుకోవాలి. అలా హార్ట్ బర్న్స్ విపరీతంగా యాసిడ్ రిఫ్లెక్స్, యాసిడ్ అంతా పైకొచ్చేసేదనమాట. విపరీతమైన పెయిన్ కడుపులో. పడుకోనిచ్చేది కాదు. ఎలా అంటే మిడ్‌నైట్ రాత్రి 12 గంటలకు కూడా నేను బిస్కెట్స్ పక్కన పెట్టుకొని అలా అవి తినేదాన్ననమాట. అలా తింటే ఆ యాసిడ్ కంట్రోల్ అయితది. ఒకవేళ తినకుండా ఉంటే నిద్రలో నన్ను యాసిడే నన్ను లేపేస్తదనమాట ఇంకా. పడుకోనివ్వదింక. అలా ఉండేది. ఇంకా మా పాపని చూసుకోలేకపోయేదాన్ని. ఇంకా నా కుకింగ్ నేను సెపరేట్‌గా అది డైజెస్ట్ అవ్వట్లేదు కదా! ఒకటే స్పూన్ ఆయిల్‌తో ఇట్లా జస్ట్ వెజిటబుల్స్ కుక్ చేసుకొని అట్లా తినేదాన్ననమాట. టమాటో పడదు, సాంబార్ పడదు. ఇంటికన్నా ఎళ్తే పెద్ద ప్రాబ్లమ్. నాకు కూడా ఎనర్జీ సరిపోవట్లేదసలు తనని చూసుకోవడానికి. ఇంకిలా గాదని జెప్పేసి ఇండియాకెళ్ళిపోయా మా మమ్మీ దగ్గరికి. మా పాపని తీసుకొని నైన్త్ మంత్‌లో. అక్కడ వెళ్ళాను గానీ, అక్కడ కూడా మళ్ళీ అదే ప్రాబ్లమ్ కంటిన్యూ అవుతుంది. కానీ అక్కడి నుంచి చాలా సివియర్‌గా త్రో అప్స్ అయ్యి కంటిన్యూయస్‌గా 3, 4 డేస్ నాకు ఫుడ్ పడట్లేదు. అప్పుడు అన్ని టెస్ట్‌లన్నీ చేస్తే నాకు గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నాయి. ఇమ్మీడియేట్‌గా సర్జరీ చేయాలి. నీకు అందుకే ఫుడ్ డైజెస్ట్ అవ్వట్లేదు. అందులోంచి ఒక స్టోన్ ఎళ్లి ఇంకెక్కడో డైజెస్టివ్ సిస్టమ్‌లో కూడా పడింది. ఏదో అని చెప్పేసి మొత్తానికి నాకు ఆహ్, సర్జరీ చేశారు. సర్జరీ అంతా అయిపోయింది. ఆ తర్వాత నుంచి ఫుడ్ నాకు బానే పడుతుంది. బానే అన్నీ తినగలుగుతున్నాను. నార్మల్‌గా మొత్తం నార్మల్‌కొచ్చేసింది. కానీ డాక్టర్ చెప్పాడనమాట. ఫ్యాట్ ఫుడ్స్ మాత్రం తినొద్దు. ఎందుకంటే గాల్ బ్లాడర్ లేదు కదా! కొంచెం చూసుకొని తినండి ఫుడ్ అని. అలా అయిపోయింది. వచ్చాను. మళ్ళీ మా బాబు పుట్టాడు. మా బాబు పుట్టిన తర్వాత ఆహ్, నాకు ఆ స్ట్రెస్‌కో మరి ఏంటో ఇద్దరిని చూసుకోవడం కష్టమైందో, మా పాప 2 ఇయర్స్, మా పాప 1 ఇయర్ ఉన్నప్పుడు, 1 ½ ఇయర్ ఉన్నప్పుడు నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యాను. సో, పాపకి, బాబుకి డిఫరెన్స్ ఒక 2 ఇయర్స్ మాత్రమే. 2 ఇయర్స్, 3 మంత్స్. అలా వాళ్ళిద్దరిని చూసుకోవడము, ఇక్కడ మనకి ఏ హెల్ప్ ఉండదు గదా! ఇంకా చాలా స్ట్రెస్ అయిపోయిందనమాట నాకు. చాలా కష్టమైపోతుంది. తర్వాత ఇల్లు తీసుకున్నాము. ఇంట్లో మళ్ళీ ఎక్కడము, దిగడము, పని ఇదంతా అయ్యేసరికి నాకు ఆహ్, బాడీ పెయిన్స్ మొదలయ్యాయనమాట. అదెందుకో తెలీదు. నా బాడీ అంతా పెయిన్స్ వస్తున్నాయి. అది ఇది అంటే మనది కోల్డ్ ప్లేస్ గదా! 6 మంత్స్ స్నో ఉంటది. చలి ఉంటది గదా! ఇక్కడ. అందుకనేమో అని అలా వదిలేసా. రాను ఇంకా పెయిన్స్ ఎలా అయిపోయాయంటే, నాకు వెజిటబుల్స్ కట్ చేయడం గూడా కష్టమైపోయింది. డ్రైవ్ చేయడం గూడా కష్టమైపోయింది. విపరీతమైన పెయిన్ నా రైట్ ఫుట్‌లో. ఆ రైట్ హ్యాండ్ యూజ్ చేస్తాం గదా! వెజిటబుల్స్ కట్ జేయడానికి, డిషెస్ క్లీన్ చేయడానికి, ఏ పనికైనా ఇంకా అది విపరీతమైన ఏదో నాకు ఇన్విజిబుల్ వెయిట్ అనమాట నా షోల్డర్‌లో. ఆ కత్తి గూడా ఎంతో బరువుగా లేపేదాన్ని. బరువుగా కట్ చేయడము. అసలు ఇంత విపరీతమైన పెయిన్స్ అనమాట బాడీ మొత్తం. నేనింకా హాస్పిటల్‌కెళ్తే ఇంక నాకేం చెప్పారంటే, "ఏ నీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎర్లీ స్టేజ్‌లో ఉంది. ఇది చాలా ఫాస్ట్‌గా నీకు అయిపోకముందు ఇప్పటి నుంచే కంట్రోల్ చేయాలంటే మెడిసిన్స్ పైన ఉండాల్సింది" అని చెప్పి మెడిసిన్స్ ఇచ్చారు. ఆ బాడీ పెయిన్స్ అన్నీ తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ ఇచ్చినారు. ఆ పెయిన్ కిల్లర్స్ ఏసుకునేదాన్ని. ఆ మెడిసిన్ ఏసుకునేదాన్ని. నాకు పెయిన్ కిల్లర్స్ ఏసుకున్నా నాకు పెయిన్ ఏం తగ్గలేదు. ఇంకా పెయిన్ పెరుగుతూనే ఉంది నాకు. మళ్ళీ వెళ్లి అపాయింట్‌మెంట్‌కి మళ్ళీ డాక్టర్ చెప్పేదాన్ని. నాకింకా పెయిన్ తగ్గలేదు అంటే డోస్ పెంచేవాళ్ళనమాట. పెయిన్‌కి ఇంకా డబుల్ డోస్. ఇంకా మళ్ళీ నెక్స్ట్ అపాయింట్‌మెంట్‌కి మళ్ళీ అదే చెప్పాను. నాకింకా పెయిన్ తగ్గట్లేదు అంటే, "ఇంక ఇంతకంటే పెయిన్ కిల్లర్స్ ఇవ్వలేము మేము. ఇక నీకు ఫైనల్ డోసేజ్ ఇచ్చేసినాము. నీకింకా పెయిన్స్ తగ్గట్లేదు. మెడిసిన్‌కి, పెయిన్‌కి కూడా నీకు పెయిన్స్ తగ్గట్లేదు అంటే, నీకు మరి ఇంకా ఏంటో తెలీదంటే" వాళ్ళని అడిగాను. మరి ఫుడ్ ఏమైనా నేను కంట్రోల్ చేయాలా? నేను ఆహ్, ఫుడ్‌తో కంట్రోల్ చేయొచ్చా అలా ఇలా అంటే, "ఫుడ్ నీకు నచ్చింది తిను. మెడిసిన్ ఏసుకో." ఇదనమాట డాక్టర్ చెప్పేది. ఇంక నాకు ఏం జేయాలో అర్థం కాలేదు. ఇంక నా పిల్లల క్లాసెస్ గూడా మానిపిచ్చేసాననమాట. వాళ్ళని డ్రాయింగ్ క్లాస్‌కి తీసుకెళ్ళేదాన్ని. ప్రీ స్కూల్‌కి డ్రైవ్ చేస్తాం కదా! అదే కష్టమైపోయింది. ఇంకా ఈ డ్రాయింగ్ క్లాసని, స్విమ్మింగ్ క్లాసని ఇవన్నీ గూడా నేను డ్రైవ్ చేయలేక అన్నీ ఆహ్, క్యాన్సెల్ చేసేసా.
మినిమం చేసుకుంటున్నాననమాట. నా వర్క్ అంతా తక్కువ చేసుకుంటున్నా. ఇంకా కూరగాయలు గూడా కట్ చేసకపోయేసరికి, బౌల్‌లు గూడా డిషెస్ గూడా క్లీన్ చేయకపోయేసరికి, మా హస్బెండ్ ఆఫీస్ నుంచొచ్చి ఆయన క్లీన్ చేసేవాళ్ళనమాట. డిషెస్ క్లీన్ చేసేవాళ్ళు. నాకు వెజిటబుల్స్ కట్ చేసి ఇచ్చేవాళ్ళు. అసలు ఏంట్రా ఈ జీవితం అసలు. నేను వర్క్ చేయట్లేదని నాకు చాలా ఉండేదనమాట. నేను వర్క్ చేయట్లేదు, నేను ఎర్న్ చేయట్లేదన్న గిల్ట్ ఫీలింగ్ నాకు చాలా ఉండేది. అండ్ ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేయట్లేదు నేను ఫ్యామిలీకి. కనీసం ఇంట్లో ఉండి పిల్లలన్నా చూసుకోవాలి గదా! వంట చేసన్నా పెట్టాలి గదా! నేను ఇది గూడా చేయకపోతే ఎలా? అలా కూరగాయలు కట్ చేసి అన్నీ ఇస్తే నేను జస్ట్ కర్రీ ఎలా చేసేదాన్ని. స్టవ్ పైన పెట్టేసి అంతే. ఒక స్కూల్‌కి తీసుకెళ్ళొచ్చేవాళ్ళు పిల్లల్ని. ఇంకా విపరీతమైన పెయిన్స్ తగ్గవు. అసలు అదేంటో నాకు అర్థం గాలేదు. ఇంకా భగవంతుడిని, అమ్మవారిని బాగా దండం పెట్టుకున్నా. అసలు నాకింక బతకాలని లేదిట్లా. నేను ఫ్యూచర్‌లో నేనంతా యూట్యూబ్‌లోకెళ్ళేసి చూసుకున్నాననమాట వీడియోస్ ఎలా ఉంటది, ఏంటి అని. ఆ విపరీతమైన వీడియోస్ చూసుకున్నాననమాట. అంటే బెడ్ రిడెన్ అయిపోతారు. ఆ ఫింగర్స్ అన్నీ ఈ బాడీ మొత్తం వంకర టింకరగా అయిపోతుంది. ఇంక బెడ్ నుంచి లెగవలేరు. దేర్ ఈస్ నో సొల్యూషన్ అన్నట్టుగా అలాంటి ఏదేదేదో వీడియోస్ చూసాననమాట ఇంకా ఆన్‌లైన్‌లో. ఇంకా భయం పెరిగిపోయింది నాలో. ఇంక నేను బాగవ్వనా నేను? నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? ఇలాంటియన్నీ ఆహ్, భయాలు చాలా ఉండేటివి. అప్పుడు నేను బాగా దండం పెట్టుకున్నాననమాట అమ్మవారికి, దేవుడికి. ఇంక నాకేదైనా ఒక సొల్యూషన్ చూపిచ్చు. నాకిదొద్దు. ఇందులోంచి నేను బయటపడాలి. నువ్వొక హెల్ప్ చెయ్యు. అసలెందుకున్నా నేనిట్లా? నేను ఎవరికీ ఏం చేయలేనప్పుడు నేనెందుకుండాలిక్కడ? నన్ను తీసుకెళ్ళిపో. ఇట్లాంటి ఆలోచనలన్నీ వచ్చేటియండి. అలా ఉన్నప్పుడు ఆహ్, నాకు ఇండియన్ స్టోర్‌కెళ్ళాను. కొత్త ఇండియన్ స్టోర్ ఇంటి దగ్గరొస్తే, మళ్ళీ ఇక్కడ ఇల్లు తీసుకున్నప్పుడు గూడా అందరూ స్కూల్ డిస్ట్రిక్ట్ బావుందా? అది బావుందా? ఇది బావుందా? అని చూసుకుంటారు. నేనేం చూసుకోలేదు. మా హస్బెండ్ ఏంటంటే, ఈ ఇంటికి వాళ్ళ ఆఫీస్ ఒక 20 మినిట్స్ డ్రైవ్‌లో ఉంది. లోకల్‌లోనే వెళ్ళొచ్చు. నాకు ఆఫీస్‌కి దగ్గర ఉంటది. స్కూల్ డిస్ట్రిక్ట్ బావుంది. ఇక్కడ తీసుకుందామని అనుకున్నారు. నేనొకటే చూసుకుందేంటంటే, ఇక్కడ మేమున్న ఇంటికి కూడా లార్డ్ శివ టెంపుల్ 5 మినిట్సే. నేనలా డిసైడ్ చేసుకున్నాననమాట. ఓకే. శివుడు ఇక్కడున్నాడంటే నేను ఇదే తీసుకోవాలి. ఈ కమ్యూనిటీలోనే నేనుండాలి అని చెప్పి అలా సెలెక్ట్ చేసుకున్నా. ఆ తర్వాత అమ్మవారికి బాగా దండం పెట్టుకున్నా. ఇంకా ఒక ఇండియన్ స్టోర్‌కెళ్ళేసరికి కొత్త ఇండియన్ స్టోరు. అక్కడ ఆయన నాకొక కుంకుమ ఇచ్చారనమాట. నేను ఇక్కడ న్యూ జెర్సీలో బఫెలో టెంపుల్ ఉందమ్మా. నేనక్కడెళ్ళాను. కుంకుమ తీసుకోండి అని చెప్పేసి నాకు కుంకుమ ఇచ్చారు. తీర్థం కూడా ఇచ్చినారు అక్కడి నుంచి అని. ఇచ్చి చాలా వైబ్రేషన్స్ ఉన్నాయి అమ్మవారివి. ఆహ్, మీరెళ్ళండి అని చెప్తున్నారనమాట. ఏదో టెంపుల్ అంటాడు ఎవరు శ్రీ విద్య టెంపుల్, రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ అని చెప్పారు. నాకది చెప్తుంటేనే నాకు ఒక రకమైన వైబ్రేషన్ వచ్చిందనమాట నా బాడీలో. అమ్మవారిని చూస్తే మన బాడీ మొత్తం వైబ్రేట్ అయిపోతది. అంత పవర్‌ఫుల్‌గా ఉన్నారు అమ్మవారు. మీరెళ్ళండి అని చెప్పాను. ఆయనెవరో నాకు తెలీదు. నేనెవరో ఆయనకు తెలీదు. కొత్త ఇండియన్ స్టోర్ అది. సరే అని ఇంటికొచ్చాను. ఆహ్, ఆ తర్వాత వీకెండ్ మా హస్బెండ్ ఫ్రెండ్ వచ్చారనమాట. న్యూయార్క్ నుంచి వాళ్ళెక్కడో మూవ్ అయిపోతున్నారు. జస్ట్ మా ఇంట్లో హాల్ట్ అయ్యి వెళ్లారు. మామూలుగా ఇలా స్వామికి బాలేదు అది అని మా హస్బెండ్ కూడా చెప్పినట్టున్నారు. ఆయన ఎగ్జాక్ట్‌లీ ఈ టెంపుల్ గురించి మళ్ళీ ఆయన కూడా అదే మాట్లాడుతున్నారనమాట. రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంటది. చాలా బావుంటది. అక్కడికెళ్ళండి అని. నేను చెప్పాను మా హస్బెండ్‌కి. మొన్న ఆయన ఇన్‌స్టా‌లో అదే చెప్పారు. ఇప్పుడు ఈయన ఇదే చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా మనం వెళ్ళాలి ఇక్కడికి. వెళ్దాము అని అనుకున్నాను. కానీ మాకు 6 అవర్స్ అంతా. సో, పిల్లలు గూడా చిన్నగున్నారు. సో, వెళ్దాం ఖచ్చితంగా అనైతే అనుకున్నాము. కానీ వెళ్ళలేదు. ఇంకా ఇలాగే ఈ టెన్షన్‌లలో, ఈ ఆలోచనలు, ఈ డిజాస్టర్స్ థాట్స్ నాకు ఎక్కువైపోయి, నేను డ్రైవ్ చేస్తుంటే గూడా నేను ఏ ఆలోచనలో ఉన్నానో నాకు తెలియదు. ఏ స్ట్రెస్‌లో ఉన్నానో నాకు తెలీదు. ఇంకో కార్‌ని నేను గుద్దేశాననమాట డ్రైవ్‌లో. పిల్లల్ని స్కూల్ డ్రాప్ చేస్తూ ఉంటే. అది ఇంకా లోకల్ రోడ్ మా ఇంటి దగ్గరే. ఇల్లు దాటగానే అది నేను యాక్సెప్ట్ చేసింది గూడా నా నెయిబర్. కొత్తగా నాకు షిఫ్ట్ అయినారు. కొత్తగా పరిచయమైంది ఆ అమ్మాయి. పాపం తనంది ఎళ్ళే ముందు, ఒకటే స్కూల్ గదా! అందరం కలిసెళ్దాము. నా కార్‌లో వెళ్దాం అని చెప్తే గూడా నేను లేదు లేదు లేట్ అయిపోతుంది. మనం తర్వాత ప్లాన్ చేద్దాం కార్‌లో. ఇప్పుడు ఎవరి కార్‌లో వాళ్ళు ఎళ్ళిపోదామని అలా వెళ్ళిపోయామనమాట. ఆమె కార్‌లో వెళ్ళినా బావుండేదేమో. నా కార్‌లో వాళ్ళని తీసుకొచ్చినా బావుండేదేమో. తనెళ్ళిపోయింది వెళ్ళమని చెప్పా. తన వెనకాల నేనున్నా చూసుకోకుండా తననే ఆహ్, ఎవరైనా ముందొచ్చినట్టుగా అనిపిచ్చింది. అది నేను ఆదమర్చిపోయి ఉన్నాననమాట ఇంకా. అది చూసుకోకుండా ఆ అమ్మాయిని గుద్దేసా వెనకాల నుంచి. ఇంకా టెన్షన్ అసలిదేంటి? అసలు ఇలా చేశానేంటి అని. ఇంగ కాపొచ్చాడు. తీసుకున్నాడు. "నువ్వు ఎంత స్పీడ్ లిమిట్ ఎళ్ళావు అంతా రాసుకొని నువ్వు ఖచ్చితంగా వెళ్ళి అక్కడ సబ్మిట్ చేయాలి" అని అన్నారనమాట. అది ఇంకా టెన్షన్ నాకు. ఇదేంటి అసలు ఏం అవ్వలేదు. లక్కీగా ఒక కార్‌కి కొంచెం డ్యామేజ్ అయింది గానీ, మదర్, డాటర్ ఇద్దరు సేఫ్. నా పిల్లలందరూ సేఫ్. ఇంకా ఇంటికొచ్చాక నాకు విపరీతమైన ఇదేంటి అంటే నేను
కోర్ట్‌కెళ్ళి నేను నాది తప్పే అని నేను చెప్పాలనమాట. అంటే మనకి ఇండియాలో కోర్ట్‌లు ఎలా ఉంటాయి, మనకి ఏదో అంత చూపిస్తారు కదా! అసలు ఇదేంటి మా హస్బెండ్ అయితే అసలు ఏంటిది నువ్వు అసలు ఎక్కడ మైండ్ పెట్టావు? ఏం ట్రై చేసావు నువ్వు? ఎప్పుడు ఇదంతా లేదు అసలు మనకి నీ వల్ల ఇప్పుడు ఇక్కడ ఎళ్ళాల్సొస్తుందని ఆయన. నాకు విపరీతమైన బాడీ పెయిన్స్. బాడీ అసలు నాకు ఇంకా బెడ్‌లోంచి లెగవట్లేదనమాట. నేను ఎట్లా ఫేస్ చేయాలి అసలదని. ఆహ్, అప్పుడు మా హస్బెండ్‌ది 40థ్ బర్త్‌డే ఉంది. ఆయన లీవ్ తీసుకొని ఇంట్లో ఉన్నారు. ఈయన నా దగ్గరికి ల్యాప్‌టాప్ పట్టుకొచ్చి ఎవరో నీ ఫ్రెండ్ అంట శీతల్ మెసేజ్ పెట్టినారు నా ఫేస్‌బుక్‌కి. నీకు తెలుసా ఈ అమ్మాయి అని అడిగినారనమాట. నేను చాలా నిద్రలో ఉన్నా. చూసేసి నాకెవరో ఏం తెలీదనన్నా. అన్న తర్వాత మళ్ళీ ఒకసారి కళ్ళు తెరిచి చూసి తను నా ఫ్రెండే అనమాట. నా కాలేజ్ మేట్. నేనెప్పుడైతే కాలేజ్‌లో ఉన్నానో తను శీతల్. ఇంకా ఇప్పుడు ఒక 15, 20 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది గదా! 15 ఇయర్స్ గ్యాప్. తను కొంచెం లావు అయిపోవడంతో, పెద్దగా కనపడడంతో నేనసలు గుర్తుపట్టలేదు తనని. లేదు లేదు నా ఫ్రెండే అన్నాననమాట. తను మెసేజ్ పెట్టడం గూడా ఎలా ఎలా పెట్టిందంటే ఆహ్, ఎట్లాగో మా ఇద్దరు ఆహ్, ఎలాగో మా హస్బెండ్ నంబర్ దొరికింది తనకి. శ్రీనిస్ వైఫ్ ఈజ్ స్వయం అనేదో చూసిందంట మెసేజ్. స్వయం అనే పేరు రేర్‌గా ఉంటది గదా! ఆహ్, తను స్వయం అనే నేమ్ జూసి, ఓహ్! ఇఫ్ యూ ఆర్ స్వయంస్ హస్బాండ్ ప్లీజ్ గివ్ హర్ మై నంబర్ అని జెప్పేసి తన సెల్ ఫోన్ నంబర్ ఇచ్చేసిందనమాట. శ్రీను నిజంగా నా హస్బెండో కాదో తెలీదు. నేను స్వయం అంటే తన ఫ్రెండో గూడా తెలీదు తనకి. అయినా అలా ఆన్‌లైన్‌లో డైరెక్ట్‌గా తనకి ఫోను నంబర్ ఇచ్చేసిందనమాట. ఇచ్చేయగానే ఇంగా నేను తీసుకొని మాట్లాడా. మాట్లాడేసరికి ఎలా ఉన్నావు? ఏంటి? అని జనరల్‌గా మాట్లాడతారు కదా! మామూలుగా ఒకరోజు మాట్లాడా. మాట్లాడిన తర్వాత నేను చెప్పాననమాట. నేనిట్లా వెళ్ళాలి. నేనిట్లా అక్కడెళ్ళి మాట్లాడాలంట. నాకు చాలా భయమేస్తుంది. చిన్న యాక్సిడెంట్ చేశా. ఇది అంటే చాలా మంది చేస్తారు. ఏం కాదు. ఎళ్లి అక్కడ యాక్సెప్ట్ జేయడం అంతే. ఆడ బిల్లు కట్టమంటారు. ఫైన్ ఇస్తారు. ఫైన్ కట్టి రావడం అంతే. అంత సింపుల్ అందులో ఏం లేదు అని చెప్పగానే, అరే! ఇంత సింపులా అనిపిచ్చింది. ఇంత సింపులా అనిపిచ్చేసి కొంచెం ఒక ఒక ధైర్యం. ఓకే. అప్పటి వరకి ఓహ్! నువ్వేదో పెద్ద తప్పు చేసావు, అది చేసావు, ఇది చేసావు అని అనుకున్నా. నేను కూడా అసలు ఏం డ్రైవ్ చేశా, ఎట్లా చేశానో కూడా నాకు అర్థం కాలేదసలు. అన్ని యాక్సిడెంట్స్ ఇలాగే అయితాయి. మన మైండ్ అక్కడ పెట్టము. ఎప్పుడో ఎంతో డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత గానీ రియలైజేషన్ రాదు. ఇక భగవంతుడి దయ వల్ల ఇంకా ఎవ్వరికీ ఏం కాలేదు. వెళ్ళి అలాగే అక్కడే సింపుల్ అయింది. నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా అంటే, ఆ! ఓకే. ఐ డిడ్ ఎ మిస్టేక్. ఐ యాక్సెప్ట్ అని చెప్పేసిన వాళ్ళకి. వీళ్ళక్కడ కట్టమన్నారు బిల్లు. కట్టేసా. కానీ నాకింకా దానిలోంచి ఎట్లా బయట రావడం ఏంటి అనేది ఇంకా డ్రైవ్ చేయాలంటేనే భయమేసిందనమాట. ఇంక కారు ముట్టుకోవాలంటే. ఆ తర్వాత మళ్ళీ శీతల్‌తో మాట్లాడుతూ ఉన్నా. ఏంటంటే నాకు హెల్త్ బాలేదు. నాకు చాలా మెడిసిన్స్ పైన ఉన్నా. ఎలా అంటే 6 మంత్స్‌కొకసారి బ్లడ్ వర్క్ అంటారు. ఎవ్రీ 6 మంత్స్‌కి బ్లడ్ వర్క్ తీసుకోవాలి. ఆ మెడిసిన్ ఇస్తారు. ఆ మెడిసిన్స్‌కి ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ మన ఐస్ పైన ఎఫెక్ట్ ఉంటది. మన స్టమక్ పైన ఎఫెక్ట్ ఉంటది. డైజెస్టివ్ సిస్టమ్ పైన. ఆ సైడ్ ఎఫెక్ట్స్‌కి ఇంకా నేనేదైనా ప్రాబ్లమ్ చూపిస్తే ఇంకొక మెడిసిన్ ఇస్తాడనమాట. అలా ఇంకా నా ఐ డాక్టర్ ఏమో అంటాడు, "నువ్వు ఇంత చిన్నగున్నావు. ఇంత చిన్న ఏజ్‌లో నువ్వు ఇంత మెడిసిన్స్ ఎందుకిస్తున్నారు నీకసలు? నీకు ఐస్‌కి ఎఫెక్ట్ అయితది. మొత్తం టాక్సిక్ ఉంది." అది అని ఆయనే చెప్పడం. నాకిక ఏదో ఒక సొల్యూషన్ ఏదో ఒకటి ఉంటే బావుండు దీనికసలు అన్న ఫీలింగ్ అనమాట. ఎట్లనైనా నేను ఇందులోంచి బయటపడాలి అని చాలా ఉంది నాకు. అప్పుడు శీతల్‌తో చెప్పాననమాట. సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ మాట్లాడినప్పుడు. నాకిలా చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. నాకు చాలా ప్రాబ్లమ్ అవుతుంది అంటే, ఏం గాదు మెడిటేషన్ జేస్తే అన్నీ తగ్గుతాయి. ధ్యానం జేస్తే అన్నీ తగ్గుతాయి అంటే నేను షాక్ అనమాట. అదేంటి డాక్టర్స్ లైఫ్ లాంగ్ మెడిసిన్ అన్నారు గదా! మరి అది ఇది అని. నాకప్పుడు హార్ట్ బర్న్స్ అని జెప్పాను గదా! చిన్న పిల్లగా ఉన్నప్పుడు మా పాపకి. అప్పుడు గూడా డాక్టర్స్ నాకు లైఫ్ లాంగ్ మెడిసిన్ అని లైఫ్ లాంగ్ మెడిసిన్ పైన పెట్టేసినారనమాట. అప్పుడు నాకు గాల్ బ్లాడర్ సర్జరీ అయిన తర్వాత నాకు తగ్గిపోయింది గదా! ఇప్పుడు గూడా మా అమ్మ అంది, "అప్పుడు గూడా డాక్టర్స్ అందరూ అన్నారు గదనే లైఫ్ లాంగ్ అని అది తగ్గింది గదా! ఇది గూడా నీకు ఏదో ఒక సొల్యూషన్ ఒస్తది. ఇది గూడా తగ్గుతది" అని మా అమ్మ ధైర్యం చెప్పేదనమాట నేను ఊరికే బాధపడుతూ ఉంటే. పాపం వాళ్ళు గూడా వచ్చారు నాకు బాలేదంటే 6 మంత్స్ ఉన్నారు. నాకంతా చేసింది. వెళ్ళింది. కానీ లైఫ్ లాంగ్ వాళ్ళు గూడా ఉండలేరు గదా! మనకు మనమే చేసుకోవాలి గదా! ఇంకా ఈయన ఫ్రెండ్ ఉంటది. "ఏ నిజంగా తగ్గుతదా?" అనంటే, "నా ఫ్రెండ్ ఉంది చంద్రకళ అని. ఇక్కడ తనకు కూడా అదే ప్రాబ్లము. విపరీతమైన మెడిసిన్స్ పైన ఉండేది. తనకు తగ్గింది. ధ్యానం చేసింది. తగ్గుతది" అని చెప్పింది. అప్పుడు ఒక హోప్ అనేదొచ్చిందనమాట. అరే! ఇదేదో ట్రై చేద్దాం. తగ్గుతది కదా! ఆహ్, అని చెప్పేసి సరే ట్రై చేద్దామని, సరే ఎట్లా చేయాలని అడిగినా. అడిగితే ఏం లేదు. కళ్ళు మూసుకొని కాళ్ళలో కాళ్ళు పెట్టుకొని, చేతుల్లో చేతులు పెట్టుకొని ఆహ్, ధ్యానం చేయడమే. అంతే జస్ట్ శ్వాస మీద ధ్యాస అంటే ఇంకేం చేయాలి అని అడుగుతున్నాననమాట నేను. ఇంకేం లేదు అంతే శ్వాస మీద ధ్యాస అదే ధ్యానం అని చెప్పింది. అదేంటి ఇంత సింపులా? ఇంత సింపుల్‌గా ఎట్లుంటది అని అని అనుకోని అంటే నేనెప్పుడు శివుడిని చూస్తూ ఉంటా. శివుడు నా ఫేవరెట్ గదా! ఆయన అలా ధ్యానం చేస్తారని తెలుసు గానీ, ధ్యానం ఎలా చేస్తారని తెలియదు. నేను గూడా ధ్యానం చేయొచ్చని నాకు తెలీదు. అది ఓన్లీ ఎవరో భగవంతులకి, ఋషులు, మహర్షులు వాళ్ళకి పరిమితము. వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు అని అనుకునేదాన్ననమాట. ఎప్పుడు గూడా అసలు ఎలా చేస్తారో ధ్యానం మనం నేర్చుకోవాలన్న థాట్ గాని, ఐడియా గూడా నాకు రాలేదు. అరే! ఇంత సింపులా?
ఇంత సింపులా ధ్యానం అనిపించింది. నాకు ఈ ధ్యానం తెలియక ముందు నా లైఫ్‌లో ఫ్యూ మంత్స్ ముందు ఆహ్, ఇంకొక ఫ్రెండ్స్ కూడా వచ్చినారనమాట. ఫ్రెండ్స్. వాళ్ళు కూడా అనుకోకుండా న్యూజెర్సీ నుంచి వచ్చారు వాళ్ళు గూడా. వాళ్ళు నాకు ఇంకొక రకమైన ధ్యానం చెప్పారనమాట. సహజ యోగ. సహజ యోగ చెప్పారు. వాళ్ళు సాంగ్స్ పాడుతూ నాకు ఇలా కుండలి రేసింగ్ ఏదో చేశారనమాట మొత్తానికి. కానీ వాళ్ళు చెప్పడం గూడా నాకప్పుడు గూడా చాలా హై వైబ్రేషన్ ఫీలయ్యాను. తలపైన చల్లగా ఎనర్జీ అనమాట. తలపైన చల్లగా ఎనర్జీ ఫీలయిపోయా. అలా ఆ తలపైన ఉన్న ఎనర్జీ వాళ్ళు మెడిటేషన్ నాకు చెప్పిన తర్వాత 3 డేస్ అదే ఫీలింగ్‌లో ఉన్నాననమాట. అదే ఫీలింగ్ ఎక్కడికెళ్ళినా చాలా బావుందది. కాకపోతే నేనది డిస్కంటిన్యూ చేశా. ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉన్నారు. మళ్ళీ అందులో కొన్ని ప్రాసెస్ ఉందనమాట. నీ యొక్క లెఫ్ట్ బాడీలో నువ్వు కొన్ని ప్రాసెస్‌లు చేయాలి. రైట్ బాడీలో కొన్ని ప్రాసెస్‌లు చేయాలి. ఒక 30 మినిట్స్, 1 అవర్ ప్రాసెస్. అంత టైం లేదు నాకు చిన్న పిల్లలతో. ఒక ఫ్యూ డేస్ చేసి అది చేయలేకపోయా, వదిలేసా. ఆ తర్వాత మళ్ళీ నా లైఫ్‌లో ఆనాపానసతి వచ్చినప్పుడు ఇది ఇంకో ప్రాసెస్ ఏం చెప్తదో, ఇంకో 1 అవర్ ఏం చెప్తదో అని చెప్పేసి నేను ఆల్రెడీ ట్రై చేసిన ధ్యానము నాకు కుదరలేదని చెప్పా. లేదు లేదు ఇది ట్రై చెయ్యు. చాలా బావుంటది. సింపుల్ ఉంటది అని చెప్తే శ్వాస విన్యాసం అనేసరికి అది అంతేనా? ఇంతేనా? అని చెప్పేసి అనుకున్నా. ఓకే. నీ ఏజ్ ఎంతనో అన్ని మినిట్స్ చెయ్యు. ఆహ్, మ్యూజిక్ పెట్టుకో అనంటే నేను 32 మినిట్స్ 32 ఇయర్స్ నాకప్పుడు. అలా హ్మ్, ఒక రూమ్ ఉంటదనమాట. నాకు చిన్న పిల్లలు టాయ్స్ ఆడుకునేలాగా ఒక కిడ్స్ రూమ్ ఒకటుంటది నాకు ఎంట్రన్స్‌లోనే. ఆహ్, అందులో టాయ్స్ అన్ని పక్కన పెట్టి అక్కడే కూర్చొని చేసేదాన్ని. 32 మినిట్స్ అన్నా గదా అని. ఫస్ట్ తను చెప్పినప్పుడు 32 మినిట్స్ అని నేనెలా అన్నానంటే, "ఏంటి 32 మినిట్సా? నా దగ్గర అంత టైం లేదు. నాకిద్దరు చిన్న పిల్లలున్నారు. ఇంతసేపు ఎట్లా కూర్చుంటాను నేనసలు? నాకు ఒక్క నిమిషం కూడా టైం లేదని" చెప్పా. "టైం అదే వస్తది నువ్వు చేస్తే" అనేసరికి సరే అని వీక్లీ ఒక ట్వైస్ చేసేదాన్ని. వీక్లీ ట్వైస్. "నీకు వీలున్నప్పుడే చెయ్యి" అని చెప్పింది. నాకిలా 21 డేస్ చేయాలని గాని, 40 డేస్ కంటిన్యూ చేయాలని గాని అసలు ఏ రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. ఏం తెలియదు. జస్ట్ శ్వాస మీద ధ్యాస 32 మినిట్స్ అంతే. ఆ 32 మినిట్స్ ఇంక పిల్లల్ని స్కూల్ డ్రాప్ చేసి వచ్చేసి పెట్టుకునేదాన్ననమాట. ఒక క్యాండిల్ ముట్టిచ్చేసి పెట్టుకునేదాన్ని. ఆ ఫోను పెట్టుకొని అలా శ్వాస పైన ధ్యాస పెడితే ఎక్కడలేని ఆలోచనలు, ఎక్కడలేని భయాలన్నీ నా మైండ్‌లో తిరిగేటియనమాట. ఇంకా భయాలెక్కువైపోయాయి. ఫ్యూచర్ గురించి చాలా భయం. ఇంకా అంటే నేను ఎలా అయిపోతానో, నేనేమైపోతానో అన్న అదంతా ఉంది గదా! డిజాస్టర్స్ థాట్స్ ఉన్నాయి గదా నాకు. అలా ఫోను పక్కన పెట్టి ఆ 32 మినిట్స్ కూర్చొని శ్వాస పైన ధ్యాస పెడదామంటే నాకు ఏడుపొచ్చేసి ఇలా కంటిన్యూయస్‌గా ఏడ్చేదాన్ననమాట. ఇలా నీళ్ళలా వెళ్ళిపోతూ ఉండేటివి. ఇంక తనేమో ఆఫీస్‌కెళ్ళేటప్పుడు ఆన్ ద వేలో నాకు వీక్లీ వన్స్, ట్వైస్ అలా కాల్ చేసేది. ఎలా జరుగుతుంది? ఏంటి అంటే, "నేను చేయట్లేదు. నేను చేయలేకపోతున్నా. నేను ఓన్లీ కూర్చొని ఏడుస్తున్నా. దీనికంటే నాకు టీవీ చూసి ఏదో మూవీ పెట్టుకుంటే బావుంది. ఏదో ఫ్రెండ్‌తో మాట్లాడితే బావుంది." ఇదే అనమాట ఎప్పుడు. ఎవరికో ఒకళ్ళకి కాల్ చేయడం, మన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పడం, వాళ్ళు "ఏం కాదులేవే" అని ఏదో ఒకటి చెప్తే అది మనకి రిలీఫ్ అనమాట. ఇంగ అంతే. అదే బావుంది. కానీ టీవీ చూసినప్పుడు టీవీ చూస్తా, మూవీ చూస్తా, సాంగ్స్ చూస్తా, ఎంజాయ్ చేస్తా. అందులోంచి బయటకి రాగానే మళ్ళీ థాట్స్ మొదలైతాయి. ఫ్రెండ్‌తో మాట్లాడినప్పుడు రిలీఫ్‌గా ఉంటది. ఆ ఫోను పెట్టగానే మళ్ళీ థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఇలా ఉండేదనమాట. కానీ ఈ ధ్యానం చేయడం నాకు చాలా కష్టమైపోయింది. ఇదేంటి కూర్చొని ఏడవడం, దీనికంటే ఆ సినిమాలు, ఫ్రెండ్సే బెటర్ గదా! అని అనిపిచ్చింది. కానీ లేదు లేదు అదంతా నీ లోపలుందా బయటకొచ్చేస్తుంది. కంటిన్యూ చెయ్యి అన్నది. 8 మంత్స్ కంటిన్యూ చేశానట్లా. నాకే ఎక్స్‌పీరియన్సెస్ లేవు. కానీ ఒక 32 మినిట్స్ అలా పెట్టుకొని అలా కూర్చునేదాన్నంతే. ఏం జరిగినా నాకు ఏ ఏ ఏ ఏ ఏమైతుంది అంటే అప్పుడప్పుడు కాల్ చేసేది గానీ, "ఏం లేదు అలా కూర్చుంటున్నా అంతే" అని చెప్పేదాన్ని. అదయిపోయిన తర్వాత కానీ ఈ ఫ్యూ మంత్స్‌లో నాకు జరిగిన చేంజ్ ఏంటంటే నేను ఏప్రిల్‌లో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినాక ఆ ఫ్యూ మంత్స్‌లో నేను వెజిటేరియన్‌గా మారిపోయాననమాట న్యాచురల్‌గా. ఇంకా నాన్ వెజ్ తినాలనిపించలేదు నాకు. నాన్ వెజ్ తినాలనిపించలేదు. అండ్ ఒక ఎగ్ ఒకటి తినేదాన్ని. ఆ ఎగ్ గూడా నేను ఆ రూమ్‌ని ఇంకా టాయ్స్ అన్నీ తీసేసి పిల్లలు పెద్దగా అయిపోయారు. టాయ్స్ అంతా క్లియర్ చేసేసి అదే మెడిటేషన్ రూమ్ లాగా చేసుకున్నాను. ఇంకా అక్కడే కూర్చొని ధ్యానం చేసుకునేదాన్ని. ఆహ్, ఎగ్ ఒకటి తినేదాన్ని. ఆ తర్వాత అలా ఫ్యూ మంత్స్ అంతా చేసిన తర్వాత ఏప్రిల్‌లో స్టార్ట్ చేస్తే ఆ ఫ్యూ మంత్స్ అంతా అలా అయింది. 2014 ఏప్రిల్‌లో స్టార్ట్ చేస్తే. డిసెంబర్‌లో శీతల్ ఏమైందంటే "రావే చాలా రోజులైంది నిన్ను చూడక కలుద్దాం ఒకసారి" అని అందనమాట. లక్కీగా అదే ఊర్లో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా క్రిస్మస్‌కి ప్లాన్ చేశారనమాట. అందరం కలిసి మీట్ అయిదామని. సో, ఓకే. అట్లాంటా వెళ్దాం. అక్కడ వీళ్ళని కలవచ్చు, వాళ్ళని కలవచ్చు. మొత్తం క్రిస్మస్ బ్రేక్ అంతా అక్కడే స్పెండ్ చేయడానికి 10 డేస్ ప్లాన్ చేసుకొని వెళ్ళాం. మొత్తం అంతా మా హస్బెండ్ ఫ్రెండ్స్ వాళ్ళతో అక్కడే ఉన్నాను. శీతల్ వాళ్ళ ఇంటికి ఒకరోజు డిన్నర్‌కెళ్ళా. అందరం కలిసి వెళ్ళాం. అక్కడ ఎళ్ళిన తర్వాత అఫ్‌కోర్స్ నా ఫ్రెండ్. నా ఇంకొక ఫ్రెండ్‌ని కూడా మేము కలిసామనమాట. మా క్లాస్‌మేట్సే. అదే అట్లాంటాలో ఉంది తను గూడా.
ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే, ఆ ఫ్రెండ్ కూడా మా హస్బెండ్ ఫ్రెండ్స్ వాళ్ళ కింద అపార్ట్మెంట్‌లోనే ఉంది. అదంతా మ్యాజిక్ లాగా అయిపోయిందనమాట అక్కడ. అందరం కలిసి శీతల్ వాళ్ళ ఇంట్లో కలిసాము డిన్నర్‌కి. నాకు వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత లోపల నుంచి ఒక రకమైన ఆనందం. అంటే నా ఫ్రెండ్స్‌ని ఎప్పుడో కాలేజ్ ఫ్రెండ్స్‌ని ఇప్పుడు చూసాను అన్న అది కాదు. లేకపోతే ఏదైనా ఒకటి అచీవ్ చేశాను, ఏదో కొనుక్కున్నాను అని అది గూడా కాదు. ఫ్రెండ్స్‌నంతా కలిసినందుకు ఆనందంగా ఉంది. అది డిఫరెంట్. కానీ లోపల నుంచి ఒక తెలియని ఒక ఆనందం అన్నమాట. అది బ్లిస్ అంటారు గదా! అది నేనెప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. అలా ఫీల్ అయిపోతున్నాను వాళ్ళ ఇంట్లో. ఒక కైండ్ ఆఫ్ పవర్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నానన్నమాట. చాలా బాగా అనిపించింది నాకు. ఆహ్, తనింకా చెప్పిందనమాట. ఎవ్రీ 1 వీక్ వాళ్ళు గ్రూప్ మెడిటేషన్స్ చేస్తారు. తను మెడిటేషన్ రూమ్ చూపించింది నాకు. నాకు చాలా బాగా నచ్చింది ఆ రూము. ఆహ్, అందరూ కలిసి వీక్లీ వన్స్ మేము గ్రూప్ మెడిటేషన్ చేస్తాం ఇక్కడ. ఆహ్, అని చెప్పేసరికి అరే! నాకు కూడా ఒక రూమ్ ఉండాలి ఇట్లాగా అని అనుకున్నా. అనుకోని ఇంకా అసలు మేమిద్దరం కలిసి మెడిటేషన్ కూడా చేయలేదప్పుడు. జస్ట్ డిన్నర్ చేసినాం. ఆ రోజు నైట్ అక్కడ పడుకున్నాను వాళ్ళ ఇంట్లో. మా ఫ్యామిలీ అంతా. నెక్స్ట్ డే మార్నింగ్ మెడిటేషన్ రూమ్ చూపించింది. ఆ తర్వాత కాసేపు బయటికెళ్ళి వచ్చాము. అంతే. అసలు మెడిటేషన్ గూడా మేమిద్దరం కలిసి చేయలేదు. కానీ ఆ రోజు మాత్రం నేను ఒక డెసిషన్ తీసుకున్నా. అంతకుముందు వీక్లీ ట్వైస్, థ్రైస్ అట్లా చేసేదాన్ని కదా! ఏదో పవర్ ఉంది మెడిటేషన్‌లో. ఏదో ఉంది. ఇది ఇదేదో నేను తెలుసుకోవాలి అని చెప్పేసి క్రిస్మస్‌కెళ్ళాం గదా! న్యూ ఇయర్ సెలబ్రేషన్ రోజు 2015కి నేనొక న్యూ ఇయర్ రిజల్యూషన్ లాగా పెట్టుకున్నా అనమాట. ప్రతిరోజు ధ్యానం చేయాలి. ఒక 10 మినిట్స్ అయినా, 5 మినిట్స్ అయినా ఎంతసేపైనా ధ్యానం మాత్రం మిస్ చేయకూడదు ఇంకా లైఫ్‌లో అని ఒక రిజల్యూషన్ పెట్టుకొని, అందరూ పార్టీ ఎంజాయ్ చేస్తున్న, అందరు కిందున్న, నేను మాత్రం పైకెళ్ళిపోయి నా ధ్యానం నేను చేసుకున్నా. మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ "ఎటెళ్తున్నావు? ఏం చేస్తున్నావు?" అంటే కూడా లేదు నేను మెడిటేషన్ చేయాలని వెళ్ళి న్యూ ఇయర్ రోజు కూడా అక్కడే చేసుకున్నా. 12థ్ నైట్ కూడా నేను చేసుకున్నాననమాట. ఇంకా ఫస్ట్ రోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత మేము ట్రావెల్ అయ్యి వచ్చినాం మా ఇంటికి బ్యాక్. 10 అవర్స్ డ్రైవ్. ఇంకా ఫ్రెండ్స్‌తో ఉంటే ఎట్లా ఉంటదంటే 10 డేస్ అసలు నిద్ర లేదు. నైట్ అంతా మెలుకువ ఉండి ముచ్చట్లు పెట్టుకునేవాళ్ళం. ఆహ్, దాంట్లో ఆహ్, ఆ నిద్ర లేక అలా వచ్చేసి ఇంకా వచ్చేసరికి ఫస్ట్ రోజు ట్రావెల్ చేసి వచ్చేసరికి మా ఇంట్లో ఇంకా సెకండ్ అవ్వకూడదు కదా నాకు. నాకు ఆహ్, ఆ రోజు దాటకూడదు. సెకండ్ ట్రావెల్ చేసొచ్చినాము. ఆ రోజు దాటకూడదు. వచ్చేసరికి నైట్ 10-12 అయింది. 12 దాటితే నాకు సెకండ్ రోజు నేను మిస్ చేసినట్టయితది అని చెప్పేసి లేదు లేదు ఎంత టైర్డ్ అయినా నేను ఇట్లనే కూర్చొని, ఇట్లనే ధ్యానం చేయాలని చెప్పి అలాగే బెడ్‌లో అలాగే కూర్చున్నా. కాకపోతే చాలా టైర్డ్ అయిపోయా కదా! కళ్ళు మూసుకోగానే ఇట్లా డీప్‌కెళ్ళిపోయా. వెళ్ళిపోయి నేనొక టన్నెల్ చూసా. ఒక బ్లాక్ కలర్‌లో ఒక టన్నెల్ ఉంది. ఆ టన్నెల్‌కి అవతల నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఫిట్సొచ్చి పడిపోయి ఉన్నాడు. ఫిట్సొచ్చి పడిపోయి ఉన్నాడు. ఇంక నా సోల్ అలా వెళ్ళి ఆయన్ని పట్టుకొని ఆహ్, "నీకు ఏం కాదు హరీష్. యూ విల్ బి ఎలైవ్. యూ ఆర్ నాట్ గోయింగ్ టు డై. యూ విల్ బి ఎలైవ్ అట్‌లీస్ట్ ఫర్ యువర్ పేరెంట్స్" అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ నా బాడీలోకొచ్చేసా. ఎప్పుడైతే నేను ఆయన హ్యాండ్స్ ఇట్లా పట్టుకున్నానో, నా బాడీలో ఉన్న ఎనర్జీ మొత్తం పోయింది. అసలు నేను కంప్లీట్‌గా డ్రైన్ అయిపోయాననమాట బ్యాకొచ్చేసరికి. నేను అనుకున్న ఇదెక్కడి ఆహ్, ఇదెక్కడి భయంకరమైన డ్రీమ్ ఇది. అసలు మెడిటేషన్ చేస్తే మంచిగా రావాలి గదా! ఎనర్జీ. నాకు ఎనర్జీ రావాలి గదా! ఇదేంటి నేను ఉన్న ఎనర్జీ అంతా పోగొట్టుకున్నానిక్కడ. ఇంత భయంకరమైన డ్రీమ్ వచ్చేసిందేంటి నాకు అని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా పడుకున్నా. పడుకోగానే ఫోనొచ్చింది నెక్స్ట్ మినిట్. నేనెంత డీప్ స్లీప్‌లో ఉన్నానంటే, అది అలారం అనుకుంటున్నా నేను. మార్నింగ్ అలారం పెట్టుకుంటాం కదా! లెగవడానికి. అదేంటి అప్పుడే తెల్లారిపోయిందా? నేనసలు నిద్రపోయానా లేదా? అసలు ఇప్పుడే తెల్లారిందేంటి? అంటే ఫోను రింగ్‌కి, అలారం సౌండ్‌కి నాకు డిఫరెన్స్ తెలియట్లేదు. అదే అలారం సౌండ్ మార్నింగ్ అయిపోయిందనుకుంటున్నా. ఇంక నేను లెగవలేకపోయా. మా హస్బెండ్ తీసినారు. తీసేసి కాల్ చేసేసరికి ఏంటంటే, ఆ హరీష్ ఎమర్జెన్సీలో ఉన్నారనమాట. ఏ ఫ్రెండ్ అయితే నాకు కనపడ్డారో ఆ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్. ఆయన ఎమర్జెన్సీలో ఉన్నారు తీసుకెళ్ళాం ఇప్పుడే అని చేసేసి చెప్పేసరికి నేనిక్కడ షాక్. అదేంటి నేను కలనుకున్నా ఇది నిజమేనా? అని చెప్పి నాకేమి అర్థం కావట్లే. నాకు ఒక రకమైన ఫీల్‌లో ఉన్నానన్నమాట. ఇమ్మీడియేట్‌గా శీతల్‌కి కాల్ చేసి చెప్పాలనిపించింది. కానీ నైట్ 12 అవుతుంది. ఆ నైట్ ఆమెని కాల్ చేసి ఆమెని డిస్టర్బ్ చేయడం ఎందుకో నాకు అర్థం కాలేదు. నాకు బాడీ మొత్తం షివర్ వచ్చేసింది. మా హస్బెండ్ నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పేసి డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోయినారు. నేనేమో ఎళ్లి అట్లా రెస్ట్ రూమ్‌లో కూర్చున్నా. అంతా ఆలోచిస్తున్నా. అమ్మో! ఇదంతా నిజమా? ఇదంతా నిజమేనా? నా బాడీలో ఇంత కూడా ఎనర్జీ లేదింకా. నా బాడీ ఎలా అంటే ఇంక నేను కూడా ఎళ్లి హాస్పిటల్‌లో పడతానేమో ఇంకా. నాకు కూడా ఒక బెడ్ ఇస్తారేమో ఇంకా అన్నట్టుగా ఫియర్స్ మొదలైనాయన్నమాట ఇంకా. ఆహ్, ఇగ అది అట్లా అయిపోయింది. ఇగ ఎళ్లి పడుకోవడానికి ఎంత ట్రై చేసినా నాకు నిద్ర పట్టలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మా హస్బెండ్‌తో చెప్పా. నాకిట్లా ముందే కనిపించింది ఇట్లా అంటే, ఆయనకి ఇవన్నీ ఇంకా నేనసలు చెప్పకుండా ఉండాల్సింది. "నువ్వు నాకు చెప్తే చెప్పావు గాని ఎవరికీ చెప్పకు. నీకు పిచ్చెక్కిందనుకుంటారింకా. ఇవి అట్లాంటియేం మాట్లాడకని" చెప్పినారనమాట.
ఇంక సరే అని ఊరుకున్నా. ఇగ ఎప్పుడెప్పుడు శీతల్ కాల్ చేద్దామా? ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అని 9:00కి తనకి కాల్ చేశా. తనైతే చెప్తుంది గదా! ఇట్లా ఇట్లా అయింది నిన్న ఇట్లా అయింది అనంటే, ఆస్ట్రల్ ట్రావెల్ అంటారే దాన్ని. ఆహ్, ఎంత మంచిదానివి నువ్వు. ఎళ్ళేసి ఎనర్జీస్ ఇచ్చేసొచ్చినావు నువ్వు. ఆస్ట్రల్ ట్రావెల్ చేసి ఎళ్లి హీల్ చేసొచ్చినావు. ఆహ్, ఎంత గ్రేట్ అసలు అని తను చెప్తుంది గానీ, ఇదేం గ్రేట్ కానీ నాకంత ఎనర్జీ పోయింది గదా! నేను ధ్యానం చేసేది నన్ను నేను హీల్ చేసుకోవడానికి గదా! నాకు ఎనర్జీ రావడానికి గదా! నేనెళ్ళి ఉన్నదంతా ఇచ్చేస్తే నాకు నేనిట్లా అది ఇది అనంటే, లేదు లేదు అది చాలా మంచి పని చేసినావు అది అంటే, నాకేమో ఇక్కడ హార్ట్ బీట్ పెరిగిపోతుంది. అసలు సరిపోవట్లేదు నాకు ఎనర్జీ. ఇంక సరేలే అట్లనే కంటిన్యూ చెయ్యు. అసలది చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అని అది చెప్తుంది. నాకేమో మంచి ఎక్స్‌పీరియన్స్ లాగా అనిపించలేదు. అదేదో భయంకరమైన ఎక్స్‌పీరియన్స్ లాగా అనిపించిందనమాట. కాకపోతే ఓకే. ఇదొక ఆస్ట్రల్ ట్రావెల్, ఆస్ట్రల్ హీలింగ్ ఇలాంటియన్నీ ఉంటాయని కొంచెం నాలెడ్జ్ వచ్చింది. ఆహ్, జస్ట్ అంతవరకే తెలిసింది నాకు. ఆ తర్వాత మెడిటేషన్‌లో కూర్చుందామని కూర్చుంటున్నా. కూర్చొని శ్వాస పైన ధ్యాస పెట్టగానే నా బాడీలోంచి సోల్ మళ్ళీ బయటకొచ్చేస్తుంది. నా బాడీలోంచి ఏదో బయటకొచ్చేసింది. నాకర్థమైపోతుంది. అప్పుడు గూడా అట్లనే అయింది. ఇప్పుడు గూడా ఇది బయటకొస్తోంది. ఇదెళ్లి మళ్ళీ ఇంకెవరిని పట్టుకుంటదో, ఇంకేం జేస్తదో, ఎక్కడికెళ్తదో, ఇదెందుకొచ్చిన గోల అని జెప్పేసి నేను బలవంతంగా వెనక్కి లాగేసుకుంటున్నాననమాట. కళ్ళు తెరిచేస్తున్నా. మళ్ళీ కాల్ చేశా నా ఫ్రెండ్‌కి. నాకు ధ్యానం చేయడం రావట్లేదు. నాకు చాలా భయమేస్తోంది. ఎక్కడికో ఎళ్ళిపోతుంది నా సోలు. అనంటే, "వెళ్తే వెళ్ళని. ఎక్కడికెళ్తదో చూడు" అంటది. ఎక్కడికెళ్తదో చూడడం ఏంటే, నా పిల్లలున్నరు. నేనెళ్లి ఎనక్కి రాకపోతే ఎట్లా? నా పిల్లలున్నరు, నా హస్బెండ్ ఉన్నడు. నన్ను నేను హీల్ చేసుకోవడానికి స్టార్ట్ చేస్తే ఇదేంటి ఇట్లా ఉంది? నాకసలు అర్థం కావట్లేదు అంటే, సరే వదిలేస్తావా మరి అనంది. ఏమో నాకు వదలాలని కూడా అనిపించట్లేదు. ఆహ్, లేదు నాకు నాకు చేయాలని ఉంది కానీ భయమేస్తోంది అనంటే, వదిలేసేయి మాస్టర్స్ పైన వదిలేసేయి. మాస్టర్స్‌కి దండం పెట్టేసి వదిలేసేయి. వాళ్ళు చూసుకుంటరు. ఏమైతది? మహా అయితే సస్తాం గదా! అంతే గదా! అంటదనమాట. అది ఏంది సస్తాము? ఏందసలు నాకు బతకాలనుంది నాకు. అంటే వాళ్ళు చూసుకుంటరు. నువ్వు పైకెళ్ళినా ఏముందే మళ్ళీ కిందకి రావడం గదా! మళ్ళీ లైఫ్ తీసుకొని మళ్ళీ రావడం గదా! అది సింపుల్‌గా మాట్లాడుతుంది. మనకేమో అంత ఆత్మజ్ఞానం లేదు. అసలు ఏం తెలీదు గదా! జీరో నాలెడ్జ్. ఇదేంటి మళ్ళీ రావచ్చంటది అదంటే అట్లా గాదు నాకు నేను ఇక్కడే ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ఇంకా వదిలేసేయి మాస్టర్స్‌కి ఏం గాదు వాళ్ళు చూసుకుంటారు అని అంది. సరే అని ఊరుకున్నా. ఊరుకున్నాక ఆయన నేను ఇంకా ఆ రోజు నైట్ నా పిల్లలిద్దరూ నా పక్కనే పడుకుంటరు. అసలు వాళ్ళు అసలు ఆ రోజు ఏమైందో ఏమో ఐప్యాడ్‌లున్నాయి. మేమిద్దరం స్లీప్ ఓవర్ చేస్తామని ఇద్దరికి వేరే రూమ్‌లో పడుకున్నారు. మా హస్బెండ్ ఏమో నాకు నాకు వర్క్ ఉంది ఎర్లీ మార్నింగ్ 1 నుంచి నాకు మొత్తం కాల్స్ ఉన్నాయి అని చెప్పేసి తను వర్క్ చేసుకుంటున్నారు. నేనొక్కదాన్నే పడుకున్నా. అసలు ఎట్లా చేసిందంటే మాస్టర్స్ నేనొక్కదాన్నే ఉండేలాగా చేసిందనమాట. నేనొక్కదాన్నే పడుకున్నా. ఎర్లీ మార్నింగ్ 4:00కి మళ్ళీ నా బాడీలోంచి నా సోల్ బయటకొచ్చేస్తుంది. అసలు నేను అక్కడ ఆయనకి చెప్పలేను. ఆయనేమో నాకు ఇంకేదో పిచ్చి అనుకుంటాడో ఏమో ఆయనకి చెప్పలేను. ఇటు పిల్లలు నా దగ్గర లేరు. నేను అనుకుంటున్నా ఏందసలు నేను పోయే టైం ఏమైనా వచ్చిందా? అందరూ ఎక్కడోళ్ళు అక్కడ ఎళ్ళిపోయినారేందసలు నన్ను వదిలేసి ఇట్లా. మళ్ళీ పడుకుందామని ట్రై చేస్తే ఈ సోల్ బయటికి రావడం ఏంటి? ఏంటసలు ఇది ఏం జరుగుతుంది? యాస్ట్రల్ బాడీ నేను సోల్ అంటున్నాను గానీ యాస్ట్రల్ బాడీ. ఇగ నాకేం అర్థం కాలే. సరేలే నాకు ఆ టెంపుల్ అన్నారు గదా! ఆ అమ్మవారు గుర్తొచ్చిందనమాట. సరే అమ్మవారు గుర్తొచ్చింది గదా! అని జెప్పి హ్మ్. ఎళ్ళేసి గూగుల్‌కెళ్ళేసి ఆ టెంపుల్ నేమ్ కొట్టేసి చూసాననమాట. టెంపుల్ ఎలా ఉంటది ఏంటి అని. అమ్మవారి పిక్చర్ కనిపించింది. ఇంకా ఆవిడకి దండం పెట్టుకున్నా. నాకైతే తెలీదు. నా సోల్ ఎటో ఎళ్ళిపోతుంది. ఏం జరుగుతదో నాకు తెలీదు. మళ్ళీ నన్ను బ్యాక్ తీసుకురావాల్సిన బాధ్యత మాత్రం మీదే. నేనైతే వదిలేయడానికి రెడీ అయిపోయినా. మీరే చూసుకోవాలి ఇంక నన్ను అని జెప్పేసి దండం పెట్టుకొని ఎళ్లి బెడ్‌లో పడుకున్నా. పడుకోగానే ఇంక స్టార్ట్ అయింది మళ్ళీ. ఆ సోల్ అట్లా నా బాడీలోంచి నా ఇంటి పై సీలింగ్ నుంచి పడుకొనే ఉన్న బెడ్‌లో. ఇంటి పైన సీలింగ్ పైనుంచి ఇట్లా ఎళ్ళిందనమాట. పైనకెళ్ళగానే అక్కడొక టన్నెల్ కనిపించింది. ఒకటి బ్లాక్ కలర్‌లో టన్నెల్ ఉంది. ఇంక నేనిప్పుడు రెడీ అయితున్నా ట్రావెల్‌కి అన్నట్టుగా నాకొక సిగ్నల్ వచ్చింది. ఓకే అని చెప్పేసి వదిలేసిన. ఫస్ట్ నాకు సిగ్నల్ ఇచ్చినారు. నువ్వింకా ట్రావెల్ చేయబోతున్నావు అన్నట్టుగా. నేను పర్మిషన్ ఇచ్చేసినా అనమాట. ఓకే. ఐయామ్ రెడీ టు ట్రావెల్ అని చెప్పేసి. ఇంక వదిలేసిన. అన్నీ వదిలేసిన. సరెండర్ టు మదర్. ఇంకా ఒక సూపర్ సానిక్ స్పీడ్‌లో నా సోల్ అనేది అట్లా టన్నెల్ నుంచి ట్రావెల్ చేస్తూ ఉందనమాట. విపరీతమైన స్పీడ్ అసలు ఇగ అసల దాన్నేమంటారు అది ఆస్ట్రల్ ట్రావెల్ గూడా గాదు. లైట్ ట్రావెల్ అని నాకు తర్వాత అర్థమైందనమాట. ఇంత ఫాస్ట్‌గా వెళ్ళిపోయింది. ఇంక నాకిక్కడ బ్రెత్ ఆగట్లేదు. ఇంకెంత దూరం మాస్టర్స్ అని అనుకున్నా. అనుకోగానే ఎండ్ ఆఫ్ ద టన్నెల్ ఒక పెద్ద గోల్డెన్ పిరమిడ్.
పెద్ద గోల్డెన్ పిరమిడ్ కనిపించింది. ఫుల్ పెద్ద పెద్ద బ్రిక్స్ తో ఉంది. చుట్టూ గోల్డెన్ కలర్ ఆరా ఉంది. అక్కడి నుండి అది చూడగానే నాకు వావ్ అనిపించింది అనమాట. అక్కడ నా సోల్ స్టాప్ చేసినారు. ఎక్కడో దూరంలో పిరమిడ్ ఉంది. నన్ను అక్కడ కంప్లీట్ ఒక పవర్ తో అక్కడ ఆపేసినారు అనమాట. నేను ఎటు మూవ్ అవ్వలేకపోతున్నా. అక్కడే ఉన్నా. వెనక్కి లేదు, ముందు లేదు. జస్ట్ అట్లా ఎయిర్ లో స్టాప్ చేసినారు నన్ను. అయిన తర్వాత నా థర్డ్ ఐకి అక్కడి నుంచి ఒక కనెక్షన్ వచ్చింది. ఇక్కడ బెడ్ లో ఉన్నా, అక్కడ నుండి ఇక్కడికి కనెక్షన్ వచ్చింది. ఆ బాడీ నుంచి ఈ బాడీకి. వచ్చిన తర్వాత థర్డ్ ఐలో అది ఫీల్ అయిన తర్వాత నాకు ఒక స్పీచ్ వినబడుతుంది అక్కడ నుండి. ఒక మాస్టర్ మాట్లాడుతున్నారనమాట. ఆ వాయిస్ ఎంత అద్భుతంగా ఉందంటే, చాలా ప్రేమతత్వంతో, చాలా కాంతితో ఉంది. లవ్ అండ్ లైట్ రెండింటిని కూడా నేను అక్కడ ఎక్స్‌పీరియన్స్ చేశాననమాట. ఆ లాంగ్వేజ్ కూడా అచ్చ తెలుగులో ఎంతో స్పష్టంగా మంచిగా ఉందనమాట. ఆహ్, చాలా బాగా ఇంత బాగా మాట్లాడుతున్నారేంటి అని అనుకున్నా. నేను అనుకున్నా గదా! నాకసలు ఇప్పుడు వద్దు, నాకెందుకీ జన్మ, నన్ను తీసుకెళ్ళిపోండి అని. అక్కడ మెసేజ్ ఏంటంటే, అన్ని జీవుల కంటే గూడా ఎక్కువ పవర్స్ భగవంతుడు మనిషికే ఇచ్చి ఉన్నాడు. మానవ జన్మ చాలా గొప్పది. ఒక మనిషిలాగా పుట్టినందుకు 10 మందికైనా సహాయం చేయాలి అని చెప్పేసి మెసేజ్. ఆ మెసేజ్ ఇచ్చి ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ నాకిక్కడ బ్రెత్ ఆగట్లే. నాకు ఎనర్జీ సరిపోవట్లే. విపరీతమైన ఎనర్జీ అసలు. తట్టుకోలేని ఎనర్జీ. ఎలా అంటే ఇంకా ఇగ మొత్తం బాడీలో ప్రతి ఒక్క సెల్ అంతా ఎక్స్‌ప్లోడ్ అయిపోతదేమో అన్నంతగా పవర్ ఉందన్నమాట అక్కడ. తట్టుకోలేకపోతున్నా. అది విన్న తర్వాత ఇంక ఇక్కడ నా బాడీలో ఒక హ్యాండ్ నేను ఇట్లా మూవ్ చేసిన. నా బాడీలో ఇక్కడ హ్యాండ్ మూవ్ చేయగానే అక్కడి నుంచి నా సోలు ఎలా టన్నెల్‌లో వెళ్ళిందో అలాగే బ్యాక్ వచ్చిందన్నమాట. అంత సూపర్ సానిక్ స్పీడ్‌తో బ్యాక్ వచ్చేసి మళ్ళీ నా బాడీలో ఆహ్, కలిసిపోయింది. అప్పుడు నాకు బాడీలో ఉన్న పెయిన్స్ అన్నీ పోయినాయన్నమాట. కంప్లీట్ పెయిన్స్ అన్నీ పోయినాయి. నేను ముందు రోజు పిజ్జా తిన్నా. నాకసలు అది అరగదు. అది నీట్‌గా డైజెస్ట్ అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగు. ఇంకా నాకు అసలు నేనక్కడ నా ఫ్రెండ్‌కి ఎనర్జీస్ ఇచ్చాను గదా! ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్‌కి. ఇక్కడ నాకు పిరమిడ్ 3 టైమ్స్ మోర్ ఎనర్జీస్ ఇచ్చినాయన్నమాట. 3 టైమ్స్ మోర్ ఎనర్జీస్ వచ్చేసినాయి. ఇంకా బాడీ ఎంత లైట్ అయిపోయిందంటే నెక్స్ట్ డే ఆ ఎనర్జీలోనే ఉన్నా. ఇట్లా బాడీ మొత్తం ఊగిపోతుంది నాకసలు విపరీతమైన ఎనర్జీ. నడుస్తుంటే గూడా రెస్ట్ రూమ్‌కెళ్దామని బెడ్ దిగి, నేను గాలిలో నడుస్తున్న ఫీలింగొస్తుందనమాట నాకు. నా ఫుట్ నాకు నా ఫ్లోర్‌కి టచ్ కావట్లేదు. అంతగా ఎనర్జీస్ అనమాట. మళ్ళీ కాల్ చేసి మళ్ళీ శీతల్‌కి కాల్ చేసినాననమాట. "ఎట్లా ఎట్లా అయింది? ఇట్లా ఎక్స్‌పీరియన్స్ అయింది. అసలు ఆహ్, చాలా అద్భుతంగుంది." నేను ఎంత అంటే నాకెట్లా అనిపించిందంటే, అప్పుడు నాకు అరే! ఒక భగవంతుడు మనతో మాట్లాడతాడా? అప్పటి వరకి మనం ఎప్పుడు ప్రేయర్‌లో మనమే మనకున్నయన్ని చెప్పుకుంటున్నాం ఇటు నుంచి కదా! అటు నుంచి ఎప్పుడు నేను వినలేదు. నాకు అంటే ఒక గాడ్ నాతో మాట్లాడినట్టుగా అనిపించిందనమాట. వాళ్ళు గూడా మనతో మాట్లాడతారా? వాళ్ళు గూడా మనకు ఆన్సర్స్ ఇస్తారా ఇట్లా అని చెప్పేసి. చాలా అమేజింగ్‌గా ఫీల్ అయినా. నేను గాడ్ అని అనుకున్నా. కానీ శీతల్‌తో మాట్లాడినప్పుడు అప్పుడు నాకు అర్థమైంది అక్కడ మాస్టర్స్ అని చెప్పేసి. మాస్టర్స్ మాట్లాడిండ్రు అని. చాలా బా అనిపించింది. అప్పటినుంచి నేను ఇదే పెట్టుకున్నాననమాట. ఓకే. మనకు లైఫ్ ఉంది. మనం ఒక 10 మందికి హెల్ప్ చేయడానికి అంతే. ఇంతే గదా సింపుల్. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ సింపుల్. టు హెల్ప్ అదర్స్ అంతే గదా అని అనుకున్నా. మరి హెల్ప్ చేయమని అన్నారే వేరే వాళ్ళకి. ఏం హెల్ప్ చేయాలి? నాకు తెలిసినంత హెల్ప్ అంటే ఏందంటే ఎవరికైనా డబ్బులివ్వడం, లేకపోతే బట్టలివ్వడం, ఫుడ్ పెట్టడం. ఇదే గదా నాకు తెలిసింది. నాకు జాబ్ లేదు గదా! నేనెట్లా హెల్ప్ చేస్తాను? నేనెట్లా డబ్బులిస్తా ఎవరికీ? నేనేం చేయగలను? అనుకున్నప్పుడు సర్వీస్ అంటే ఏంది? ధ్యానం చెప్పడమే సర్వీసు. నీకు మెసేజ్ వచ్చింది గదా! మాస్టర్స్ నుంచి సర్వీస్ చేయమని. ధ్యానం చెప్పడమే సర్వీస్ అని అందనమాట. దాన్ని గూడా నేననుకున్న ఏంటి ఇది గూడా సర్వీసా? నీ శ్వాస నువ్వు చూసుకో అనుకోవడం గూడా సర్వీసా అనుకుంటున్నా అనమాట నేను. అదేంటి నీ శ్వాస మీద నువ్వు ధ్యాస పెట్టు అనడం గూడా సర్వీస్ అయితదా అంటున్నాననమాట ఇంకా. అవును. అదే సర్వీసు. ఇంకేం సర్వీసు? నీకు హెల్ప్ అయింది గదా! ఇప్పుడు. నీవు ఫీల్ అయినావు గదా! నీకంత తెలిసింది గదా! వేరే వాళ్ళకి గూడా అట్లనే అయితది. అదే సహాయం అని చెప్పేసరికి అప్పటినుంచి నేను మొదలుపెట్టాననమాట. మళ్ళీ నా నా రూమ్ గూడా కిడ్స్ టాయ్స్ రూమ్ ఉంది గదా! ఆ కిడ్స్ కొంచెం పెద్దగా అయిపోయేసరికి అదంతా క్లియర్ చేసేసి శీతల్ ఒక మెడిటేషన్ రూమ్ నాకు బా నచ్చింది గదా! నేను గూడా ఒక రూమ్ జేసుకోవాలని చిన్న బుక్ షెల్ఫ్ కొని అట్లా బుక్స్ పెట్టుకున్నా. ఆ రూమ్ అంతా క్లీన్ చేసిన. ఒక చైర్ పెట్టుకొని అక్కడే ఇంకా ప్రతిరోజు అక్కడే ధ్యానం చేసేదాన్ననమాట. ఇంకా పిరమిడ్ గూడా చూసాను గదా! వాళ్ళ ఇంట్లో ఎళ్లి. నాకు పిరమిడ్ గురించి కూడా తెలియదు. కానీ నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. పిరమిడ్‌లో ఎంత పవర్ ఉంటది. ఎట్లా హీల్ చేస్తది మనల్ని పిరమిడ్. పిరమిడ్ నుంచి నాలెడ్జ్ రావడం ఇదంతా నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ అయినా కాబట్టి గోల్డెన్ పిరమిడ్‌ని చూసినాను గదా! మనకి ఫెరో రోషెస్ చాక్లేట్స్ ఉంటాయి గదా! గోల్డెన్ బాక్స్‌లో వస్తదది. ఆహ్,
ఆ బాక్స్ ఆ అట్టపెట్ట మొత్తం కట్ చేసి ఒక చిన్న పిరమిడ్ చేసుకున్నాననమాట. అది కూడా గోల్డెన్ పిరమిడ్ లాగా. ఆ గోల్డెన్ కవర్ ఉంది కాబట్టి. దాంతో చేసుకొని నా తలపైన ఒక ఫిక్స్ చేసి, ఆ గోడకది పెట్టేసి దాని కింద కూర్చొని ఇంక ప్రతిరోజు ధ్యానం చేసేదాన్ననమాట. అలా ధ్యానం చేస్తూ చేస్తూ ఉన్నా. కానీ బాగా కొంచెం బెటర్ అవుతూ ఉన్నా. కొంచెం వెజిటేరియన్‌గా మారాను. ఆ తర్వాత హ్మ్, ఇంకా నా ఫ్రెండ్స్‌కి గూడా కమ్యూనిటీలో ఫ్రెండ్స్ అందరికి కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసి, మనం ఒక వీక్లీ వన్స్ ఒక థర్స్‌డే మా ఇంట్లో గ్రూప్ మెడిటేషన్ పెట్టుకుందాం అని చెప్తే ఫ్రెండ్స్ కూడా వచ్చేవాళ్ళు. అందరం కలిసి చిన్నగా మెడిటేషన్ అట్లా చేసుకునేవాళ్ళం. ఆ తర్వాత మళ్ళీ 2015లో సెప్టెంబర్‌లో ఏమైందంటే శీతల్ కాల్ చేసి "పత్రిజీ వస్తున్నారే ఇక్కడికి అట్లాంటాకి మెడిటేషన్ కోసం నువ్వొచ్చి కలువు. గురువుని కలిస్తే చాలా మంచిది" అని. నాకు కంప్లీట్‌గా ఏం తగ్గలేదు. కానీ కొంచెం బెటర్‌మెంట్ కనబడుతోంది నాలో. పెయిన్ మెడికేషన్ మాత్రం కంప్లీట్‌గా మానేసినా. ఆ తర్వాత గురువుని కలిస్తే మంచిది అనంటే, నేనెప్పుడు ఒక్కదాన్ని ఎక్కడ ట్రావెల్ చేయలేదండి. నేనెప్పుడు నా హస్బెండ్, పిల్లలు ఇంక మేమే. నేనసలు ఒక్కదాన్ని ఎక్కడికెళ్ళను. మా హస్బెండ్ గూడా ఎక్కడ పంపరు. ఎళ్ళే ధైర్యం గూడా నాకు లేదు. ఒక్కదాన్ని ట్రావెల్ చేయను ఎక్కడికి. ఇంక మళ్ళీ ఫ్లైట్ అంటే నాకు చాలా భయం. ఆ ఫ్లైట్ ఎక్కి టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు, ల్యాండ్ అయ్యేటప్పుడు నాకు ఒక కైండ్ ఆఫ్ డిస్కంఫర్ట్ ఉంటది. అసలు నాకు నచ్చదది. ఇదేంటి నేను ఒక్కదాన్ని ఫ్లై చేసి ఎళ్ళగలనా? ఇదేంటి అని జెప్పేసి అనుకుంటే మాస్టర్స్‌కొదిలేయి అంటదనమాట ఎప్పుడు ఏమన్నా. సరే అని జెప్పేసి వదిలేసి ఒక్కసారి అడిగా మా హస్బెండ్‌ని నేనెళ్తా నా ఫ్రెండ్ దగ్గరికి. మా హస్బెండ్ గూడా తెలుసు గదా! ఆల్రెడీ కలిసాం గదా! మేము ఫ్యూ మంత్స్ ముందు క్రిస్మస్ టైమ్‌లో. తనకి తెలుసు. ఫ్రెండ్ దగ్గరికెళ్ళొస్తా అట్లా వస్తానంటే బుక్ జేసినారు. వెళ్ళిపోయాను. ఆ ఫ్లైట్ అది గూడా అసలు ఎంత సింపుల్‌గా అయిపోయిందంటే టేక్ ఆఫ్ తీసుకోవడము, ల్యాండ్ అవ్వడము, టేక్ ఆఫ్ తీసుకునేటప్పుడు నా పక్కనే విండో నుంచి చూస్తూ ఉన్నాననమాట. వేరే ఫ్లైట్ ఇట్లా స్మూత్‌గా వెళ్తుంది. అరే! ఇది ఎంత బాగుంది వెళ్తుంది అనుకున్నా. అదేదో కష్టం అనిపించలేదు నాకు. హ్యాపీగా వెళ్ళాను. వెళ్ళి ఆ రోజు నైట్ ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ మేము పత్రిజీనెళ్లి కలవాలనమాట. ఎయిర్‌పోర్ట్ నుంచి ఆయన్ని రిసీవ్ చేసుకోవాలి. నేనే ఓకే. ఎయిర్‌పోర్ట్‌లో వెళ్లి ఆయన్ని రిసీవ్ చేసుకోవాలి. ఇంకా నా ఫ్రెండ్ అంది నైట్ సరేనే మనం మెడిటేషన్ చేద్దాము కాసేపు. మెడిటేషన్ చేసి పడుకుందాం అని చెప్తే, ఇంకా నాకు ట్రావెల్, ఇక్కడ నా హస్బెండ్ పిల్లల్ని వదిలేసా. నా మైండ్ అంతా ఇక్కడే ఉంది. నేనేంటి వాళ్ళని వదిలేసి ఇట్లా ఎక్కడికో వచ్చేసాను ఒక్కదాన్ని, ఇట్లా వదిలేసానేంటి అన్న అది కొంచెం హోమ్ సిక్ లాగా ఇది వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నాననమాట అక్కడ ఉన్నంత సేపు. బాగా ఆలోచనలు ఎక్కువైపోయేసరికి మనం మళ్ళా టైర్డ్ అయిపోతాం కదా! ఇంగా మెడిటేషన్ చేద్దామని నాకు ఎనర్జీ సరిపోవట్లేదు కానీ చేద్దాం ఒక్కసారి అని చెప్పేసి అప్పుడు కూర్చున్నాం ఇద్దరం. ఇంక ధ్యానంలో కూర్చోగానే ఇట్లా డీప్‌గా ఎళ్ళిపోయా. నా కళ్ళ ముందు ఒక వైట్ లైట్ కనిపించింది. వైట్ లైట్ కనపడి ఇంకా అక్కడ ఒక గురువు కనపడ్డారనమాట. ఆయనెవరో నాకు తెలియదు. ఓన్లీ ఆయన ఐస్ మాత్రం నాకు చాలా స్పెషల్‌గా అనిపించినాయి. సరేలే ఎవరో అసలు తను ఎంత డీప్‌లో ఉన్నా అంటే నేనసలు తనొక గురువు అని కూడా నేను గుర్తుపట్టలేదు. ఒక వైట్ లైట్ ఎవరో చూసాను అని చెప్పేసి పక్కన చూస్తే తను డీప్‌లో ఉంది. ఎందుకులే డిస్టర్బ్ చేయడం. నాకు చాలా టైరింగ్ ఉంది. పడుకున్నానింకా అలాగే. తనకేం చెప్పలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ పతిజిని కలవడానికెళ్ళాం ఎయిర్‌పోర్ట్‌కి. వెళ్ళి ఆయన్ని రిసీవ్ చేసుకొని, అక్కడి నుంచి ఆయన అనిల, శ్రీకాంత్ అని వాళ్ళు ఆహ్, ఉంటారనమాట ఇద్దరు ఫ్రెండ్స్. ఇక్కడ మెడిటేషన్ స్టార్ట్ చేసింది, స్ప్రెడ్ చేసేది వాళ్ళే అనమాట. వాళ్ళ ఇంటికి సార్‌ని తీసుకెళ్ళడం, వాళ్ళతో పాటు వెళ్ళాను నేను గూడా. ఆహ్, వెళ్ళగానే యాక్చువల్లీ పతి సార్‌ని కలవక ముందే నాకు డ్రీమ్‌లో ఆయన కనపడ్డారు. డ్రీమ్‌లో కనబడడము, ఆయన నేను ఆహ్, కలవడము అదంతా జరిగింది. ఆ తర్వాత వెళ్ళినాము. వెళ్ళగానే వాళ్ళ ఇంట్లో గూడా ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మెడిటేషన్ రూమ్. వీళ్ళంతా ఒక మెడిటేషన్ రూమ్ పెట్టుకొని అక్కడంతా గ్రూప్ మెడిటేషన్స్ చేస్తూ ఉంటారు కదా! వాళ్ళ మెడిటేషన్ రూమ్ చూద్దామని అక్కడెళ్ళా. అన్ని పిరమిడ్స్ అంతా ఉంది. ఆ పిరమిడ్ పైన ఒక గురువు కనబడి అక్కడి నుంచి నా కళ్ళలో ఒక లైట్ వచ్చినట్టుగా అనిపించిందనమాట. అప్పుడు ఇమ్మీడియేట్‌గా ఆ కళ్ళు నాకు నైట్ చూసిన కళ్ళు గదా! అని నాకొక ఒకటి గుర్తొచ్చింది. గుర్తు రాగానే అప్పుడు నేను శీతల్‌ని పిలిచి చెప్పాననమాట. "ఈయన ఎవరే ఈయన" అని. పిచ్చిదానా ఈయన తెలవదానే? ఈయన మా అఖ్తర్ బాబాజీ అంటుందనమాట. ఆయనెవరో నాకు తెలియదు. నైట్ మనం మెడిటేషన్ చేసినాం గదా! అప్పుడు కనపడ్డరు అని చెప్పిన. ఓహ్ మై గాడ్! ఈయనే కనపడ్డారా? ఆహ్, అసలు ఎంత గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అసలిది అని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా నన్ను పిలిచేసి ఈయన కనపడ్డారట తనకి అని చెప్పిందనమాట. చెప్తే నీకు ఈయన కనపడ్డారా? ఆయన మామూలుగా అందరికి కనపడరు. ఆహ్, అని చెప్తే మళ్ళీ నా మైండ్‌లో మళ్ళీ నా డౌట్ అనమాట. ఈయనేనా కాదా? ఆయన అందరికి కనపడరంట కదా! మనకెందుకు కనపడతారు అని చెప్పేసి మళ్ళీ డౌటొచ్చింది. తనింక నా చేతిలో ఆటోబయోగ్రఫీ యోగి బుక్ చేసి పెట్టి ఆహ్, ఈయన గూడా తెలియదా నీకు అని చెప్పేసి, ఇందులో అందరు మాస్టర్స్ ఉంటారు. నువ్వు చూడు అట్‌లీస్ట్ మాస్టర్స్‌ని అని చెప్పి బుక్ నా చేతిలో పెట్టింది. నాకు
నా మనసంతా ఇక్కడ నా ఇంట్లో ఉంది. కానీ తను చూడమంది కదా అని అలా బుక్ తీసి చూసా. అక్కడక్కడక్కడ మాస్టర్స్ చూసా గానీ నేను ఓకే. నాకు ఏమి నా మైండ్‌లో ఎక్కట్లే. ఆ బుక్ అట్లా పక్కన పెట్టేసాను. తర్వాత పత్తిసరి కూర్చోబెట్టుకొని బ్రేక్‌ఫాస్ట్ పెట్టి నీ ఎక్స్‌పీరియన్సెస్ చెప్పు అని జెప్పేసి మళ్ళీ నన్నన్నీ అడుగుతున్నారనమాట. నా ఎక్స్‌పీరియన్స్ చెప్పు అంటే గోల్డెన్ పిరమిడ్ ఎక్స్‌పీరియన్స్, వెజిటేరియన్‌గా మారడము, ఇవన్నీ ఆయనతో షేర్ చేసుకున్నావు. వావ్! వావ్! అని అంటూ ఉన్నారు. అక్కడ తర్వాత అక్కడ ఎక్కడెక్కడెక్కడ సెషన్స్ అయితే ఆయనతో పాటు అక్కడక్కడ వెళ్ళాననమాట. శీతల్ ఇంకా అంది, "నేను ఇంట్లో వేరే వాళ్ళకి ప్రిపరేషన్ అదంతా చేస్తాను. నువ్వు మాత్రం సార్‌తోనే ఉండు. నువ్వు మొత్తం సార్‌తోనే తిరగాల. ఆయనతోనే ఉండాలా. నువ్వు నాతోని స్పెండ్ జేయడానికి రాలేదిక్కడ. ఆయనతోనే ఉండడానికే వచ్చినావు" అని చెప్తే నాకేం అర్థం కాలేదు. నాకేమో మొహమాటం. ఆయన కొత్త వాళ్ళందరూ కొత్త వాళ్ళు. కానీ ఆయన అంది కదా అని వాళ్ళెక్కడెక్కడ సెషన్ పెడితే నేను ఆయనతో పాటే ఉన్నా. ఆయన కూడా నన్ను పక్కనే కూర్చోబెట్టుకున్నారు ఆయన కార్‌లోనే. ఎక్కడెక్కడెళ్తే అక్కడక్కడ వెళ్ళాము. ఆ రోజు ఈవినింగ్ కూడా మళ్ళీ అందరికి సెషన్ పెట్టినారు. నాకొక డౌట్ ఉంది కదా మైండ్‌లో. ఏమన్నా కనపడ్డారో లేదో ఈ గురువు అని చెప్పేసి. ఆ రోజు నైట్ పత్రి సార్ ఫ్లూట్ ప్లే చేస్తూ గైడెడ్ మెడిటేషన్ చేసిండనమాట నైట్. ఆహ్, చాలామందొచ్చారక్కడికి. వచ్చిన తర్వాత కళ్ళు మాత్రం తెరవద్దు మొత్తం సెషన్‌లో అని చెప్పి ఫ్లూట్ ప్లే చేస్తూ మధ్య మధ్యలో గైడ్ చేసిండ్రు. అక్కడ నా మెడిటేషన్‌లో మళ్ళీ విజన్ కనిపించింది నాకు. ఆ విజన్‌లో ఒక డీఎన్ఏ సైన్ చూసాననమాట. ఇలా 2 స్నేక్స్ ఇలా ఉంటది కదా! క్రాస్. అది లైట్ ఫార్మ్‌లో చూసాననమాట. అది డీఎన్ఏ సైన్ అని నాకు తెలియదు. అది ఏంటో కూడా నాకు తెలియదప్పుడు. ఆ సైన్ కనబడి తర్వాత ఇమ్మీడియేట్‌గా మళ్ళీ బాబాజీ కనిపించిండ్రు. అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నా. యెస్. నైట్ కనబడ్డది ఈయననే. మెడిటేషన్ రూమ్‌లో చూసింది ఈయననే. ఇప్పుడు కనిపించింది కూడా ఈయననే. నాకు ఖచ్చితంగా ఈ గురువు నాకు కనబడ్డారు అని కన్ఫర్మ్ చేసుకున్నా. మెడిటేషన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పత్తి సార్ నా దగ్గరికొచ్చిండ్రు. మెడిటేషన్ ఎట్లుంది అని అడిగిండ్రు. అంటే డౌట్ క్లియర్ అయిందా అన్నట్టుగా. చాలా బావుంది సార్. మంచిగుంది. మంచి ఎనర్జీస్ ఉన్నాయి అది అని చెప్పిన. ఇంక నువ్వు డౌట్ పడొద్దు అన్న లెవెల్‌లో కన్ను సైగతోనే చూసి, కన్ను ఇట్లా పైకి లేపి, ఇంక నీకేం డౌట్స్ అవసరం లేదు అన్నట్టుగా సైన్ జేసిండనమాట. ఓహ్ మై గాడ్! అంటే ఈయనకేం జరుగుతుందో గూడా అంత నాకు తెలీదు గదా! అసలు ఒక గురువు యొక్క పవర్ ఏంటి? ఎంత ఇంక సార్ చుట్టూ అందరూ అలా కూర్చుంటుంటే వాళ్ళెందుకు కూర్చుంటున్నారో నాకు తెలీదు. ఆయన ఒక ధ్యానం చెప్పే మాస్టర్ అనేది నాకు తెలుసు గానీ ఆయన ఏంటసలు ఈ ఈ వరల్డ్స్ ఏంటి? ఇక్కడికి రావడం ఏంటి? మల్టీ డైమెన్షనల్ గాని, మల్టీ డైమెన్షనల్ వరల్డ్స్ కానీ అది ఏ నాలెడ్జ్ లేదప్పుడు. కేవలం ధ్యానం చెప్పే మాస్టరే కదా అని అనుకుంటున్నా. అంటే నాకేం జరుగుతుందో గూడా ఆయనకు తెలుసని నాకు తెలీదు. అదయిపోయిన తర్వాత చాలా హ్యాపీగున్నా. ఇంకా వచ్చాను. అట్లనే ఇంకా కంటిన్యూ చేసుకుంటూ ఉన్నాననమాట. కంటిన్యూ చేస్తూ ఉన్నా. స్లోగా అక్కడ చంద్రకళ అని ఒక అమ్మాయిని కలిసాను. తను గూడా తగ్గించుకుంది గదా! మెడిటేషన్‌తోని. తనని కలిసినప్పుడు చెప్పాననమాట. నేను చేస్తున్నాను. పెయిన్ కిల్లర్స్ తగ్గించుకున్నాను. కొంచెం బెటర్‌గా ఉంది. కానీ మొత్తం తగ్గలేదు. ఇంకా బాగా పెయిన్స్ ఉన్నాయని జెప్తే, ఎంతసేపు చేస్తున్నావు అని అడిగిందనమాట. నేను 32 మినిట్స్ చేస్తున్నా మన ఏజ్ ప్రకారం అంటే, లేదు అది నార్మల్ పీపుల్‌కి. మనకి హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రం ఇంకా మీరు అవర్స్ పెంచాలి. ఆహ్, చాలా అవర్స్ చేయాలి. మనం తెలియకుండా మన బాడీని ఎంతో నెగ్లెక్ట్ చేసి ఉన్నాము. ఒక చిన్న బేబీలాగా ట్రీట్ చేయాలి మన బేబీని అని నాకు చాలా గైడెన్స్ ఇచ్చిందనమాట. నా నా బాడీని నేను ఎట్లా ట్రీట్ చేసుకోవాలి. తెలియకుండానే ఇష్టం వచ్చినట్టు నడిచేస్తాం. దీంతో ఎంతో పని చేస్తూ ఉంటాం. అసలు ఇష్టం వచ్చినట్టు వాడేస్తాం కదా! ప్రతి ఒక్క పార్ట్‌ని ప్రెస్ చేస్తూ, మాట్లాడుతూ పుట్టిన బేబీస్ ఎట్లాగైతే బేబీతో మాట్లాడతారో, ఎంత కేర్‌గా వాళ్ళుంటారో, అంత కేర్‌గా నువ్వు నీ బాడీని చూసుకోవాలి. అంత కేర్‌గా మాట్లాడాలి. నువ్వు ఒకవేళ ఎక్కువ లాంగ్ వాక్‌కెళ్ళినా గాని, ముందే నీ కాళ్ళకి నువ్వు చెప్పాలి. ఇవాళ లాంగ్ వాక్‌కెళ్తున్నా, కొంచెం పనైతది. వచ్చిన తర్వాత మళ్ళీ నీకు కాలు ప్రెస్ చేసి, నేను మంచిగా టేక్ కేర్ చేస్తా. కొంచెం సపోర్ట్ చెయ్యి అన్నట్టు అట్లా మాట్లాడాలంట మన బాడీతోని. ప్రతి ఒక్క పార్ట్‌తో. లాంగ్ అవర్స్ చేయాలి. అండ్ కోక్స్, చిప్స్ ఇలాంటియన్నీ మానేసేయి. ఈ రైస్ అంతా మానేసేయి. నాన్ వెజ్ మానేసేయి. ఇదంతా చెప్పిందనమాట. అప్పటికే వెజిటేరియన్ అయిపోయా. ఈ జంక్ ఫుడ్ అంతా మానేశాను. ఫుడ్ గూడా కొంచెము ఆహ్, చూసుకున్నాను. కాకపోతే రైస్ అంటే బాగా ఇష్టం. అదొక్కటి మాత్రం తినేదాన్ని. ఆహ్, ఇంకా దీపం పెట్టుకొని కిడ్స్‌ని డ్రాప్ చేసొచ్చి ఆహ్, వినేదాన్ని. ఇంకా నా ఫ్రెండ్ పతిజీ ఆడియోస్ కూడా పంపించిందనమాట. మొత్తం ఆడియోస్ అన్నీ విన్నాననమాట. ఆ ఆడియోస్‌లో మొత్తం ఒక సోల్‌కి సంబంధించిన నాలెడ్జ్ నేను తెలుసుకున్నా. అంటే నాలెడ్జ్ ప్రకారమే ఉంది. అదేమి ఇంప్లిమెంటేషన్ ఏం చేయలేదు. అంటే 4 రకాల థాట్స్ ఎట్లా ఉంటాయి, డిజాస్టర్ థాట్స్ ఎట్లుంటాయి, మిరాక్యులస్ థాట్స్ ఎట్లుంటాయి, పాజిటివ్ థాట్స్ ఎట్లుంటాయి, అంటే నేనెక్కడున్నా, నేనెంత డిజాస్టర్స్ థాట్స్‌లో ఉన్నా అది తెలుసుకున్నాననమాట. అలా అక్కడ ఆయన ఆడియోస్ ద్వారా మనకి సోల్ ఎలా ఉంటది, సోల్‌లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, మనకసలు డిసీజెస్ ఎందుకొస్తాయి, కర్మ ఏంటి, ఈ జ్ఞానమంతా ఆయన ఆడియోస్‌లో మొత్తం విన్నాననమాట. అప్పుడు నేనొక యాక్సెప్టెన్స్‌కొచ్చిన. ఓకే. ఇది నేను తెచ్చుకుందే. ఇది నేను చేసిన దాని వల్లనే నేను తెచ్చుకున్నా. అప్పటిదాకా నాకెందుకిది? ఇంత చిన్న ఏజ్‌లో నాకెందుకిదొచ్చింది? అందరూ బావున్నారు గదా! అన్న ఆ కోపం ఎక్కువుండేదనమాట. కోపము, ఇరిటేషను ఇవన్నీ ఉండేటియి.
కొంచెం కొంచెం యాక్సెప్ట్ చేసి ఓకే. నన్ను పైన నేనే వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు నన్ను నేనే ఉద్ధరించుకోవాలని చెప్పి రోజొక మంచి ఆడియోస్ కూడా వినేదాన్ని. అప్పుడు హరికృష్ణ సార్ ఆడియోస్ విన్నాననమాట. అప్పుడు ఆయన ఆడియోలో ఒకటి విన్నా. ఆయన వాయిస్ కూడా చాలా బావుంటది. చాలా హై వైబ్రేషన్. ఒక్క మెసేజ్ నాకు బాగా నచ్చింది. ఏంటంటే మీకు హీలింగ్ జరగాలంటే మినిమమ్ 3 అవర్స్ మీరు ధ్యానంలో కూర్చోవాలి. ఈ యొక్క 3 డైమెన్షనల్ వరల్డ్ నుంచి మీరు హయ్యర్ వరల్డ్స్‌లో ఎళ్ళగలిగితే అక్కడ హీలింగ్ జరుగుతది. అందరుంటారు, హెల్ప్ చేస్తారు. ఈ ఈ పట్టుకున్న ఈ ఈ యొక్క వైబ్రేషన్, ఈ 3 వైబ్రేషన్‌లో ఉన్న ఈ భయాలు, బాధలు ఇక్కడి నుంచి ఎళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి అంటే 3 అవర్స్ మినిమమ్ ధ్యానం చేయాలి అన్న ఒక మెసేజ్ విన్నా. వినేసి అంతే పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చేసి 3 అవర్స్ అట్లా క్యాండిల్ ముట్టించి కూర్చునేదాన్ననమాట. ఎవ్రీడే. ఏం జరుగుతదో తెలవదు. ఏడుపొచ్చినా, పెయినొచ్చినా, ఏమొచ్చినా 3 గంటలు నేను కూర్చోవాలి. అసలు ధ్యానం చేస్తానో చేయనో కూడా నాకు తెలవదు. శ్వాస మీద ధ్యాస పెడుతున్నానో కూడా తెలవదు. 3 గంటలు డెడికేటెడ్‌గా కూర్చోవాలని చెప్పేసి 3 గంటలు కూర్చున్నా. అట్లా కూర్చొని ఇంక కంప్లీట్‌గా నాకు మెడిసిన్ అవసరం లేదని జెప్పేసి, నేనింక కంప్లీట్‌గా అందులోంచి బయటకి రావడము. ఆ రిజల్ట్స్ కూడా నాకు అంతకుముందు నెగెటివ్ చూపించినాయి, పాజిటివ్ చూపించినాయి. అవి మళ్ళీ నెగెటివ్‌లోకి రావడము అంతా జరిగిందనమాట. కంప్లీట్‌గా మానేసి, పెయిన్ కిల్లర్స్ మానేశాను. కంప్లీట్‌గా మొత్తం మానేసి, ఆ ఫుడ్ గూడా చూసుకున్నా. ఏ ఫుడ్ తింటే ఎప్పుడు పెయిన్స్ ఒస్తున్నాయి. పిజ్జా తింటే ఖచ్చితంగా పెయిన్స్ ఒస్తున్నాయి బాడీలో. డీప్ ఫ్రైడ్ ఐటెమ్స్ తింటే పెయిన్స్ ఒస్తున్నాయి. ఇట్లా అంటే హెవీ ఫుడ్ ఏదైనా తిన్నప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి, నాకు పడ్డ ఫుడ్, నాకు నా బాడీకి సపోర్ట్ చేసే ఫుడ్ అలా తింటూ, ధ్యానం కంటిన్యూ చేస్తూ, అలా అలా ఇంకా బాగా ఇష్టమొచ్చిందనమాట. ఇంకా నేను ధ్యానం చేస్తుంటే నాకింకా ఎక్స్‌పీరియన్సెస్ రావడము. ఇంకా మాస్టర్స్‌ని చూడడము, స్వాధ్యాయ అలవాటు చేసుకున్నాను. బుక్స్ చదవడము, స్పీచెస్ వినడము, ధ్యానం చేయడం. ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అనమాట. ఇంకా ఇదే జీవితము, ఇదే అయిపోయిందింక నాకు. ఇలా జరుగుతూ ఉంటే కూడా నాకు జాబ్ జేయడం చాలా ఇష్టం గదా! అనుకోకుండా సాఫ్ట్‌వేర్ జాబ్ గూడా వచ్చిందనమాట. ఆహ్, నా ఫ్రెండ్ కంపెనీలోనే. తీసుకున్నాను జాబ్. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. వావ్! ఇంకా అక్కడ గూడా చెప్పాను నాకు 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 నేను మాట్లాడలేను. ఈ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి మాట్లాడడం నా వల్ల కాదు. అదంతా ట్రై చేసి, అదంతా నా వల్ల కాదని వదిలేసా. ఇక్కడ మాత్రం చెప్పాను. నాకు ఎక్స్‌పీరియన్స్ లేదు. నేను ఫ్రెషర్‌గా జాయిన్ అయితా. నాకు ఏ డబ్బులు అవసరం లేదు. నేను ఎక్స్‌పీరియన్స్ కోసమే జాయిన్ అయితా అని. అట్లా ఏ ప్రెషర్ లేకుండా తట్టుకోలేననమాట ఇంకా. మళ్ళీ ఎందుకు అవన్నీ అని చెప్పేసి. అట్లా హ్యాపీగా జాబొచ్చింది. మంచిగా 2 అవర్స్ డ్రైవ్. నేను డ్రైవ్ చేయలేకపోయానని చెప్పాను గదా! 2 అవర్స్ డ్రైవ్ చేసుకుంటూ మంచిగా వెళ్ళేసి అంతా అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఏమైతుందంటే అక్కడ, నేను ఇంకా ఎక్కువ వెళ్ళిపోవాలిక్కడ. ఇంకేదో సాధిచ్చాలి. ఇంకేదో నేను సెటిల్ అవ్వాలిక్కడ. నాకు పర్మనెంట్ కొట్టాలి. అది ఇదని థాట్స్ అక్కడ ఎక్కువైపోయి, ఈ నా 3 అవర్స్ ధ్యానము, వర్క్ ఎక్కువ చేసేసి, అవసరమైన దానికన్నా కాదు, ఇంకా ఎక్కువ చేయాలి కదా! మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలంటే. ఆ 3 అవర్స్ మెడిటేషన్, 2 అవర్స్, 1 అవర్ ఒకానొక స్టేజ్‌లో మొత్తం ఫోకస్ అంతా ఆఫీస్ పైన పెట్టేసి, జీరో మెడిటేషన్‌కొచ్చేసింది. జీరో. అట్లా అయిపోయిందనమాట ఇంకా. అట్లా అయిపోయి ఇంకా అదయిపోయింది. అక్కడ ఆఫీస్‌లో అనుకోని స్ట్రెస్ మొదలైంది. నాకు మళ్ళీ విపరీతమైన పెయిన్స్ వచ్చేసినాయి. ఇక నాకు ఎలా అంటే నాకక్కడ వెళ్తున్నాను, నేను సాలరీ తీసుకుంటున్నాను, అంతా చేస్తున్నాను గానీ, అది హ్యాపీగా ఉంది కానీ, నా ఇన్నర్ నుంచి ఇది గాదు నువ్వు జేసేది. నీ పని ఇది కాదు. నువ్వు ఇక్కడి నుంచి ఎళ్ళిపో. నీ పని ఇది కాదని నా హార్ట్ చెప్తుంది. ఇది వదిలేసేయి అని. నేను ఫోర్స్ చేసేస్తున్నా నా హార్ట్‌ని. నా మైండ్‌కి చెప్తున్నా లేదు. నా ఫ్యామిలీకి నేను సపోర్ట్ చేయాలి ఫైనాన్షియల్‌గా. నేను ఇది చేయాల్సిందే అని అక్కడ ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా నేను అలాగే వెళ్తున్నా, అలాగే కంటిన్యూ చేస్తున్నా. కానీ ఎన్నో మంత్స్ నుంచి నా హార్ట్ చెప్తుంది. ఇది కాదు నీ ప్లేస్ అని. బలవంతంగా దాన్ని కూర్చోబెట్టేస్తున్నా. ఇంకా బాడీ పైనకొచ్చేసరికి అప్పుడు నాకు మళ్ళీ భయం మొదలైంది. మళ్ళీ ప్రీవియస్ లాగా నాకయిపోతదేమో. మళ్ళీ అమ్మో! ఈ హాస్పిటల్‌కెళ్ళి ఈ మెడిసిన్స్, ఈ పిల్లల్ని చూసుకోకుండా ఉండడాలు ఇదంతా నా వల్ల కాదని ఇంక మా హస్బెండ్‌కి చెప్పేసి, నా వల్ల కాదు ఈ జాబ్ చేయడం నాకు నచ్చట్లేదు. నాకు మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వచ్చేలాగున్నాయి ఇది చేస్తే అని చెప్పేసి ఎళ్లి నేను రిజైన్ చేసేసినాననమాట ఇంక అది. రిజైన్ చేసి నేనొచ్చి ఇంక నేను ధ్యానమే నాకిది, ఇంక నేనిది రాంగ్ రూట్‌లో ఎళ్ళిపోయాను అని చెప్పేసొచ్చి, నా మెడిటేషన్ రూమ్ చూసుకుంటే ఆ పిరమిడ్ పైన అప్పటిదాకా నాకు కాపర్ పిరమిడ్ గావాలి. అది ఇది అని ఏదడిగితే అదొచ్చేసింది నా దగ్గరికి. ఇట్లా అనుకోవడం అంతే యూనివర్స్‌కి నేను రిక్వెస్ట్ పెట్టుకొని మీ దగ్గరికొచ్చేసాను. కాపర్ పిరమిడ్ ఉంటే బావుండు నా ఆధ్యాత్మిక ఉన్నతికి అని కోరుకున్నా గానీ, శీతల్ మా ఇంటికి రావడం అది నాకు కాపర్ పిరమిడే తీసుకొచ్చిందనమాట. అంటే నేను తనకి చెప్పలేదు, ఏం చేయలేదు. ఇలా అనుకుంటే జరుగుతది అంతే అని అనేసరికి నాకు అలాగే జరిగేది. అంత ఆధ్యాత్మికంగా ఎదగాలి అదన్న దాన్ని కంప్లీట్‌గా షిఫ్ట్ అయిపోయింది నాది. వచ్చి చూసుకుంటే కాపర్ పిరమిడ్ పైన దుమ్ముందనమాట. అక్కడెళ్ళిపోయా నేను. ఆ జీరో స్టేట్‌కెళ్ళిపోయా. నో మెడిటేషన్ స్టేట్‌కి. ఇట్లా కాదిగ, బాగా ఎక్కువైపోయింది నాకని చెప్పి, మొత్తం రూమంతా క్లీన్ చేసి, మళ్ళీ బుక్ షెల్ఫ్ అంతా క్లీన్ చేసుకొని, దీపం పెట్టుకొని, ఇంకా నాకు ధ్యానమే నేను కంప్లీట్ రాంగ్ రూట్‌లో ఎళ్ళిపోయినట్టున్నా ఇప్పుడని చెప్పేసి, మళ్ళీ కూర్చున్నా 3 అవర్స్ మెడిటేషన్. అట్లా కూర్చోగానే ఇమ్మీడియేట్‌గా నాకు ఓంకారం వినబడుతోంది.
ప్రతి శ్వాసలో ఓంకారం వినబడుతుంది. అది అసలు ఎంత అద్భుతంగా ఉందంటే, అలా ఒక 2, 3 డేస్ కంటిన్యూయస్‌గా అలా నేను ఏ వర్క్ చేస్తున్నా, ఏం చేస్తున్నా నాకు ఓంకారం వినబడుతూనే ఉందనమాట. స్టార్టింగ్‌లో అదేంటి నేనేమైనా టీవీలో ప్లే చేసి వదిలేసానా అని చెప్పేసి టీవీ చూస్తున్నా. టీవీ కాదు. మళ్ళీ వచ్చి కూర్చుంటే మళ్ళీ నాలోనే. నా ఇన్నర్‌లో నుంచి వస్తుందనమాట ఆ సౌండ్. మన ప్రతి ఒక్క శ్వాసలో కూడా ఓంకారం ఉంటది. మన డీప్ మెడిటేషన్‌కెళ్ళినప్పుడు అది మనకి వినబడుతదనమాట. నేను శ్వాస గట్టిగా తీసుకుంటే అది ఓం అని వినబడుతుంది. నేను మెల్లగా స్లోగా తీసుకుంటే ఓం అని వినబడుతుంది. అంత బాగా ఉందనమాట అసలది. ఇగ మన పాతిది అని జెప్పేసి ఇదే కంటిన్యూ చేసుకుంటున్నాం. మళ్ళీ ధ్యానం జేయడం, మళ్ళీ కౌన్సెలింగ్స్ ఇవ్వడం, ఎవరికైనా ధ్యానం కావాలంటే చెప్పడం, వాళ్ళకేమన్నా గైడ్ చేస్తూ ఉండడం ఫోన్‌లో అంతే. అంతకుముందు నా ఫోన్‌లో ఎప్పుడు కంప్లెయింట్స్ అనమాట. ఎవరికి కాల్ చేసి మమ్మీకి కాల్ చేసి కంప్లెయింట్ జేయడం, ఫ్రెండ్స్‌కి కాల్ చేసి నా లైఫ్ గురించి కంప్లెయింట్ చేయడం, కిడ్స్ గురించి కంప్లెయింట్ చేయడం ఇదే ఉండేది. ఇప్పుడు ఇంక అదే ఫోన్ తీసుకొని కౌన్సెలింగ్స్ అనమాట. కంప్లీట్ కౌన్సెలింగ్స్ ఇంకా. అందరికి గైడ్ చేస్తూ ఉండడం, మెడిటేషన్ చెప్పడం, ఆడియోస్ పంపించడం కంప్లీట్‌గా ఇదే వర్క్. ఓన్లీ పిల్లల్ని చూసుకోవడం, హస్బెండ్ చూసుకోవడం, నేను ధ్యానం చేసుకోవడం, నేను సర్వీస్ చేయడం. అంతా ఇదే అయిపోయిందనమాట ఇంక నా లైఫ్‌లో. ఆ తర్వాత ఫ్యూ మంత్స్‌కి ఒక మా మమ్మీకి సిక్ ఉందని చెప్పేసి ఆహ్, టైమ్ ఉందా అండి? నేను చెప్పుకుంటూ వెళ్తున్నా. యాహ్! యాహ్! ష్యూర్. చెప్పండి సార్. చాలా బాగున్నాయి అసలు ఎక్స్‌పీరియన్సెస్. కంటిన్యూ చేయండి. యాహ్! యాహ్! థాంక్ యూ అండి. ఒక 15 మినిట్స్ చెప్తాను. యాహ్! తర్వాత ఇంకొక మళ్ళీ వేరే సెషన్ ఉంది. ఓహ్! యాహ్! ఆహ్, కాలొచ్చింది. మా హస్బెండ్ ఏమో ఒక నీకు టికెట్ బుక్ చేస్తా ఇండియాకి. మీ మమ్మీకి హెల్త్ బాలేదు. నువ్వు వెళ్ళాలి అంటాడు. అదేంటి ఏమైంది అంటే చెప్పరు. మా చెల్లి ఉంటది వర్జీనియాలో. మా చెల్లికి నాకు ఇద్దరికి బుక్ చేసినారు. మీరెళ్ళండి. మీరు ఖచ్చితంగా ఎళ్ళండి అంటే, అసలు ఏం జరిగింది చెప్పండి అంటే, "ఏం లేదు మేజర్ సర్జరీ అయింది. మీ మమ్మీకి మీ ఇద్దరి సపోర్ట్ కావాలిప్పుడు. నేను చూసుకుంటా పిల్లల్ని" అని చెప్పేసి ఇద్దరిని పంపించినారు. అసలు నేనేమో ఏడుస్తున్నా. "ఏం జరిగింది? ఏం జరిగిందంటే చెప్తలేరు. ఇట్లా నన్ను ఒక్కదాన్ని పంపడం ఏంది ఇండియాకి" అని చెప్పేసి నేను నా బెడ్‌లో అప్పుడు నేను మెడిటేషన్‌కొచ్చిన ఫ్యూ మంత్స్‌కి మా అమ్మాయి కూడా మెడిటేషన్‌లోకొచ్చిందనమాట. తనకి 9 ఇయర్స్. తను గూడా ప్రాక్టీస్ జేయడం మొదలుపెట్టింది. మమ్మీ ఎట్లా జేస్తారు? ఏం జేస్తున్నావు? నేను పడుకునేటప్పుడు ధ్యానం జేసి పడుకుంటా గదా! తను గూడా చూసి ఇట్లా శ్వాస మీద ధ్యాస పెట్టాలి నాన్న అంటే, ఇది చాలా బోరింగ్‌గా ఉంది మమ్మీ అందనమాట ట్రై చేసి. సరే నువ్వు బోరింగ్‌గా ఉంటే చెయ్యకు అని జెప్పేసా. నేను అట్లనే చేస్తూ ఉంటా గదా! తను గూడా కూర్చొని నేను గూడా ట్రై చేస్తా అని కూర్చుంది. ఒక 2 మినిట్స్ అవ్వగానే మళ్ళీ మమ్మీ అనేదనమాట. ఆహ్, నేనింకా "సాన్వి నువ్వెంతసేపు చేస్తే అంతసేపు చేసి పడుకో. నన్ను డిస్టర్బ్ చెయ్యకు" అని అనేదాన్ని. ఓ 2 డేస్ చేసిన తర్వాత మళ్ళీ 1 మినిట్‌కే మమ్మీ అంది. నాన్న నన్ను డిస్టర్బ్ చేయకు బేటా. నువ్వు పడుకో. నేను కంటిన్యూ చేసుకుంటా. నువ్వు జస్ట్ పడుకో అన్నా. నో మమ్మీ ఐ హావ్ సీన్ సమ్‌వన్ అన్నది. ఎవరు అని చెప్పేసి నేను కళ్ళు తెరిసి దాన్ని చూస్తే, తన మొహం చూస్తే నాకు అసలు తను ఎంత జాయ్‌లో ఉందంటే కిడ్స్ ఎవరు అట్లా ఉండరు. కిడ్స్ ఒక రకమైన ఆనందం. ఆ ఇన్నర్ హ్యాపీనెస్ ఉంటే ఫేస్‌లో ఒకటి ఉంటది చూడండి. ఆ కైండ్ ఆఫ్ జాయ్ నేను చూసినానన్నమాట తన ఫేస్‌లో. తన ఫేస్ చూడగానే నాకు అర్థమైపోయింది. అరే! ఇదేదో చూసింది అని చెప్పేసి. వాట్ డిడ్ యూ సీ నాన్న అంటే, సమ్ మాస్టర్ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అందనమాట. ఒక గురువుని చూషినా అని చెప్పింది. నేను తనకేం చెప్పలేదు. ధ్యానం చేస్తే గురువులు కనబడతారని గాని, లేకపోతే అసలు నేనేదో ఆడియోస్‌లో విన్నాను గానీ, తనకేం చెప్పలేదు. జస్ట్ శ్వాస మీద ధ్యాస పెట్టు అంతే నీకు రిలాక్సింగ్ ఉంటది, హ్యాపీగా ఉంటదని చెప్పానంతే. ఎవరో కనబడ్డారు ఇట్లొచ్చి నాకు ముందు కూర్చున్నారు అని అన్నారనమాట. ఆహ్, నాకు చాలా హ్యాపీగా అనిపించింది మమ్మీ అని చెప్తుంది. నాకు అర్థమైపోతుంది. అవును నాన్న గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ నాకు గూడా హ్యాపీగా ఉంది. ఆహ్, తనని చూస్తే మంచిగా బాగా హ్యాపీగా అనిపించింది ఆయన్ని చూస్తే అని చెప్తుంది. సరే నాన్న గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ ఆసమ్ అని చెప్పేసి ఇద్దరం హ్యాపీగా ఫీల్ అయ్యి పడుకున్నాము. అది ఇంకా దానికి ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. నెక్స్ట్ డే నుంచి మళ్ళీ కూర్చునేవాళ్ళం ఇద్దరం పడుకునే ముందు. మళ్ళీ కూర్చునేవాళ్ళం. తనింకా నెక్స్ట్ డే నుంచి ఆయన మాట్లాడడం మొదలుపెట్టిండ్రు. ఆయనెవరంటే తన హైయ్యర్ సెల్ఫ్ సాయిబాబా. వచ్చేసి ప్రతిరోజు మాట్లాడడం. అసలెంత బ్యూటిఫుల్‌గా ఉండేదంటే ఆ డేస్ నాకు. రోజు 5 నిమిషాలే 5 నిమిషాలే ధ్యానం చేస్తది. కాకపోతే ఎన్నో విషయాలు చెప్తదనమాట నాకు. తనని ఫోర్త్ ప్లానెట్‌కి తీసుకెళ్ళడం, ఫిఫ్త్ ప్లానెట్ అదర్ ప్లానెట్స్‌కి తీసుకెళ్ళడం, అక్కడ లైఫ్ ఎట్లుందో చూపించడము, అక్కడ జంతువులు ఎలాగున్నాయో చూపించడము. ఇదంతా చెప్తూ ఉన్నారనమాట వాళ్ళు. తన ఎక్స్‌పీరియన్స్ మెడిటేషన్ చేయగానే తను సాన్వి షేర్ మీ యువర్ ఎక్స్‌పీరియన్స్ అనగానే తనన్నీ నాకు చెప్పేది. తనేం చూసింది, తనెక్కడికి తీసుకెళ్ళేవాళ్ళు అన్నీ నాకు చెప్పేదనమాట. అవన్నీ మ్యాజికల్ మూమెంట్స్ అనమాట ఇంక మా లైఫ్‌లో. తను నన్నడిగేది. నీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చెయ్యి మమ్మీ. నీ హైయర్ సెల్ఫ్ ఎవరు? నువ్వు చెప్పంటే నాకు తెలియదు. నా హైయర్ సెల్ఫ్ ఎవరో తెలియదు. నాకేమీ కనబడదు. నీకెందుకు కనబడట్లేదు?
అట్లా అట్లా అడిగేదనమాట. అంటే "నువ్వు చిన్నగున్నావు గదా! నువ్వు తొందరగా కనెక్ట్ అయినావు. నాకింకా టైం పడతది" అది అని. అలా అలా డిస్కషన్ జరిగేది. బట్ చాలా బ్యూటిఫుల్‌గుండేది. తను గూడా ఎలా అంటే ఓన్లీ అస్సలు వెజిటబుల్స్ తినేది గాదు. నాన్ వెజ్ ఒకటే తినేది. ఎగ్ ఒకటే తినేది. పప్పులు పెట్టినా, ఏం పెట్టినా త్రో అప్ చేసేది గానీ, తినేది కాదనమాట. మెక్‌డానల్డ్స్ చికెన్ నగ్గెట్స్, ఇంట్లో చేసిన చికెను, ఇది తప్పితే ఏ వెజిటబుల్ పెట్టినా, ఏ పప్పు పెట్టినా, ఏ సాంబార్ పెట్టినా, మళ్ళీ ఎగ్ వండడం, పెట్టడం. అదే అనమాట. ఇంక ఇలాగే ఉంటుండే. కానీ తననక్కడ తీసుకెళ్ళి, అక్కడ ప్లానెట్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు యానిమల్స్‌తో ఎట్లా ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారు, వాళ్ళెట్లా అసలు ఇల్లు గూడా కట్టుకోకుండా, ఒక చెట్టు గూడా కొట్టేయకుండా బయటనే ఉండి నేచర్‌లోనే ఉంటున్నారనమాట. అండ్ ఎట్లా యానిమల్స్ టేక్ కేర్ చేస్తున్నారు, ఇదంతా చూసి ఆయనతో టైమ్ స్పెండ్ చేసి, ఇవన్నీ చూసి ట్రాన్స్‌ఫర్మేషన్ ఏందంటే, తను వెజిటేరియన్‌గా మారిపోయింది. నాకసలు అరే! ఎంత అద్భుతం అసలు ఈ ధ్యానం అసలు. వీళ్ళు రావడం ఏంటి? వీళ్ళిట్లా జ్ఞానం ఇవ్వడం ఏంటి? తనలో మార్పేంటి అసలు? కంప్లీట్ వెజిటేరియన్ అయిపోయిందండి. తనింక అప్పుడు తనకి 9 ఇయర్స్. తను ఆహ్, 10 తను నేను హై స్కూల్‌కొచ్చిన తర్వాత నేను వేగన్ అవ్వాలని చెప్పేసి అప్పుడే డిసైడ్ అయిపోయింది. అప్పుడు వెజిటేరియన్‌గా మారింది. తనకి మళ్ళీ అలెర్జీస్ ఉండేటివి. నేను అలెగ్రా ఇచ్చేదాన్ననమాట. ఆహ్, ఎవ్రీ డే తన అలెర్జీస్‌కి. సో, తనకి 10 ఇయర్స్‌కి మాస్టర్ చెప్పిందనమాట. నువ్వు ఎవ్రీడే కంటిన్యూ చేస్తే నీ 10థ్ బర్త్‌డేకి ఒక గిఫ్ట్ ఇస్తా అని చెప్పిండ్రంట. అసలు మాకది గుర్తు కూడా గుర్తులేదు. ఆ తర్వాత తనకి 10థ్ బర్త్‌డే రోజు ఆ గురువు వచ్చి ఏం చెప్పిండంటే, "నీకింకా అలెర్జీ మెడిసిన్ అవసరం లేదు. యూ కెన్ హీల్ యువర్‌సెల్ఫ్." తనే కంప్లీట్‌గా ఇప్పుడు అసలు ఎట్లా అంటే నో 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 మెడిసిన్ ఇంక తనకి. నో నో అలర్జీ మెడిసిన్ నథింగ్ కంప్లీట్‌గా హీల్ అయిపోయింది. అలా నేను మంచిగా ఆయన చెప్పేసి ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసి, "నువ్వు లైఫ్ లాంగ్ ఇంకా కంటిన్యూ చెయ్యి మెడిటేషన్" అని చెప్పేసి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి ఎళ్ళిపోయినారనమాట. ఏ సాధన చేయాలో ఆయన క్రియ ఇచ్చేసి వెళ్ళిపోయినారు. అసలు నాకైతే ఏదో బుక్‌లో చదువుకుంటాం మాస్టర్స్ వచ్చేసి క్రియాలు ఇవ్వడం, చెప్పడం గానీ, నేను నిజంగా నా పర్సనల్ లైఫ్‌లో నా డాటర్‌తోనే ఇంత మంచి ఎక్స్‌పీరియన్స్ చేయడం మాత్రం నాకు ఒక అమేజింగ్ మూమెంట్ అనమాట లైఫ్‌లో. ఆహ్, ఆ తర్వాత ఇంకా కూర్చున్నాను. కూర్చొని ఇప్పుడు మా మమ్మీ గదా! నాకు చాలా భయమేసింది ఇండియాకెళ్ళా. ఇండియాకెళ్ళిన తర్వాత అసలిక్కడ ఇంకొక అద్భుతం ఏంటంటే, నా బాబు గూడా నేను పక్కన కూర్చొని బెడ్‌లో కూర్చొని మా మమ్మీకి ఏమైందో అని ఏడుస్తూ ఉంటే, వాడు గూడా ఇంట్రెస్ట్‌గా మెడిటేషన్ చేసేవాడు. వాడు "నువ్వు ఏడవకు మమ్మీ, నేను అడుగుతాను. నేను ఏమైతదని అడుగుతా" అని జెప్పేసి వాడు మెడిటేషన్ చేసి అడిగి, "మీ మమ్మీకి ఏం గాదు. 6 వీక్స్‌లా మీ మమ్మీ మంచిగయిపోతది. నువ్వు ఈ జ్యూస్ అంట ఇవ్వు మీ మమ్మీకి" అని జెప్పేసి నాకొక జ్యూస్ చెప్పిండనమాట. "నువ్వు మర్చిపోతావు మమ్మీ నువ్వు రాసుకో. నీ ఫోను తీసుకొని రాసుకో. నువ్వు మళ్ళీ మర్చిపోతావు" అని జెప్పి చెప్పాడనమాట. ఏంటంటే, హాఫ్ గ్లాస్ క్యారట్ జ్యూసు ఫ్రెష్‌ది, హాఫ్ గ్లాస్ టమాటో జ్యూసు. 2 కలిపి మిక్స్ చేసి, "ఈ యొక్క జ్యూస్ మీ మమ్మీకి ఇవ్వాలంట. ఇది తప్ప ఇంకేమి ఇవ్వకూడదంట. 6 వీక్స్ ఇదిస్తే మీ మమ్మీ హీల్ అయిపోతదట మమ్మీ. షీ ఈస్ గోయింగ్ టు బి ఫైన్. ఏడవకు" అని చెప్పి నాకు చెప్పి ఆ ఫోన్‌లో రాసుకున్నా అదట్లా పడుకున్నా. అదంతా నాకేం అర్థం కావట్లేదు అసలు. ఈ ఈ అసలు అంటే నాకు 100% నమ్మకం ఉంది. నేను మాస్టర్స్‌ని నమ్ముతున్నా. ఇదంతా జరుగుతుందని నాకు తెలుసు. గురువుస్ ఉంటారు. సపోర్ట్ చేస్తారు. అది ఇది అన్నీ తెలుసు. కానీ నేనిప్పుడు ఇది ఎళ్లి ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి? ఎవరికి చెప్పాలి? దీన్ని ఎవరు నమ్ముతారు? మా హస్బెండ్ అయితే కంప్లీట్‌గా నమ్మరు. ఈ మెడిటేషన్ గాని, గురువుస్ గాని ఇదంతా అసలు ఏది నమ్మరింకాయన. ఇంక నా నా నాకు ఫస్ట్ టైమ్ మా పాప సాయిబాబాని చూసిన తర్వాత అది హ్యాపీనెస్‌తో వెళ్లి మా హస్బెండ్‌కి చెప్పింది. "నేనిట్లా చూసినాను. ఆహ్, గాడ్‌ని చూసిన డాడీ నువ్వు గూడా మెడిటేషన్ చెయ్యి. నీకు గూడా కనపడతదని" అని చెప్పేసరికి మా హస్బెండ్ బాగా సీరియస్ అయ్యిండనమాట. "నువ్వేం జేస్తున్నావు? వాళ్ళకేం జెప్తున్నావు? నువ్వేం జేస్తున్నావో నాకర్థం గాదు. ఇదేదో దేవుడిని జూషినా అంటది. దేవునితోని మాట్లాడతా అంటదేంది? అసలు గాడ్‌తోని మాట్లాడడం ఏంటి? పిచ్చి పట్టిందా మీ అందరికి? నువ్వేమన్నా జేసుకో స్వామి పిల్లలకి మాత్రం ఇవన్నీ చెప్పకు నువ్వు" అని జెప్పేసి బాగా సీరియస్ అయిందనమాట. ఇంగ మా పాప అంది, "ఓకే మమ్మీ లెట్స్ నాట్ షేర్ ఎనీథింగ్ విత్ డాడీ. లెట్స్ కీప్ ఇట్ టు అవర్ సెల్ఫ్" అని జెప్పేసి ఓన్లీ మేము ధ్యానం మానలేదు. మా ఎక్స్‌పెన్సెస్ మానలేదు. మాది మేము జేసుకున్నాం. ఆయనకి చెప్పడం మానేసాం. ఇంక నా కొడుకు గూడా అదే ఉందని జెప్పేసి తెలియదింక. ఇగ ఏం చెప్పలేను గదా! మా హస్బెండ్ గూడా చెప్పలేను. ఎవరికీ చెప్పుకోలేను. వెళ్ళాను అలాగే. అలాగే ఇండియాకెళ్ళాను. డైరెక్ట్‌గా ఎయిర్‌పోర్ట్ నుంచి హాస్పిటల్‌కెళ్ళాను. వెళ్ళేసరికి మా మమ్మీని చూసి అసలు నేను షాక్ తిన్నా అనమాట. ఏంటంటే మా మమ్మీ ఆహ్, మొత్తం ఇట్లా ష్రింక్ అయిపోయి ఉంది. ష్రింక్ అయిపోయి బాడీలో అసలు ఏ వెయిట్ లేదు. ఒక బోన్స్ పైన ఆ చర్మం తప్ప ఇంకా ఏం కనబడట్లేదు. తను మాట్లాడడానికి ట్రై చేస్తున్నా మాట్లాడుతుంది గానీ సౌండ్ రావట్లేదు వాయిస్‌లోంచి. అంత ఎనర్జీ లేకుండా అయిపోయిందనమాట. ఏంటసలు ఏమైంది? ఏంటి? అని డాక్టర్‌ని అట్లా అడిగినప్పుడు ఆయన చెప్పినారు. తనకి 4థ్ స్టేజ్ క్యాన్సర్ ఉంది. అండ్ తన ఇంటెస్టైన్ గూడా మొత్తం కట్ చేసిండనమాట. ఎన్నో మీటర్స్ ఆఫ్ ఇంటెస్టైన్ తనకి కట్ చేసినారనమాట. అదంతా అయిపోయి.
ఇంకా నేను అసలు నాకు తట్టుకోలేకపోయినా. మా అమ్మ అంటే నాకు బాగా ఇష్టం. ఎందుకంటే ఆహ్, తను కంప్లీట్ ప్రేమతత్వంతో ఉంటదనమాట. ఒక్కసారి గూడా నన్ను తిట్టలేదు. ఒక్కసారి గూడా కొట్టలేదు. ఎప్పుడు ప్రేమతత్వంతోనే ఉంది నాతో. అంటే ఎప్పుడు మా చిన్నప్పుడైతే ఎప్పుడు మా అమ్మతోనే ఉండాలి. ఇంకా పెళ్లి గూడా చేసుకొని ఎక్కడికో వెళ్ళిపోవాల్సొస్తది. నేను మా అమ్మతో ఉండలేనా అన్న ఆ భయాలు బాగా ఉండేటియనమాట. అంత అటాచ్‌మెంట్. ఇంకా అదసలిగ తట్టుకోలేకపోయా. అట్లా మా అమ్మని చూసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా బాడీలో పెయిన్స్ మొదలైనాయి నాకు. మళ్ళీ హెడ్ టు టో ప్రతి ఒక్క బాడీ పార్ట్ నాకు పెయిన్ మొదలైందనమాట. ఇక తట్టుకోలేకపోతున్నా. అది తీసుకోలేకపోతున్నా. డాక్టర్‌ని అడిగితే ఏం జేయాలి ఏంటి అంటే కీమో స్టార్ట్ చేయాలి ఇమ్మీడియేట్‌గా. ఆహ్, హ్మ్. అంటే ఎన్ని సార్లు చేస్తే సరిపోతది అనంటే, ఎన్ని సార్లు అంటావేందమ్మా? ఇది లాస్ట్ స్టేజ్. తను ఎన్ని రోజులు బతుకుంటే అన్ని రోజులు జేయాలి. ఆహ్, అని అంటాడనమాట. నేను ఓకే. అంటే ఎంత టైం ఉందంటే, ఇది చేసినా 6 మంత్స్ కంటే ఎక్కువ ఉండరు అని జెప్పినారు. మేము ఇంటికెళ్ళినాం. ఒక 1 వీక్ ఇగ సర్జరీ అంతా అయిపోయినంక అట్లనే ఇంటికి తీసుకెళ్ళినాం మా మమ్మీని. ఈ 1 వీక్ తర్వాత కీమో స్టార్ట్ చేద్దాం అన్నారు. మా మమ్మీ నా చేతులు పట్టుకొని నాకు చాలా భయమేస్తుంది అని ఏడుస్తుంది. నేను మళ్ళా హాస్పిటల్‌కెళ్ళాలా? నేనెళ్ళను. నాకు భయమైతుంది అని ఏడుస్తుందనమాట. బాగా పెయిన్ ఉంటదంట గదా! అని జెప్తే, "ఏం గాదమ్మా! నీకేం గాదు. నువ్వు మంచిగా ఎందుకంటే నా కొడుకు చెప్పిండు గదా! తను 6 వీక్స్‌లో మంచిగయితదని జెప్పి. నా మైండ్‌లో అదే ఉంది. నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడే నేనొక ఎలక్ట్రిక్ షాప్‌కెళ్ళి జ్యూసర్ తెచ్చుకున్నా. కానీ అక్కడ ఏం తినొద్దని జెప్పిండు గదా! అక్కడ హాస్పిటల్‌లో వాళ్ళేమో తను ఫుడ్ తిని తను మోషన్ ఎళ్తే గాని ఇంటికి పంపము. అదే టెస్ట్ అదట్లా అయితేనే తను బాగున్నట్టని జెప్పేసి, నేనేమో వద్దు మేము ఇంటికెళ్ళి పెట్టుకుంటాం ఫుడ్డు అంటే వాళ్ళు ఇనట్లేదు డాక్టర్స్. తను ఫుడ్ తినాలా, తను డైజెస్ట్ అయితుందో లేదో మేము టెస్ట్ చేసిన తర్వాతే మేము పంపిస్తామని వాళ్ళేదో ఫుడ్ ఇచ్చారు. సరేలే వీళ్ళేదైనా ఇచ్చుకొని నేను ఇంటికెళ్ళిపోతే నేను జూసుకుంటా అని జెప్పి అనుకున్నా. నేను జెప్పిన మా మమ్మీకి, "నువ్వెళ్ళనవసరం లేదు. నువ్వేం చేయనవసరం లేదు. నేను చెప్పింది ఇంటే మాత్రం నువ్వు 6 వీక్స్‌లో మంచిగయితావు మమ్మీ. నేను చెప్పింది ఇంటవా?" అంటే వింటా అన్నది. కానీ నాకు లోపల ఇంకా భయాలున్నాయన్నమాట. అంటే ఇదంతా నిజమేనా? నిజంగా అయితదా? అది ఎంత నమ్మశక్యం నా ఎక్స్‌పీరియన్స్ నేనే నమ్మలేకుండా ఉన్నానన్నమాట. అంటే డాక్టర్స్ అందరిని వదిలేసి ఒక కీమోథెరపీ చేయమని వాళ్ళు చెప్తే నేనదంతా పక్కన పెట్టేసి, నేనేదో నా ఎక్స్‌పెరిమెంట్ ఇదొక ఎక్స్‌పెరిమెంటే గదా! రేపు పొద్దున ఏమైనా జరిగితే ఇంకా ఏమన్నా ఉందా అసలు? నాకేమి అర్థం కావట్లేదనమాట. నాకు అసలు ఆవిడేమో ఏడుస్తుంది. "నువ్వెక్కడికెళ్ళనవసరం లేదు. నీకు సర్జరీ అయిపోయింది. నువ్వు ఇంకేం చేయనవసరం లేదు. నువ్వు ఇంట్లో ఉంటావు. నువ్వు మంచిగుంటావు" అని అన్నాను. నేను మళ్ళీ మంచిగయితేనా? నేను ఇట్లా అందరి లెక్క లేసి నడవాలా? నాన్నకి జెయ్యాలా? ఎవరు లేరు. మీరెళ్ళిపోతారు తర్వాత. ఎవరుండరు నాన్నకి చేయడానికి. నేను లెవ్వాలా, నేను చెయ్యాలా ఆయనకి. నేను జేస్తానా? నేను చేసుకోగలుగుతానా? అని ఇట్లా అడుగుతున్నా అనమాట. "నువ్వు మంచిగయితావు. 6 వారాల్లో మంచిగయితావు. లేచి నడుస్తావు. నువ్వు నువ్వు అన్నీ చేస్తావు మమ్మీ. అన్నీ చేసుకుంటావు నార్మల్‌గా" అని ఆమెకి చెప్తున్నా గానీ, అది అయితదో కాదో కూడా నాకు తెలవదు. ఆహ్, అయితదో కాదో తెలవదు. ఇంకా కానీ నేను కూడా బాగా ఏడ్చేదాన్ననమాట. బాగా పెయిన్ అదంతా ఉండేది. నాకిక శ్వాస మీద ధ్యాస పెడదామంటే పెట్టరావట్లేదు. కాళ్ళు క్రాస్ చేయడానికి కూడా నాకు రావట్లేదు. మొత్తం కట్టెల్లాగా అయిపోయినాయనమాట. ఎందుకంటే అక్కడున్న ఇంట్లో ఒక రకమైన స్ట్రెస్, ఒక రకమైన ఆ థాట్స్ అన్నీ ఎట్లా నిండిపోతాయి గదండీ! ఒక మనిషి ఇంట్లో బాలేకపోతే, ఆ వైబ్రేషన్ గాని మా ఇంట్లో ఆ థాట్స్ గాని అంటే కొంచెం ఇంట్లో గూడా గొడవలు గూడా అన్నయ్య ఫ్యామిలీ అక్కడే ఉంటారు. అందరూ కలిసి పడదు ఒకరికొకళ్ళకి. ఆ వైబ్రేషనే నాకు నచ్చలేదు. అసలు ధ్యానం చేద్దామంటే కుదరదు. ఏంటసలిది అని అనుకోని ఇంకా నాకు బ్రెత్‌లెస్ స్టేట్‌కెళ్ళిపోయి నాకొక నేను శ్వాస తీసుకోవాలని చెప్పేసి మార్నింగ్ 6:00కి డాబా పైకెళ్ళాననమాట. అసలు గాలి గూడా ఆడట్లేదు నాకు. అక్కడ వెళ్ళి ఇట్లా కొంచెం శ్వాస అక్కడ వచ్చింది నాకు. శ్వాస తీసుకుంటున్నా. అక్కడ సన్‌రైజ్ ఆ రోజు ఎంత బ్యూటిఫుల్‌గా కనిపించిందంటే నిజంగా మదర్ నేచర్ మనల్ని ఎట్లా హీల్ చేస్తదంటే అంత బ్యూటిఫుల్ సన్‌రైజ్ నేనెప్పుడు చూడలేదు. ఇట్లా మేఘంలో నుంచి అప్పుడే సూర్యుడు పుడుతున్నాడనమాట. చిన్నగా ఇట్లా ఆరెంజ్ కలర్‌లో ఇట్లా బయటకొస్తున్నాడు. అంత బ్యూటిఫుల్ సీన్ చూసేసరికి నాకు కొంచెం మైండ్ కామ్ స్టేట్‌లోకొచ్చేసింది. అబ్బా! ఎంత అందంగుంది, ఎంత బ్యూటిఫుల్‌గుంది అని అనుకుంటున్నా. అనుకోగానే నా తలపై నుండి ఫుల్ ఇట్లా విండొస్తుందనమాట. గట్టిగా నాకు సౌండ్ బర్డ్ సౌండ్ వినబడుతుంది. అరే! ఏంటి ఈ విండ్ ఎక్కడి నుంచొస్తుంది నా పైన అని చూస్తే ఒక హండ్రెడ్స్ ఆఫ్ ప్యారట్స్ నా తలపై నుంచి ఇటు నుంచి వెళ్ళిపోతున్నాయన్నమాట ఫుడ్ కోసం. హండ్రెడ్స్ ఆఫ్ ప్యారట్స్ ఉన్నాయి. వాటి వాయిస్ అసలు ఒక గ్రీన్ కలర్ పరదా నా తలపై నుంచి వెళ్తున్నా అన్నంత బ్యూటిఫుల్‌గా ఉందన్నమాట. అన్ని, అన్ని చిలుకలు అలా సౌండ్ చేసుకుంటున్నాయి. ఆ బర్డ్ సౌండ్‌కి వాటి రెక్కల యొక్క గాలి గూడా నా ఫేస్‌కి తగిలిందన్నమాట. అంత దగ్గర నుంచి ఎళ్ళినాయి అవి. అంత బాగా హీల్ చేస్తది నేచర్ అని నాకప్పుడు తెలియదు. నేచర్ ఎట్లా కనెక్ట్ అయితది, మదర్ నేచర్ ఎలా హీల్ చేస్తది ఏం తెలీదు. కానీ నాకు ఒక కైండ్ ఆఫ్ కామ్‌నెస్ అంతా ఫీల్ అయ్యాననమాట. వావ్! అనిపించింది. అప్పుడు బ్రెత్ అందింది నాకు.
అక్కడి నుండి నేను కిందకి చూస్తే ఒక ఆంటీ కనపడ్డారనమాట. మా ఇంటి ముందే ఉంటారు. మేము పెద్ద ఇంట్రోవర్ట్ కాబట్టి ఎవరితో ఎక్కువ పరిచయం లేదు, చేసుకోలేదు. నా కాలేజ్ ఏదో, నా స్కూల్ ఏదో, నా స్టడీస్ ఏదో నేను చేసుకునేదాన్ని. కొంచెం ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు నాకంతే. కానీ నేనెప్పుడు ఫోన్‌లో ఇక్కడి నుంచి మా మమ్మీకి ధ్యానం గురించి చెప్పేదాన్ననమాట. మమ్మీ మెడిటేషన్ చెయ్యి బావుంటది. నాకు తగ్గింది. మంచిగుంది. నువ్వు కూడా చెయ్యి, నువ్వు కూడా చెయ్యి అంటే మా మమ్మీ వినేది కాదనమాట. నువ్వు చేసుకోవే నాకు కుదరదులే, కుదరదులే అని ఇంటి ముందు ఆంటీ ఉంటది. ఆమె కూడా చేస్తది ధ్యానం, ధ్యానం అని నీలాగానే. అంటే నేను చెప్పేదాన్ని. "వెళ్లి మమ్మీ ఆమె దగ్గరికెళ్ళు మంచిగా ఇద్దరు కలిసి చేసుకోండి" అది అని. మా అమ్మ వెళ్ళలేదు. ఎప్పుడు చేయలేదు. అట్లా చూడగానే ఆ ఆంటీ నాకు కనిపించింది. ఈ ఆంటీనే కదా ధ్యానం చేసేది అని అనుకున్నా. అనుకుని ఇంక వెళ్ళి ఆంటీ ఆహ్, హ్మ్, హ్మ్. మీ ఇంట్లో మెడిటేషన్ చేసుకోవచ్చా అని అడిగాననమాట. ఎందుకంటే నా ఇంట్లో నాకు కుదరట్లేదు. చేసుకో అమ్మా ఆహ్, ఆహ్, చేసుకో అదేంటి అంత మహాభాగ్యం నాకు అని చెప్పేసి మంచిగా తీసుకెళ్లారు ఆంటీ కూర్చున్నారు. అక్కడ 2, 3 డేస్ నేను చేసుకున్నా. కానీ ఏం చెప్పలేదు ఆంటీకి. 2 డేస్ చేసుకున్న తర్వాత "ఎందుకొచ్చిందమ్మా అక్కడి నుంచి మీ హస్బెండ్, పిల్లలు ఏరి రాలేదు. మీరొక్కరే వచ్చినారు. ఏంటి" అంటే నాకు బాగా ఏడుపొచ్చేసి అంతా చెప్పినా అనమాట. మా మమ్మీకి ఇట్లా ఉంది అది అని అంటే, "ఏం కాదమ్మా మంచిగయిపోతది, మంచిగయిపోతది. ఇక్కడ మనం పిరమిడ్ దగ్గరికెళ్దాము. పిరమిడ్ ఉంది బోధన్‌లో." మాది బోధన్ అనమాట. నిజామాబాద్ డిస్ట్రిక్ట్. పత్రిస్ సారు పుట్టి పెరిగింది అక్కడే అనమాట. నాకది కూడా ధ్యానంలోకొచ్చిన తర్వాత తెలిసింది. అక్కడున్నప్పుడు ఆయనెవరో తెలియదు నాకు. ఇక్కడ పిరమిడ్ ఉంది. మనం పిరమిడ్ దగ్గరికెళ్దాం. అందరు మాస్టర్స్ ఉంటారు. మనం గ్రూప్ మెడిటేషన్ చేద్దాం మీ ఇంట్లో. మంచి హీలింగ్ జరుగుతుంది మీ అమ్మకి. మంచిగయితది. అది అని చెప్పిందనమాట. సరే అని జెప్పేసి ఇంకా అక్కడెళ్ళాం. పిరమిడ్ దగ్గరికి ఆంటీని తీసుకెళ్ళింది. తీసుకెళ్తే ఆ పిరమిడ్ ఎక్కడుంది అంటే పత్రి సార్ ఎక్కడైతే పుట్టి పెరిగిన ఇల్లుందో ఆ ఇంట్లో వాళ్ళు పక్కన ఒక పిరమిడ్ కట్టిచ్చారనమాట. పిరమిడ్ కట్టిచ్చి అక్కడ సెషన్స్ నడుస్తూ ఉంటాయి. ఇంకా ఆ పత్రి సార్ ఆళ్ళ ఇంటిని ఈ ధ్యానానికి డెడికేట్ చేసిండనమాట. ఆ పిరమిడ్‌కి కూడా సావిత్రిదేవి పిరమిడ్ అని పేరు పెట్టినారు. అది ఆళ్ళ అమ్మ వాళ్ళ పేరనమాట. పత్రి సార్ యొక్క మదర్ వాళ్ళ నేమ్. అక్కడ తీసుకెళ్లినారు. అక్కడెళ్లి మెడిటేషన్ చేసినాం. అక్కడ నాకు వేరే మాస్టర్స్ పరిచయమైండ్రు. వాళ్ళు బాగా ధైర్యం ఇచ్చిండ్రనమాట. "ఏం భయపడొద్దు. ఇట్లా మరి కీమో అంటున్నారు డాక్టర్స్" అది ఇది అంటే వాళ్ళు చెప్పినారు. "ఇప్పుడు కీమో ఇస్తే ఆ పెయిన్ అంతా మైండ్‌లో రిజిస్టర్ అయితది. మళ్ళీ నెక్స్ట్ లైఫ్ తీసుకుంటే గూడా ఆ లైఫ్‌లో గూడా ఆ పెయిన్ వాళ్ళు భరించాల్సొస్తది" అని చెప్తే, నాకేమో మా అమ్మకి అస్సలు పెయిన్ ఇవ్వడం ఇష్టం లేదనమాట. ఆమె అసలే భయపడుతుంది గదా! నేను జూస్తున్నా ఈ కీమో స్కిప్ జేయడానికి ఇంకేదైనా సొల్యూషన్ ఉంటదా? ఇంకేదైనా సొల్యూషన్ ఉంటదా అని. అక్కడ సరే మనమైతే ధ్యానం చేద్దాము. మీరిట్లనే వదిలేస్తే బెటరేమో అన్నారు. నేను గూడా ఈ ఈ ఈ ప్రతి క్షణము బాధపడుతూ అట్లా మరీ వదిలేసిన దానికన్నా, ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉంటే బెటర్ గదా! అని నేను డిసైడ్ అయినా. నేను కీమో వద్దని అనుకున్నాను. కాకపోతే మా ఫ్యామిలీ, మా పెద్దనాన్న వాళ్ళందరూ ఒప్పుకోవాలి గదా! ఇంకా సరేలే ఏదో ఒకటి చేద్దామని జెప్పేసి అనుకున్న తర్వాత, మా చెల్లి వీసా హ్మ్, పని ఉండే అనమాట. హైదరాబాద్‌కెళ్ళి చేసుకునేది. నేనక్కడ హైదరాబాద్‌కెళ్ళినప్పుడు ఎవరో నాకు కాల్ జేసినారు. కాల్ జేసి, "పత్రి సార్ మీరు హైదరాబాద్‌లో ఉన్నారా? పత్రి సార్ ధ్యాన జగత్ ఆఫీస్‌లో ఉన్నారు. మీరెళ్లి పత్రి సార్‌ని కలవండి. ఆయన ఏదో ఒక సొల్యూషన్ ఇస్తారు మీకు" అని చెప్తే, ఓకే అని చెప్పేసి ఆ రోజు ఈవినింగే నేను, మా డ్యాడీ, మా చెల్లెలు అందరం కలిసి ఎళ్ళడం, పత్రి సార్‌ని ధ్యాన జగత్ ఆఫీస్‌లో అక్కడ కలవడం. ఆయన అడిగినారనమాట. "ఎందుకొచ్చినావమ్మా ఇక్కడికి" అని. అంటే 2017లో మళ్ళీ మా ఇంట్లో 2015లో సార్‌ని కలిసినా కదా! అట్లాంటాకెళ్ళి. 2016లో మా ఇంట్లో మెడిటేషన్ పెట్టించానమాట సార్‌తో క్లాసెస్. ఇక్కడికొచ్చినారు మా ఇంటికి. ఇక్కడ కూడా సెషన్స్ పెట్టించినాము. ఆ తర్వాత 2017లో మా మమ్మీకి ఇట్లా అయ్యేసరికి ఇండియాకెళ్ళాను. అప్పుడు అన్నారనమాట, "ఇండియాకెందుకొచ్చావు ఇట్లా" అంటే, "మమ్మీకి బాలేదు. ఇట్లా ప్రాబ్లమ్ ఉంది" ఇట్లా అంటే, "మా మమ్మీ బావుంటదా? బాగయితదా?" అని అడిగాననమాట. ఆయన ఒక్కటే అన్నారు. "ఆత్మజ్ఞానం నేర్చుకోలేదా?" అన్నారు. ఇవంతా ఈ రిలేషన్‌షిప్స్ అన్నీ నాటక బూటకాలని తెలియలేదా? నేర్చుకోలేదా ఆత్మజ్ఞానం? నాకేం మాట్లాడాలో అర్థం కాలే. నా ఫోకస్ అంతా అంటే తనొక ఆత్మ, తన లైఫ్ అయిపోయినప్పుడు తనెళ్ళిపోతది. తను మళ్ళీ లైఫ్ తీసుకుంటది. ఇవన్నీ నేను విన్నాను ఆడియోస్‌లో గానీ, అక్కడ సిట్యుయేషన్ వచ్చేటప్పుడు నాకు ఏమి గుర్తుకు లేదు. నా ఫోకస్ అంతా మా అమ్మని ఎట్లా సేవ్ చేసుకోవాలా అనే ఉందనమాట. అది తన జర్నీ గానీ, తన లైఫ్ తనదని అవన్నీ ఆత్మ అని ఇవన్నీ అసలు చావు లేదు. ఇదంతా అసలు అన్నీ మొత్తం మర్చిపోయాను నేనింక. అప్పుడు నేనేం మాట్లాడలే. ఈయనేమో మా అమ్మకేదో సొల్యూషన్ ఇస్తా అంటే ఈయనేంటి ఆత్మ గురించి మాట్లాడతాడా అనుకున్నా నేను లోపల. ఆయనిట్లా జూషినారు. చూసి నాన్ వెజ్ తింటే ఇవన్నీ ఒస్తాయి. వెజిటేరియన్‌గా మారితే ఏమీ రావు. ధ్యానం చేయాలి. ధ్యానం జెప్పు మీ అమ్మకి. శాకాహారిగా మార్చు. శాకాహారి అవ్వమని చెప్పు. కానీ ఫోర్స్ చేయగూడదు ఎవరిని. పుస్తకాలు చదువు. హీలింగ్ మాత్రం చేయగూడదు ఎట్టి పరిస్థితుల్లో. మీ అమ్మ గదా! నీకెంతో సేవ చేసింది గదా! నువ్వు గూడా ఎంతో చెయ్యు. ఫుడ్ వండి పెట్టు. అన్నీ చెయ్యు. హీలింగ్ మాత్రం చేయొద్దు. మెడిటేషన్ చెప్పు. పక్కనే ఉండు. బుక్స్ చదువు అని జెప్పేసి నాకు మ్యాగజైన్స్ అన్నీ ఒక కట్ట మొత్తం నా చేతిలో పెట్టినారనమాట. ఇగ మా నాన్న బాగా ప్లీడ్ అవుతూ ఉన్నారనమాట. అంటే "బాగయితదా? అదయితదా?" అంటే "బాగయిపోతదండి. మంచిగయితదని" అంటే మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నారు.
అడిగేసరికి ప్రతిసారి ఏం చెప్పినంటే, "నువ్వు నమ్మకం లేదా నా మాట పైన? నేను రాసివ్వాలా నీకు? రాసివ్వాలని" ఒక పేపర్ తీసుకొని ఆమె బాగవుతుంది అని చెప్పేసి రాసిచ్చిండనమాట. నాకంత నమ్మశక్యం లేకుండా ఉంది. ఆహ్, ఆహ్, నేనింకా సరే అని చెప్పేసి ఆయుర్వేదిక్ మెడిసిన్ ఏమైనా వాడాలా అని గూడా అడిగా ప్రతిసారిని. ఆయనకి మెడిసిన్ అంటేనే కోపమొస్తది కదా! అది ఆయుర్వేదిక్ అయినా లేకపోతే ఇంకా ఏ మెడిసిన్ అయినా ఆయనకి కోపమే వస్తది కదా! ఆయనేమో నమ్మకం లేదా జీసస్ పైన? అది ఇది అని ఒక్కసారి అరిచారనమాట. అంటే కొంచెం జీసస్ పైన నమ్మకం లేదా అని అన్నారు. నేను సరేలే అని చెప్పేసి ఎందుకొచ్చినాను. సరేలే బుక్స్ ఇచ్చారు, ధ్యానం చేయమన్నారు గదా! అని చెప్పేసి వెళ్ళా. అక్కడ గూడా ఈ పిరమిడ్ మాస్టర్స్ అందరూ పరిచయమయ్యారు గదా! పాపం వాళ్ళొక పెద్ద కాపర్ పిరమిడ్ పెడదాం చాలా బావుంటదంటే పెద్ద కాపర్ పిరమిడ్ కొని మమ్మీ బెడ్ పైన పెట్టినాము, ఫిక్స్ చేసినాము. మమ్మీ మెడిసిన్స్, వాటర్ అన్నీ దాని కింద పెట్టేదాన్ననమాట. ఒక 40 డేస్ గ్రూప్ మెడిటేషన్ చేద్దామని మా ఇంట్లో గ్రూప్ మెడిటేషన్ పెట్టినాము. చెప్పినా మా నాన్నకి, "ఈ 40 రోజులు మీరు నాన్ వెజ్ తేకండి ఇంట్లో. ఇంట్లో ఎవరు గూడా నాన్ వెజ్ తినొద్దు." అది ఇదని. కాకపోతే ఇంట్లో మా అన్నయ్య వదిన ఉన్నారు కాబట్టి, ఈమె పెత్తనాలేంటి, అక్కడి నుంచొచ్చి మా ఇంట్లో ఈవిడ పెత్తనాలేంటి అన్నట్టుగా వాళ్ళకు ఉంది గానీ, మా నాన్న మాత్రం ఒప్పుకున్నారు. నేనేదంటే అది చేస్తారింక మా నాన్న. సరే అని జెప్పేసి, అక్కడి నుంచి మా పెద్దనాన్న కాల్ జేస్తున్నారు. కీమోకి తీసుకురా అని జెప్పేసి నేను జెప్పిన. "మేము తీసుకురాము. అది ఆమె తట్టుకోలేదు. మేమిదే చేస్తాం" అని జెప్పి. ఇంగా తర్వాత నాకు ఇక రేపైతే ఇంక మీకు ఇంక కీమో స్టార్ట్ జేయాలి అన్న లెవెల్‌లో మా చెల్లి ఏమంటదంటే, అట్లా ప్రతిసారి చెప్పిండ్రు జీసస్ చేస్తాడని చెప్పి కనీసం "అక్క ఏ మెడిసిన్ లేకుండా ఎట్లా మంచిగయితది ఈ మనిషి? నువ్వు కీమో ఇయ్యకపోతే ఆల్టర్‌నేటివ్ మెడిసిన్ ఏదైనా చూద్దాము. ఆహ్, ఏది లేకుండా ఎట్లా? అసలు ఎట్లా హీల్ అయితదనుకుంటున్నావు అసలు? ఇదంతా ఏందసలు?" అని తను గూడా నమ్మలేదు. నేనేం చేసేదాన్నంటే, ఇక్కడ నా పిల్లలకి మెడిటేషన్ వచ్చు కదా! నా ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళేవాళ్ళు. వాళ్ళ కనెక్షన్ ఉంది కదా! హైయర్ సెల్ఫ్‌తో. అడిగిచ్చేదాన్ననమాట. ఏం జేయాలి? మరి ఇట్లా ఏం చేయాలి అనంటే, అక్కడి నుంచి మొత్తం గైడెన్స్ వచ్చిందనమాట. ఏంటి షిమోగా మా చెల్లెలే ఇది ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ తీసుకొస్తదని చెప్పేసి. మా మమ్మీ అక్కడ జ్యూస్ ఇస్తుంటే కూడా నేను జ్యూసే తాగు నువ్వు ఇంకేం తినకని చెప్పా గదా! ఆ జ్యూస్ గూడా ఆమెకు పడట్లేదు. నాకు క్యారెట్ నచ్చదు నేను ఈ జ్యూస్ తాగదని కూర్చుంది. అరే! జ్యూస్ తాగితే తగ్గిపోతది మమ్మీ నీకు ఇది తాగంటే తను తాగదు. నేను మళ్ళీ మా పిల్లలకి కాంటాక్ట్ అవ్వడం. ఈమె జ్యూస్ తాగనంటుంది మరి ఇంకేమైనా సొల్యూషన్ ఉందా? ఇంకేం చేయాలి నేను అనంటే, ఫుడ్ పెట్టొద్దన్నారు కదా! 6 వీక్స్. అంటే ఫుడ్ పెట్టొచ్చు కానీ సాల్ట్ ఇవ్వకూడదు, షుగర్ ఇవ్వకూడదు. నో సాల్ట్, నో షుగరు. కొంచెం కొంచెం ఆకలైనప్పుడు మాత్రమే పెట్టాలి అంటే, ఇక చిన్న పిల్లలకి మన చిన్న గిన్నెలో ఒక 3, 4 ముద్దలు కలిపి పెడతాం గదా! అట్లా రైస్, యోగర్ట్ తను ఆకలైంది అన్నప్పుడు మాత్రమే అంతవరకే ఇచ్చేదాన్ననమాట. మా రిలేటివ్స్, మా అత్తలందరొచ్చి చూసి, "నీకు పిచ్చి పట్టిందా? నీకు ఇట్లాంటి మనుషులకి బలం గావాలంటే నువ్వు నాన్ వెజ్ పెట్టాలా? నువ్వేంది చిన్న పిల్లలకి ఫుడ్ పెట్టినట్టు 4 ముద్దలు పెడుతున్నావు మీ అమ్మకి. నువ్వు బతికిచ్చడానికొచ్చినావా? బ పైకి పంపడానికొచ్చినావా మీ మమ్మీని?" ఇట్లాంటియన్నీ అంటుంటే నాకు కంప్లీట్ ట్రస్ట్ ఉంది మాస్టర్స్ పైన. కానీ ఇటు కొంచెం భయం గూడా ఏస్తుందనమాట. కానీ నేను కంప్లీట్‌గా మాస్టర్స్‌ని ట్రస్ట్ చేస్తా. ఇగ ప్రతిసారి గూడా ఒకటి రాసిచ్చేసినారు గదా! ఆమె మంచిగయిపోతదని చెప్పేసి. ఇగ నాకు అవసరం లేదని డిసైడ్ చేసేసుకున్నా అనమాట. ఆమెకు ఆకలైనప్పుడు ఫుడ్ పెట్టడం, అప్పుడప్పుడు జ్యూస్ ఇవ్వడం, కోకోనట్ వాటర్ ఇవ్వడం. ఈ 40 డేస్ మెడిటేషన్ ఎంత బాగా జరిగిందంటే, రోజు ఒక 10 మాస్టర్స్ వచ్చేటోళ్ళు. వచ్చేటోళ్ళందరూ గూడా వెజిటేరియన్స్. రోజొచ్చి ఒక మాస్టర్ క్లాస్ చెప్పి, ప్రతిసారి ఫ్లూట్ మ్యూజిక్ పెట్టుకొని మేము గంట సేపు ధ్యానం చేసేవాళ్ళం. ఫస్ట్ 1 వీక్ మా అమ్మ అట్లా బెడ్‌లో ఉండే చేసేది. తర్వాత 1 వీక్ నెక్స్ట్ వీక్ వచ్చి కూర్చొని మా ముందు చేసి చేయడం మొదలుపెట్టింది. థర్డ్ వీక్, ఫోర్త్ వీక్, ఫిఫ్త్ వీక్, సిక్స్త్ వీక్ 40 డేస్‌కి కంప్లీట్‌గా హీల్ అయిపోయి తన పనులు తానే చేసేసుకునే స్టేజ్‌కొచ్చేసిందనమాట. మళ్ళీ మేము మెడిసిన్ గూడా అడిగినాం గదా! అక్కడ షిమోగాలో ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంటదని ఆ మెసేజ్ వచ్చిందనమాట. అది మా చెల్లెల ద్వారా వచ్చింది. మేమింకా ఆల్టర్‌నేటివ్ ఏమైనా చూద్దామని. ఆ షిమోగా మెడిసిన్ వచ్చిన తర్వాత మళ్ళీ నేనిక్కడ మా పిల్లల్ని కూర్చోబెట్టి మళ్ళీ అడిగిచ్చాననమాట. ఇది కరెక్టేనా? ఈ మెడిసిన్ కరెక్టేనా? మా పెద్దనాన్న ఏమంటారంటే, హైదరాబాద్‌లో ఆయుర్వేదిక్ ఉన్నాయి గదా! మీరు షిమోగా దాకా ఎందుకెళ్ళడం? ఇక్కడే ఉన్నాయి. అక్కడిదాకా బెంగుళూరు దాకా అవసరం లేదు అని ఆయనే చెప్పడం. నేనిక్కడ మళ్ళీ మా పిల్లల్ని కూర్చోబెడితే హైదరాబాద్‌ది కాదు మమ్మీ మీరు షిమోగాకే వెళ్ళాలని వీళ్ళు నాకు సజెస్ట్ చేయడం అనమాట. ఇదంతా హాస్టల్ మాస్టర్స్, ఫిజికల్ మాస్టర్స్, బోధనలో ఉన్న మాస్టర్స్, గ్రూప్ మెడిటేషన్, పిరమిడ్, ధ్యానము ఇవన్నీ కలిసి అద్భుతమైన హీలింగ్ జరిగిందనమాట మా అమ్మకి. అది గూడా మొన్నొక షేర్ చేసుకున్నప్పుడు ఒక ఎక్స్‌పీరియన్స్ అది వాళ్ళు ఏం చెప్పినారంటే అదే మనకి కాజల్ బాడీ ఉంటదంట. ఓకే. మనకి 7 బాడీస్ ఉంటాయి గదా! కాజల్ బాడీకి ఒక కాజ్ అనేది అంటే నేను బ్రతకాలి, నేను నా హస్బెండ్‌కి చెయ్యాలి అని నేను బతకాలి అని మా అమ్మ అనుకున్నారు గదా! ఆయన కోసం బతకాలి అని నిస్వార్థంగా. అట్లా మనకొక రీజన్ ఉండి, మనం నిస్వార్థంగా ఉండి, అలా ఉంటే అది ఖచ్చితంగా అంత ఫాస్ట్‌గా అందుకే హీలింగ్ జరిగిందనమాట. ఇప్పుడు 'సీతారామ బుక్‌లో' సీతామాత గూడా అదే అంటారు కదా! ఇవ్వడమే ప్రేమ అని. ఇవ్వడమే ప్రేమ. ఆహ్, గివింగ్ ఈజ్ లవ్. ఆ లవ్ ఫ్రీక్వెన్సీకి మనం కనెక్ట్ అయినప్పుడు, అన్‌కండిషనల్ లవ్ ఫ్రీక్వెన్సీలో మనం ఉన్నప్పుడు హీలింగ్ బాగా ఫాస్ట్‌గా జరుగుతదనమాట. అంటే మెడిటేషన్ కూడా మనందరం మెడిటేషన్ సాధన చేస్తూ ఉన్నాం. కానీ డే టైమ్‌లో కానీ అది నాకు ఈ ఎక్స్‌పీరియన్స్ అంతా అయిన తర్వాత ఏమర్థమైందంటే, లవ్ ఈజ్
ద అల్టిమేట్ పవర్. లవ్ ఈస్ ద అల్టిమేట్ పవర్. మనం సాధన చేయాల్సిందంతా ప్రేమనే అనమాట. ఇక్కడ గంటలు గంటలు ధ్యానం చేసి మళ్ళీ కోపం వచ్చేసి ఏదో వచ్చేసి అంతా కోల్పోయిన దానికన్నా ప్రతి క్షణం మనం ఆ ప్రేమతత్వంతో ఉంటున్నామా లేదా, ప్రేమతో మాట్లాడుతున్నామా లేదా. నేను చెప్పా కదా, మా అమ్మ చిన్నప్పటి నుంచి ప్రేమతత్వమే ఉంది అని, ఒక్కసారి కూడా కొట్టలేదు తిట్టలేదు అని. ఆ లవ్ ఎనర్జీస్ ఆమె దగ్గర ఉంది. దాంతోనే ఆవిడ ఫాస్ట్ గా హీల్ చేసుకుంది. దాంతోనే ఆవిడ పిరమిడ్ ని, మాస్టర్స్ ని, ఈ మెడిసిన్ ని అన్నిటిని కూడా, అన్ని హీలింగ్ టూల్స్ ని తను అట్రాక్ట్ చేసుకోగలిగింది అనమాట తన లైఫ్ లో. ఇది ఫ్రెండ్స్, మంచిగా హ్యాపీగా నేను మా చెల్లెలు హ్యాపీగా ఓకే, మిషన్ ఇస్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసినాము. మా అమ్మ కాకపోతే రోజు మా అమ్మకి మేక్ షూర్ చేసేది అనమాట, ఎవ్రీడే నువ్వు 3 గంటలు ధ్యానం చేయాలని. 3 గంటలు ప్రతిరోజు ధ్యానం చేసేది. ఇక్కడ నుండి నేను బుక్స్ చదివేదాన్ని ప్రతిరోజు 1 అవర్ ప్రతిరోజు బుక్స్ ఫోన్లో చదివేదాన్ని నేను. అలా కంటిన్యూ అవుతూ ఉంది నా జర్నీ. మా మమ్మీ ఆ తర్వాత మా డాడీకి మంచిగా సేవ చేసుకుంది. ఆ తర్వాత మా డాడీ 2017 డిసెంబర్లో ఆయన బాడీ వేకేట్ చేసినారు 2019లో. సో మా అమ్మ 2.5 అవర్స్ ఉంది అలా, ఏ కీమో ట్రీట్మెంట్ లేకుండా కేవలం ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ ధ్యానం చేసుకుంటూ తన పనులు తాను చేసుకుంటూ ఉంది. ఆ తర్వాత మా డాడీ బాడీ వేకేట్ చేసినారు. మా డాడీ బాడీ వేకేట్ చేసినప్పుడు మా అమ్మ చేతుల్లోనే ఆయన వేకేట్ చేసిండ్రనమాట. అసలు ఎంత పడుకున్నట్టే పోయినారే అని మా అమ్మ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంది. తను దట్ ఈస్ వాట్ షీ వాంట్స్ టు డూ రైట్. ఆయనకి సేవ చేయాలనుకుంది, చేసుకుంది. కానీ ఒక్కసారి ఆయన పోయిన తర్వాత మేమేం చెప్పినా తను వినలేదు. తను ధ్యానం చేయలేదు, తను మెడిసిన్ తీసుకోలేదు, ఇక వెళ్ళి వంట చేయలేదు, ఆ బెడ్ నుంచి బయటపడలేదు. నేను ఎంత చెప్పినా, పిల్లలు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు, నువ్వు ఉండాలి, అది ఇది నువ్వు ఎంతో మంది చెప్పాలి మమ్మీ, నీకు మంచిగా అయింది కదా, అందరికి నువ్వు చెప్పు అంటే ఆహా, తను ఆయనతోనే ఉండాలి. 6 మంత్స్లో మళ్ళీ తను బాడీ వేకేట్ చేసినట్టు విత్ ఇన్ 6 మంత్స్ మా డాడీ పాస్ అయిన తర్వాత. నేను కూడా ఇక తర్వాత 3 మంత్స్ తర్వాత నాకు అర్థమైంది, నేను ఫోర్స్ చేయలేదు, తనకు ఆయనతోనే ఉండాలని చెప్పేసి ఇంకా వదిలేసా. సో అంటే మన బాడీలో ఎంత పవర్ ఉందండి. మనం కావాలనుకుంటే హీల్ అయిపోవచ్చు, కావాలనుకుంటే మన బాడీ వేకేట్ చేసేయచ్చు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ మెడిటేషన్ రైట్. మెడిటేషన్, లవ్ అండ్ గ్రాటిట్యూడ్ అండి, ఈ 2 ఫ్రీక్వెన్సీస్ని మనం మంచిగా పట్టుకుని ఉంటే ప్రతి క్షణం ఆనందంగా ఉండొచ్చు ఫ్రెండ్స్. అలా కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఇక ఆ తర్వాత మెసేజెస్ రావడము, ఇప్పుడు నాకు బాబాజీ ద్వారా కిడ్స్ పైన వర్క్ చేయాలని ఒక ప్రాజెక్ట్ వచ్చింది. సో కిడ్స్ పైన వర్క్ చేస్తున్నాను ఇప్పుడు. ఈ సెషన్ అయ్యే ముందు కూడా పెద్ద టీనేజర్స్ వచ్చినారు మెడిటేషన్ కోసం. నిన్న వచ్చినారు, మళ్ళీ వచ్చి సాధన చేసుకుంటాము మేము కొద్దిసేపు, మాకు ఈ టైమే వీలవుతుంది అని అంటే సరే అని వాళ్ళకి టైం ఇచ్చే, అందుకే 15 minutes లేట్గా వచ్చేది సెషన్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ for giving me this opportunity. ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నా, షేర్ చేసి ఉన్నా ప్లీజ్ టు. ఆసమ్ ఎక్స్పీరియన్సెస్ స్వయం. చాలా బాగున్నాయి మీ ఛానల్ స్పీచ్లెస్. యా, చాలా అసలు అద్భుతం. యా, చాలా బాగున్నాయి నిజంగా. అన్ని మేనిఫెస్ట్ చేసుకున్నారు. ఈవెన్ అమ్మ వరకు వెళ్ళిన అదొక పెద్ద ప్రాజెక్ట్ అమ్మతో మీరు చేసింది. యా 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 యా, చాలా అసలు అదే కొంతమందికి మనం చెప్పాలని వస్తే అన్ని పక్కకు జరిగిపోతాయి. ఈవెన్ వర్క్ కూడా అంతే, నా విషయంలో కూడా అట్లాగే అయింది. వచ్చిపోతున్నాయి, ఏది ఉండట్లేదు అంటే మనం ఆ విజ్డమ్ తీసుకోవడమే. ఇంకా ఆ టైంలో అసలు ఆ విజ్డమ్ మనకు అందాలని రాసిపెట్టి ఉంటే నిజంగా టైంలో ఏ డిస్టర్బెన్సెస్ ఉండవు మనకు. ఈవెన్ వర్క్ అయినా, ఫ్యామిలీ ఇష్యూస్ అయినా, ఏవైనా కదా. అవునండి, అవునవును. ఈ కిడ్స్ ప్రాజెక్ట్ కూడా అంటే నాకు మళ్ళీ ఒకటి ఏంటంటే, ధ్యాన ప్రచారం చేయాలంటే నేను బాగా షై అని చెప్పాను కదా, నేనేమి వెళ్ళి ఇట్లా మాట్లాడలేను అందరి ముందు వెళ్ళి ఇలా చేయాలి అని చెప్పలేను. ఏదో నా ఫ్రెండ్స్ అయితే కంఫర్టబుల్ గా ఫోన్ లో మాట్లాడిస్తే కంఫర్టబుల్ గా ఉంటా. అంటే వెళ్ళి ఎక్కడికైనా ఇలా ఒక స్టేజ్ పైన వెళ్ళి మాట్లాడము అలాంటి అంటే నాకు చాలా భయం. ఈ యొక్క టెంపుల్ అని చెప్పాను కదా, శివ టెంపుల్ రోజు వెళ్తామని. 2020లో ఇన్నర్ జర్నీ ప్రోగ్రామ్ ఉండే కదా మనకి, ఒకటి బాలకృష్ణ సార్ చేసినారు ఇన్నర్ జర్నీ ప్రోగ్రామ్. అది జాయిన్ అయినప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ వచ్చింది అనమాట. బాబాజీ నన్ను ఆ టెంపుల్ విజన్ లో ఆ టెంపుల్ తీసుకెళ్లినారు. మా టెంపుల్ లో ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక 1,00,000 దీపాలు ముట్టిస్తారు. ఒక రోజు కార్తీక పౌర్ణమి టైంలో 1,00,000 దీపాలు ముట్టిస్తారు. అది నాకు చాలా ఇష్టం అనమాట. టెంపుల్ మొత్తం ఇట్లా వెలిగిపోతుంది. ఇమాజిన్ చేసుకోండి, 1,00,000 దియాస్తోని టెంపుల్ ఉంటే, గుట్ట పైన ఉంటుందని చెప్పా కదా, కింద రోడ్ నుంచి స్టార్ట్ చేస్తే గుట్ట పైన అంతా ఇట్లా దీపాలు ముట్టించేస్తారనమాట. మనం అందరం, నేను ఒక 5 దీపాలు, ఇంకొకరు వచ్చి 5 దీపాలు, అట్లా 1,00,000 వాళ్ళు చిప్పలు అవి పెడతారు. మనం వెళ్ళి ఆయిల్ వేసి పెట్టాలా. ఎక్కడెక్కడ చుట్టూ విలేజెస్ నుంచి కూడా అందరూ వచ్చి ముట్టిస్తారు అనమాట. ఆ గుట్ట మొదలు నుంచి గుట్టంతా దీపాలు, టెంపుల్ మొత్తం దీపాలు, 1,00,000 దియాస్ ఉంటాయి. నాకు చాలా ఇష్టం అది. ఆ విజన్ నాకు కనిపించింది. ఆ దీపాలలో అక్కడికి ఆయన తీసుకెళ్ళి
నువ్వు ఇన్ని దీపాలు ముట్టించాలని చెప్పిననమాట. 1,00,000 మందికి ధ్యానం చెప్పాలని. వావ్! దట్ ఈస్ ద ప్రాజెక్ట్. నేను బయటకెళ్ళను, నేను మాట్లాడను. ఇది ఎట్లా పాసిబుల్ అయితదసలు? ఈ ఆ! నా ధ్యానం ఏదో నేను జేసుకుంటున్నా గదా! యాహ్! నాకు ఫస్ట్ గూడా సర్వీస్ జేయాలని నచ్చినప్పుడు గూడా నన్ను సర్వీస్ జేయమని అంటున్నారు. నాకేమో బయటకెళ్ళి మా హస్బెండ్ గూడా కొంచెం బయటకెళ్ళి ఎక్కడంటే అక్కడ ఎళ్ళడం అంత ఇష్టం లేదు. నేనేదో ఒకసారి ఆపర్చునిటీ వస్తే ఇక్కడెళ్ళా 1 అవర్ దూరం. ఆహా! నువ్వెక్కడెళ్తున్నావు? ఏం చేస్తున్నావు? నువ్వసలు ఆ రూట్ ఏదో మనకు తెలియదు. అక్కడ ఎవరుంటారో తెలవదు. నువ్వెళ్ళి ఏం ధ్యానం చెప్తున్నావు నాకర్థం కాదు. నువ్వేమన్నా గురువా? సద్గురువు ఉన్నారు గదా! వాళ్ళొచ్చిండ్రు ఈ పనులన్నీ చేయడానికి. నీ హ్మ్. పని అది గాదు. నీ పని పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో ఉండడం. నీకు ధ్యానం ఇష్టమైతే ఇంట్లో చేసుకో. ఎక్కడ పడితే అక్కడెళ్ళి చెప్పడాలు ఇవన్నీ మానేసేయి హ్మ్. అనేసరికి కరెక్టే గదా! కానీ నాకెళ్ళి చెప్పాను గానీ అక్కడ కూడా చాలా భయమేసింది అందరి ముందు చెప్పాలంటే. ఆ! నేననుకున్నా అబ్బో! ఇది చెప్పడం నా వల్ల గాదు. నా మాస్టర్స్ నాకు ఇంకేదన్నా వేరేది ఇయ్యండి అని. మళ్ళీ మా పాపకుంది కదా కనెక్షన్. కూర్చోబెట్టి అడిగాననమాట. ఈ బయటకెళ్ళి చెప్పడాలు డ్యాడీకి ఇష్టం లేదు. నేను గూడా ఆ! పెద్ద కాన్ఫిడెంట్‌గా చెప్పట్లేదు. నా సర్వీస్ ఎట్లా చేయాలో అడుగు అనంటే, ఆ! మమ్మీ నువ్వెక్కడికెళ్ళనే అవసరం లేదు. ఇంట్లో ఉండి నువ్వు ధ్యానం చేస్తే చాలంట. ధ్యానం గూడా సేవ అంట. నువ్విక్కడ మెడిటేషన్ చేస్తే ఆ మెడిటేషన్ ఎనర్జీకి ఎక్కడన్నా బర్డ్‌కి ఏదన్నా ఫుడ్ దొరకకుండా అట్లా వెతుకుతూ ఉంటది గదా అది. ఆహా! ఆ ఎనర్జీ అక్కడికెళ్ళేసి బర్డ్‌కి ఒక సిగ్నల్ వస్తదనమాట. ఎక్కడ ఎగ్జాక్ట్‌గా ఫుడ్ ఉన్నదో తెలుస్తది దానికి. వావ్! ఎగ్జాక్ట్‌గా ఆ ప్లేస్‌కెళ్ళేసి తింటది. అట్లా హెల్ప్ అయితదంట మెడిటేషన్ ఎనర్జీ అనేది ఎర్త్‌కి. హ్మ్. సో, నువ్వు వీలైనంత సేపు ధ్యానం అంట చెయ్యి మమ్మీ. అదే నీ సర్వీస్ అని చెప్పిందనమాట. అక్కడి నుంచి ఓకే. నా తరపున మదర్ ఎర్త్‌కి నేను మంచిగా చెప్పినా కదా! మదర్ ఎర్త్ కోసం రోజు 3 గంటలు ధ్యానం చేస్తా. ఏ ఎక్స్‌పెక్టేషన్ లేకుండా అని అట్లా 3 అవర్స్ మెడిటేషన్ చేసుకునేదాన్ని. ఈ హుహుహు. 2020లో బాబాజీ ఇట్లా చెప్పగానే ఈయనేంట్రా బాబోయ్! ఈయనేంట్రా బాబోయ్! నాకింత పెద్ద పని చెప్పిండ్రు అని ఇది ఎలా జరుగుతదసలు అని అనుకున్నా. యాహ్! కానీ మీరన్నట్టు ఆ ఆపర్చునిటీస్ అలాగే వస్తూ ఉంటాయి. ఆ! వస్తూ ఉంటాయి. లాస్ట్ ఇయర్ హ్మ్. ఏమైందంటే, మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మామ్ ఇంటికొచ్చినారనమాట. హుహు. ఆమె నేను ఏం చేస్తానంటే కానీ నాకు జాబ్ చేయాలనే కోరిక చాలా ఉంది. ఎన్ని సార్లు ప్రయత్నించినా అది వర్కౌట్ అయ్యేది కాదు. ఆ బుక్ తీసి చదివితే పిల్లలు సిక్ అయ్యేటోళ్ళు, హస్బెండ్ సిక్ అయ్యేటోడు, లేకపోతే నేను సిక్ అయ్యేదాన్ని. ఏదో ఒకటి అయ్యేదనమాట నాకు. హ్మ్. ఎప్పుడు జాబ్ చేద్దామన్నా ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తది. నాకు ఇండియాలో కూడా నేనెళ్ళినప్పుడు కూడా నాకంత హెల్త్ బాలేకపోయినా నేనెళ్ళి డాట్ నెట్ జాయిన్ అయ్యా. డాట్ హుహు. నెట్ చేస్తాను అది ఇది అని చెప్పేసి. కంప్యూటర్ బ్యాక్‌గ్రౌండ్ బీసీఏ అండ్ ఎంఎస్ఐఎస్ చేశా. హుహు. డాట్ నెట్ జాయిన్ అయ్యా. ఇమ్మీడియేట్‌గా నాకు గాల్ బ్లాడర్ రిమూవల్ సర్జరీ అయిపోయింది. ఆ కోరిక అసలు తీరట్లేదు. అదే. కానీ ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉంటే అనుకోకుండా నా ఫ్రెండ్ అందులో పెట్టించడము, సాఫ్ట్‌వేర్ జాబ్ నాకు రావడము, ఆ టెస్టింగ్ జాబ్‌లో చేయడం మంచిగా ఎంజాయ్ చేశాననమాట ఆ జాబ్. అంటే నేను ఏం ప్లాన్ చేయకుండా వచ్చేసింది నా దగ్గరికి. కాకపోతే పిచ్చెక్కువైపోయింది దాని పైన. ఆ! మళ్ళీ మాస్టర్స్ తీసుకొచ్చి కూర్చోబెట్టిర్రు. నీ పని అది కాదు ఇది అని. అప్పుడు కూడా నా పిల్లల్ని అడిగినా, "నాకెంత ఇష్టం ఈ జాబ్. ఇది ఎందుకిట్లా ప్రాబ్లమ్ క్రియేట్ అయింది? అందరూ చేస్తున్నారు కదా! నాకెందుకనంటే" నా కొడుకు చెప్పాడనమాట. "మమ్మీ నువ్వు 7 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంకొక జాబ్ చేస్తావంట. ఆహ్, అప్పుడు మంచి జాబ్ చేస్తావంట నువ్వు" అనంటే నేననుకున్నాననమాట. వీళ్ళేదో చెప్తారు నాకు. అసలు నేను ఇప్పటిదాకా నాకు ఎక్స్‌పీరియన్స్ లేదు. ఇంకా మళ్ళా 7 ఇయర్స్‌కి నాకు 40 ఇయర్స్ వచ్చిన తర్వాత నాకెవడు జాబ్ ఇస్తాడు? ఈళ్ళేదో చెప్తారు మంచి జాబ్ అంటే ఇంకా ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఇంకెక్కడ జాబ్ వస్తదని నేననుకున్నా. ఆ! కానీ అంత ప్లాన్ ఎట్లా జరుగుతదంటే నిజంగా అది కంప్లీట్‌గా మర్చిపోయినా. ఆ! మర్చిపోయా. ఇప్పుడు మా పిల్లలు జెయ్యరు. అప్పుడు బాగా జేసేవాళ్ళు గానీ, ఇప్పుడు వాళ్ళు గూడా మర్చిపోయారు. నేను గూడా వదిలేసిన. వాళ్ళకి టైం వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళొస్తారని జెప్పేసి. అవును. ఈ స్కూల్ టెన్షన్‌లు అది ఇది అని చెప్పి కాకపోతే ఉన్నారు. షీ ఈస్ ఎ వేగన్ నౌ. వేగన్ హ్మ్. తనంతా అట్లా ఉంది. బట్ ఇవన్నీ ఈ డిఫరెంట్ దాంట్లో పడిపోయారనమాట ఇప్పుడు. కానీ నాకు తెలుసు వాళ్ళెప్పుడు రెడీగుంటే మళ్ళీ వాళ్ళొస్తారని. ఇగ నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు వాళ్ళని. హుహుహు. ఇంగా అనుకోకుండా లాస్ట్ ఇయర్ ఏమైందంటే అసలు లోపల బాధుంది. అరే! నేను చేయలేకపోతున్నానేంటి ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయలేకపోతే ఎన్ని ఎక్స్‌పెన్సెస్ వచ్చినా, ఎంతమందికి ధ్యానం చెప్పినా ఇదంతా బావుంది. కానీ ఆ హ్మ్. ఒక్కటి మాత్రం అరే! ఇదెందుకు మిస్ అయితుంది నా లైఫ్‌లో అన్న అది ఉండేది. హ్మ్. వచ్చిన తను "ఏం జాబ్ చేస్తారు మీరు?" అంటే నేను సబ్స్టిట్యూట్ టీచింగ్ చేస్తాను ఇట్లా అని చెప్పినారనమాట. చెప్పగానే హ్మ్. నేను ఓకే. ఎట్లా చేస్తారు ఏంటంటే పాపం ఆమె అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆహ్, హుహు. మంచిగా అప్లై చేసేసినా డాక్యుమెంట్స్ అన్నీ గూడా సబ్మిట్ జేయలేదు. హుహు. నీకొచ్చేసిందని జెప్పేసి లాస్ట్ ఇయర్ నవంబర్ 11కి ప్రతిసారి బర్త్‌డే రోజు నాకు జాయినింగ్ బెట్టినిరు స్కూల్లో స్కూల్‌లో. ఆ! టీచర్. సబ్స్టిట్యూట్ టీచర్‌గా. ఓకే. ఓకే. నేను ఇంకా డాక్యుమెంట్స్ గూడా మొత్తం సబ్మిట్ జేయలే. అంటే ఆయన బర్త్‌డే రోజే చూడండసలు నాకు. ఆ! అదే గదా! సో, ఇక్కడ అద్భుతం ఏంటంటే నేనెళ్తాను. నేను నాకు ఒకసారి మెడిటేషన్ చేసినప్పుడు కిడ్స్‌కి చెప్పాలి మెడిటేషన్ అనొచ్చింది. ఎట్లా చెప్పాలని గూడా ఆయనే ప్లాన్ చేసినారనమాట బాబాజీ. స్టోరీ, ఆర్ట్ అండ్ మెడిటేషన్. ఆ! డైరెక్ట్ మెడిటేషన్‌లో కూర్చోబెడితే వాళ్ళు చెయ్యరు. వాళ్ళకి బోర్ కొడతది. ఆ! ఒక స్టోరీ చెప్పాలి. ఒక ఆర్ట్ చేయించాలి వాళ్ళతోని. అంటే వాళ్ళని అట్లా మైండ్‌ఫుల్‌గా వాళ్ళని తీసుకొచ్చేసి ఆ! వాళ్ళకి మెడిటేషన్ చెప్పడం. ఇది మెసేజ్ ఇచ్చేసి ఎళ్లినారు. సో, మేము బాగా ప్లాన్ జేసినాం. నేనిప్పుడు ఇలా మాస్టర్స్ మెసేజెస్‌తోనే నేనొక
నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్‌లో ఫ్రెండ్స్ కలిసి పెట్టుకుంటే నన్ను ఉండమంటే నేను అందులో ఉన్నాను. ఓకే. జాయిస్ అని జాయిస్ అనే ఒకటి షిబు అని ఆయన స్టార్ట్ చేసినారు. సో, ఓ ఆయన ఇక్కడ మినీ ధ్యానవార్షికం చేసినప్పుడు మాకు మాస్టర్ ద్వారా మెసేజ్ వచ్చింది. ఆ మాస్టర్ ఇక్కడ గెస్ట్ స్పీకర్ అవ్వాలని చెప్పేసి. ఓకే. వేరే వాళ్ళ ద్వారా. సో, ఆయన్ని ఇన్వైట్ చేసినాం. ఆయన ఎవరో నాకు తెలియదు. వచ్చి ఇన్వైట్ చేసి వచ్చి ఆయన మెడిటేషన్ చెప్పి వెళ్ళిన తర్వాత ఆయనకొచ్చిన మెసేజ్ ప్రకారం ఆయన ఒక స్టార్ట్ చేసినారన్నమాట ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అండ్ మీరు ఉండాలి దీంట్లో అని అట్లా ఆయన చెప్పినారు. కానీ నాకు మదర్ దగ్గర నుంచి అక్కడ ఆయన కాల్ చేయకముందే నాకు మెసేజ్ వచ్చేసిందన్నమాట. ఐ హావ్ టు బీ ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఐ హావ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ అని. వావ్! అందుకని ఆయన అడగగానే నేను ఇమ్మీడియేట్‌గా నాకు ఆల్రెడీ మెసేజ్ చేసి చెప్పేసిన. సో, ఓకే. మేము ధ్యానం చేస్తుంటే ఈ కిడ్స్ ప్రాజెక్ట్ చేయాలని వచ్చింది. కిడ్స్‌కి ఇక మేమందరం కలిసి ఒక స్టోరీ క్రియేట్ చేసేసి, ఒక ఆర్ట్ అంతా ప్లాన్ చేసినామన్నమాట. కానీ నాకు అనిపించింది, అరే ఇంత ప్లాన్ చేస్తున్నాం. అక్కడ వచ్చేది 40 కిడ్స్ వస్తారు. ఆ తర్వాత 20 కిడ్స్, 40 కిడ్స్ వస్తున్నారు. ఇంత బాగా ప్లాన్ చేసేస్తున్నాం. మంచిగా అనిపించింది. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినాము సెషన్స్ ఆహా! కిడ్స్‌కి. ఓకే. అనిపించిన తర్వాత ఈ టీచింగ్ జాబ్ వచ్చింది కదా! అక్కడ నాకు వెళ్ళక ముందు పత్రిజీ నేను అనుకున్నా, అరే 7 ఇయర్స్ బ్రేక్ వచ్చిన తర్వాత 8 ఇయర్స్ బ్రేక్ తర్వాత మళ్ళీ జాబ్ రావడం. చిన్న జాబ్, ఆ! సింపుల్ జాబ్. ఆ! కానీ వెళ్ళి నా వర్క్ ఎట్లయితుందంటే నేను హ్యాపీగా నేను టీచింగ్ చేసుకుంటే చేస్తా. ఓకే. మా హస్బెండ్‌కేమో నేను జాబ్‌కెళ్తున్నట్టు ఉంటది బయటకి చూడడానికి. ఆ! అక్కడ వెళ్ళి హ్యాపీగా కిడ్స్‌కి మెడిటేషన్ చెప్పుకోవచ్చు 5 మినిట్స్. వావ్! సో, 20 కిడ్స్ ఉంటారు క్లాస్‌లో. ఓకే. మంచిగా అక్కడున్న సబ్జెక్ట్ అంతా ఆ రోజు చెప్పేసి ఒక 5 మినిట్సే కదా! సో, అంటే అంటే వర్క్ అట్లా మామూలుగా ఆహ్, పబ్లిక్ స్కూలేనా? లేదంటే ప్రైవేట్ పబ్లిక్ స్కూల్. మనకి పబ్లిక్ స్కూలేనా? పబ్లిక్ స్కూల్ ఉంటది కదా! అంటే పబ్లిక్ స్కూల్‌లో స్వయం అలో చేస్తారా? అంటే కిడ్స్‌కి మెడిటేషన్ చేపియడం అనేది అది స్కూల్ అదంతా ఇప్పుడు వాళ్ళకి చెప్పానంటే సర్టిఫికేట్స్ అది ఇది అని అంటారేమో నాకు తెలియదు. నేను జస్ట్ ఫన్‌గా అంటే మీరు ఆ! ఇది చెప్పి ఇంకేమైనా చెప్పొచ్చు. ఫన్‌లాగా కూర్చోబెడతాను అంతే. ఓకే. ఆ! ఓకే. ఓకే. వెరీ నైస్. యాహ్! యాహ్! అంటే ఇప్పుడు నేను అక్కడ టీచర్ కాబట్టి నాకు ఆ అవకాశం వచ్చింది అని చెప్తున్నా. ఆ! లేకపోతే నేను పర్సనల్‌గా ఎళ్ళేసి నేను మెడిటేషన్ స్ప్రెడ్ చేస్తానని అంటే అసలు ఎలో చేయరు కదా మనల్ని. అవునవును. అవును. సో, కరెక్టే. ఎట్లా పెట్టిందంటే మాస్టర్స్ ఆ జాబ్ ఇప్పించిండ్రు నాకు అక్కడ స్ప్రెడ్ చేయడానికి. అసలు చూడు. అసలు ఇంకా హైలైట్ ఏందంటే ఆ! ఆహ్, నేనెళ్ళిన తర్వాత నాకు ఇది అవ్వకముందు లాస్ట్ ఇయర్ ఒక 3 అవర్స్ మెడిటేషన్ అట్లా చేసినప్పుడు ఇంకొక నాకు ఎక్స్‌పీరియన్స్ ఏమొచ్చిందంటే ఇట్లా నా థర్డ్ ఐలోంచి నా సోల్ ఇట్లా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఇట్లా క్లౌడ్స్ నుంచి మొత్తం వెళ్ళిపోతూ ఉందన్నమాట. ఓహ్! హైయర్ ప్లేన్స్‌కి ఇట్లా వెళ్ళిపోయి అక్కడ నేను గోల్డెన్ స్టెప్స్ చూసినానన్నమాట. మొత్తం గోల్డెన్ స్టెప్స్ గాలిలోనే ఉన్నాయి. అక్కడి నుంచి ఇట్లా వెళ్ళిపోయినా అక్కడ దలైలామా ఉన్నారు. వావ్! హుహు. అరే బాబోయ్! ఈయనేంటి ఇక్కడున్నారు అనుకుంటున్నా నన్ను ఒక రూమ్‌లోకి తీసుకెళ్ళిండ్రు. హుహు. ఆ రూమ్‌లో నన్ను పడుకోబెట్టిండ్రు. ఒక ఆహ్, గ్లాస్ లాంటి బాక్స్ ఉంది. అందులో నన్ను పడుకోబెట్టినారు. ఇదేంటి గ్లాస్ బాక్స్ నాకేం అర్థం కాలేదు. అదేంటి అసలు ఆహ్, ఈ బాక్స్ ఏంటి? నేను ఉంటానా? పోతానా? ఈ ఇదేదో చనిపోయినప్పుడు పెట్టే బాక్స్‌లో అట్లా కూర్చోబెట్టారేంటి అనుకుంటున్నా. బట్ అన్నీ మన మన భయాలు మన మైండ్‌లో అన్నీ ఇవే ఉంటాయి కదా! హ్మ్. బయటకొచ్చేసాక నాకు నా షోల్డర్స్‌కి ఒక బటర్‌ఫ్లై లాంటి వింగ్స్ ఈ పిల్లలు ఏంజెల్స్ లాగా ఉన్నప్పుడు హాలోవీన్‌కి అట్లా వేసుకుంటారు కదా! హ్మ్. హ్మ్. ఒక వింగ్స్ పెట్టిందనమాట. ట్రాన్స్‌పరెంట్ వింగ్స్ మొత్తం ఇట్లా క్రిస్టల్ అన్నీ డెకరేట్ చేసుంది. అట్లా పెట్టేసి నన్ను హ్యాపీగా మళ్ళీ అట్లనే కిందకొస్తున్న స్టెప్స్ నుంచి అట్లా వస్తుంటే గూడా ఆ మేఘాలలోనే పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు అమ్మాయిలు. ఇట్లా మొత్తం ఫుల్ డ్రెసెస్ ఏసుకొని టాప్ టు బాటమ్ పర్పుల్ కలర్ డ్రెసెస్ ఏసుకొని ఆ వైట్ కలర్ క్లౌడ్స్‌లో వాళ్ళు డాన్స్ చేస్తున్నారక్కడ. ఓహ్! అదంతా చూసి మళ్ళీ వచ్చి నా సోల్‌లోకొచ్చేసినాను నేను. చాలా ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి నాకు ఇట్లా. ఓహ్! అదేంటో నాకర్థం కాలేదు. అప్పుడు ఓహ్! ఓకేలే. నాకొక్కటే ఏమనిపించిందంటే మేబీ నేను అట్లా స్ప్రెడ్ చేస్తానేమో ఆ! వెళ్ళి అన్న థాట్ మాత్రం వచ్చింది నాకక్కడ. వచ్చిన తర్వాత ఇక్కడ స్కూల్‌కెళ్ళాను గదా! స్కూల్‌కెళ్ళిన తర్వాత ఫస్ట్ డే నేను తీసుకుంది మ్యూజిక్ క్లాస్. మ్యూజిక్ క్లాస్ టీచర్ యాబ్సెంట్ అయింది. సబ్స్టిట్యూట్ టీచర్ అంటే అక్కడ ఎవరు టీచర్ ఆ! యాబ్సెంట్ ఉంటారో మనం వెళ్లి మనకిచ్చిన సిలబస్ అక్కడ మనం చెప్తాం. అక్కడ ఏముండదు. నాకు మ్యూజిక్ అంతా తెలీదు గానీ అక్కడ ఆమె ఏ వీడియోస్ చెప్పిందో అవి మనం ప్లే చేస్తే సరిపోతది. పెద్ద ఆ! టఫ్ జాబ్ ఏం చాలా సింపుల్ జాబు. నాకర్థమైపోయింది. ఆ! ఆడెళ్ళగానే మీ జాకెట్ అక్కడ పెట్టుకోండి అని అన్నారు. నేనెళ్ళి ఆ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆ టీచర్ దగ్గర నా జాకెట్ పెట్టుకొని, నా బ్యాగ్ అక్కడ పెట్టుకుంటే దాని పైన ఆరగన్ పిరమిడ్ ఉందన్నమాట. వావ్! 7 లేయర్స్ పిరమిడ్ ఉంటది గదా! నేను ఆ! షాక్ తిన్నా అక్కడ పిరమిడ్ జూసి. అసలు పత్రి సార్ బర్త్‌డే రోజు జాబ్ ఏంది? నవంబర్ 11థ్ రోజు జాబ్ జాయిన్ అవ్వడం ఏంటి? మళ్ళీ అక్కడ పిరమిడ్ ఉండడం ఏంటి? ఇది నాకు అర్థమైందన్నమాట. ఇది కంప్లీట్‌లీ ఆయన ప్లాన్ అని చెప్పేసి. ఆ! అదే. వావ్! అనిపించింది. అసలు అమెరికన్స్ వీళ్ళు ఎక్కడ మెడిటేషన్ అసలు నేను అడిగానన్నమాట అక్కడ వాళ్ళని. "ఈమె మెడిటేషన్ చేస్తదా?" అంటే, "అవును ఆమె మెడిటేషన్ చేస్తది. కిడ్స్‌కి కూడా చెప్తదని" చెప్పినారు. ఆమె నేను ఇంకా చూడలేదు. వావ్! హుహు. మళ్ళీ సరే అని రూమ్‌లోకి ఎంటర్ అయ్యా. రూమ్‌లోకి ఎంటర్ అవ్వగానే పెద్ద హాల్, పియానో ఉంది. అసలు ఒక మంచి వైబ్రేషన్ అది. మ్యూజిక్ క్లాస్ గదా! హ్మ్. అమేజింగ్ వైబ్రేషన్ ఉంది. అక్కడ రైట్ సైడ్ చూస్తే మొత్తము ఒక చార్ట్ పైన మొత్తం చక్రాలున్నాయన్నమాట. హుహు.
ఆ పిక్చర్ చక్రాలున్నాయి. చక్రాలన్నీ పిక్చర్ ఉండి, ఒక్కొక్క చక్రంకి ఒక్కొక్క మంచి బుద్ధ మెసేజ్ ఉంది. బుద్ధ పిక్చర్ ఉండి 7 చక్రాలుండి అదేందంటే అసలు మెడిటేషన్ సెంటర్ లాగుంది. ఆ ఓహ్! మ్యూజిక్ క్లాస్. వావ్! బుద్ధ ఉండి కింద అన్ని చక్రాలు ఇట్లా ఉండేది. ఒక్కొక్క చక్రం చదువుతున్నా. ఒక్కొక్క చక్రంకి ఏం మెసేజ్ అంటే ఆహ్, ఇట్లా షిప్‌లో పడిపోతూ ఉన్న వాళ్ళని గూడా హెల్ప్ చేసి మనం పైకి తీసుకురావచ్చు. ఇట్లా అందరిని హెల్ప్ చేయాలా అన్నట్టుగా అన్ని గ్రేట్ మెసేజెస్ అన్ని ఉన్నాయి. కింద లాస్ట్‌కి చూసిన మెసేజ్ ఏంటంటే దలైలామా అని ఉంది. ఓహ్! ఓరి దేవుడో! వీళ్ళు అంతా ప్లాన్ చేసి పెట్టారు. మొత్తం నాకు మనం డిజైన్ చేసుకొని ఆల్రెడీ సైన్ పెట్టేసొస్తాం గానీ, మనం ఇక్కడ రియలైజ్ అవ్వం గదా! యాహ్! యాహ్! అక్కడ మర్చిపోతాం. దలైలామా అన్న నేమ్ చూడగానే నాకప్పుడు ఈ ఎక్స్‌పీరియన్స్ ఏంటో నాకర్థమైందనమాట. ఓకే. యాహ్! అక్కడ ఎనర్జీస్ నాకిచ్చి ప్రిపేర్ చేసింది దీనికి. ఆ బాక్స్ కూడా నాకేంటో అర్థం కాలేదు కదా! మళ్ళీ ఆ! ఆటోబయోగ్రఫీ యోగి బుక్ చదువుతున్నా నేను సెషన్స్ చెప్తూ ఆ బుక్స్ చదువుతున్నప్పుడు అక్కడెక్కడో కింద అక్కడక్కడ లైన్స్ ఉంటాయి. మీరు ఆ బుక్ చూస్తే ఆ! కింద చిన్నగా లైన్స్ ఉంటాయి ఒక్కొక్క పేజ్‌లో. అక్కడ ఏం రాసుందంటే మన హార్ట్ బీట్ ఎక్కువైపోయి మనకు కొంచెం స్ట్రెస్ అట్లా ఉన్నప్పుడు దాన్నేదో నాకు పేరు గుర్తుకులేదు. ఆ బాక్స్‌లో మనల్ని పెట్టి మనల్ని హీల్ చేస్తారంట. వావ్! హుహు. సో, అదనమాట. అక్కడ నాకు ఈ బుక్‌లో అక్కడ జరిగిన ఎక్స్‌పీరియన్స్ నాకర్థమైంది. అది కూడా నేను చాలా గో త్రూ అయితున్నాననమాట. తర్వాత కొంచెం మా పాపకు కూడా మేజర్ యాక్సిడెంట్ అయ్యి, ఓహ్! సర్జరీల పైన సర్జరీలయ్యి అట్లా ఆ స్టేజ్‌లో నన్ను మొత్తం నా 3 అవర్స్ మెడిటేషన్ పోయింది. నేనింకా చాలా నా బాడీ కూడా బాగా వీక్ అయిపోయింది. తనకి అన్ని చేస్తూ. ఓకే. ఓకే. సో, నాకట్లా హీలింగ్ చేసినారనమాట. అందుకని చెప్పేసి అది అక్కడ ఎక్స్‌పీరియన్స్ ఆ బాక్స్‌లో ఉండడం ఏంటో, పడుకోవడం ఏంటో నాకర్థం కాలేదు. వాళ్ళు తీసుకెళ్ళి హీలింగ్ చేసినారు. అది నాకు ఆటోబయోగ్రఫీ బుక్ చదివితే అర్థమైందనమాట. ఓహ్! పాప సెట్ అయిపోయిందా స్వయం? అహా! ఇప్పుడంతా ఓకే. ఓకే. విత్ గాడ్స్ గ్రేస్. యాహ్! 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 ఓకే. ఇప్పుడంతా ఓకే సంగీత. తనదంతా ఒక గ్రేట్ జర్నీ. తను గూడా ఎప్పుడో వచ్చేసి తను ఎక్స్‌ప్లోర్ ఆ! ఫ్యూచర్‌లో ఇప్పుడు మాత్రం ఇంగ ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ హర్. నన్నిప్పుడేం అడగొద్దంటది. సో, మీరంతా కలెక్టివ్‌గా అంతా. మీ ఆ! వారు తనే నా గురువు. తనే నా గైడ్ మొత్తం అసలు. మీ వారు మీకు టెస్ట్ మధ్య మధ్యలో బా బాగా ఇప్పుడు గూడా అసలు. యాహ్! యాహ్! విత్ అపోజిట్ ఉండాలి. కంప్లీట్ అపోజిట్. ఎదుగుదల. ఈస్ట్, వెస్ట్ ఒకళ్ళు ఈస్ట్, ఆ! ఒకళ్ళు వెస్ట్. ఇదేమో వేగన్ అంటది. యాహ్! ఆళ్ళేమో నాన్ వెజ్ మానరు. అసలు. అదే.